నెక్స్ట్ టాపిక్ చూడండి అన్న, చాప్టర్ నెంబర్ 13, మెర్జర్స్, అక్విజిషన్ అండ్ కార్పొరేట్ రీస్ట్రక్చరింగ్. సిఏ ఫైనల్ ఎస్ఎఫ్ఎం, సిఎంఏ ఫైనల్ ఎస్ఎఫ్ఎం రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే, ఫస్ట్ ఈ క్లాస్ ఏంటి, సిఎంఏ ఫైనల్ వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. బిజినెస్ వాల్యుయేషన్ మీకు 50 మార్క్స్ ఉంది గ్రూప్ 4లో. సో బిజినెస్ వాల్యుయేషన్లో మీకు యూజ్ అయ్యే టాపిక్స్ మెర్జర్స్, అక్విజిషన్, కార్పొరేట్ వాల్యుయేషన్, సెక్యూరిటీ వాల్యుయేషన్. ఈ 3 టాపిక్స్ బిజినెస్ వాల్యుయేషన్కి యూజ్ అవుతాయి. 3 టాపిక్స్ మెర్జర్స్ అండ్ అక్విజిషన్, కార్పొరేట్ వాల్యుయేషన్ అండ్ థర్డ్ వన్ సెక్యూరిటీ వాల్యుయేషన్. రిమైనింగ్ అన్ని టాపిక్స్లో స్టార్ట్అప్ ఫైనాన్స్, రిస్క్ మేనేజ్మెంట్, ఫైనాన్షియల్ పాలసీ ఆ 3 తీసేస్తే సెక్యూరిటైజేషన్. ఓకే, ఇవి తీసేస్తే మిగిలిన టాపిక్స్ అన్ని కూడా ఏంటి, ఎస్ఎఫ్ఎం, సిఎంఏ ఫైనల్ ఎస్ఎఫ్ఎం వాళ్ళకి యూజ్ అవుతుంది. మ్యూచువల్ ఫండ్స్ ఉంది మనకి సిఎంఏ ఫైనల్ ఎస్ఎఫ్ఎంలో, అలాగే పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్, ఫారెన్ ఎక్స్చేంజ్ ఎక్స్పోజర్. బట్ ఫారెన్ ఎక్స్చేంజ్ ఎక్స్పోజర్, కరెన్సీ ఆప్షన్స్ అండ్ ఫ్యూచర్స్ లేవు కాన్సెప్ట్స్, ఓన్లీ మనీ మార్కెట్ హెడ్జింగ్ వరకే ఉన్నాయి. సో ఫారెక్స్, డెరివేటివ్స్, పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్, అలాగే ఏంటమ్మా మ్యూచువల్ ఫండ్స్ ఉంది, ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఉంది, ఇంట్రెస్ట్ రేట్ రిస్క్ మేనేజ్మెంట్ ఉంది. ఓకే, సో సిఏ ఫైనల్ ఎస్ఎఫ్ఎం ఒకవేళ కాంప్రహెన్సివ్ కవర్ చేస్తే మీకు 150 మార్క్స్ కవర్ అవుద్ది. ఎక్కడ, సిఎంఏ ఫైనల్లో. చాలామంది సిఏ ఫైనల్ ప్రాబ్లమ్స్ కదా అని చెప్పి ఇగ్నోర్ చేస్తారు, బట్ సిఏ ఫైనల్ బుక్లో ఉన్న ప్రాబ్లమ్సే కొన్నిసార్లు ఏంటి సిఎంఏ ఫైనల్ ఎగ్జామ్స్లో అడుగుతాడు. సో కాబట్టి ఈ క్లాస్ ఎవరికి యూజ్ అవుతుంది, సిఏ ఫైనల్ వాళ్ళకి, సిఎంఏ ఫైనల్ వాళ్ళకి, అందరికీ యూజ్ అవుతుంది. టాపిక్ ఏంటమ్మా, మెర్జర్స్, అక్విజిషన్ అండ్ కార్పొరేట్ రీస్ట్రక్చరింగ్. ఈ టాపిక్ కానీ, సెక్యూరిటీ వాల్యుయేషన్ కానీ, కార్పొరేట్ వాల్యుయేషన్ కానీ, ఈ 3 టాపిక్స్ కూడా సిఏ ఇంటర్ ఆర్ సిఎం ఇంటర్ లెవెల్ బేసిక్స్ వస్తే చాలు, ఈజీగా అర్థం అవుతాయి ఈ కాన్సెప్ట్స్. మీరు ఈ క్లాస్ ఎవరైతే వినాలనుకుంటున్నారో వాళ్ళు సిఎంఏ ఫైనల్ ఎస్ఎఫ్ఎం మ్యారథాన్ ఆల్రెడీ అప్లోడ్ అయ్యి ఉంది. దానిలో ఫస్ట్ ఒక 30 minutes టైం వాల్యూ ఆఫ్ మనీ కాన్సెప్ట్ ఉంటుంది. టైం వాల్యూ ఆఫ్ మనీ, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, హౌ టు క్యాలిక్యులేట్ ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ యానిటీ, ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ యానిటీ అండ్ వాల్యుయేషన్ ఆఫ్ అసెట్ ఒక 5 ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటాను. వాల్యుయేషన్ ఆఫ్ అసెట్ ఇన్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ 5 ఎగ్జాంపుల్స్. ఒకవేళ ఆ ½ an hour క్లాస్ విని ఇక్కడికి వస్తే ఇంకా బాగుంటుంది. సో మెర్జర్స్, అక్విజిషన్ అండ్ కార్పొరేట్ రీస్ట్రక్చరింగ్, కార్పొరేట్ వాల్యుయేషన్ అండ్ సెక్యూరిటీ వాల్యుయేషన్, ఈ 3 టాపిక్స్కి కూడా మనకి నేర్చుకోవాల్సిన కాన్సెప్ట్ ఏంటి, ఈ 3 టాపిక్స్ కన్నా ముందు టైం వాల్యూ ఆఫ్ మనీ 30 minutes కాన్సెప్ట్. అది సిఎంఏ ఫైనల్ ఎస్ఎఫ్ఎం మ్యారథాన్లో ఉంది. సిఏ ఫైనల్ వాళ్ళైనా సరే మీరు ఈ టాపిక్ కన్నా ముందు ఆ 30 minutes వీడియో చూస్తే బాగుంటుంది. మీన్ సిఎంఏ ఫైనల్ ఎస్ఎఫ్ఎం మ్యారథాన్లో ఫస్ట్ 30 minutes క్లాస్ వింటే బాగుంటుంది. టైం వాల్యూ ఆఫ్ మనీ. ఫస్ట్ మెర్జర్స్, అక్విజిషన్ అండ్ కార్పొరేట్ రీస్ట్రక్చరింగ్. మీకు మెర్జర్ అంటే తెలుసు కదమ్మా. మెర్జర్ అంటే 2 businesses ఆఫ్ సిమిలర్ సైజ్ అండ్ స్కేల్ ఆఫ్ ఆపరేషన్స్ కంబైన్ ఇంటూ 1 new company. అక్విజిషన్ అంటే 1 business buys another, ఆఫన్ అ స్మాలర్ బిజినెస్. జనరల్గా లార్జ్ బిజినెస్ ఏమవుద్ది, స్మాల్ బిజినెస్ని అక్వైర్ చేస్తుంది. ఎగ్జాంపుల్కి బైజూస్ ఆకాష్ని అక్వైర్ చేసింది. బైజూస్ ఏంటి, ఆకాష్ని అక్వైర్ చేసింది. సో బైజూస్ ఏంటమ్మా లార్జ్ అండ్ ఆకాష్ ఏంటి స్మాల్. ఇక్కడ మనం మెర్జర్స్ అండ్ అక్విజిషన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైనా ఒక అసెట్ అక్వైర్ చేయాలంటే క్యాపిటల్ బడ్జెటింగ్, మెర్జర్స్ అండ్ అక్విజిషన్, సెక్యూరిటీ వాల్యుయేషన్, ఇవన్నీ కాన్సెప్ట్స్ కూడా ఒకటే. ఒక చిన్న క్యాపిటల్ బడ్జెటింగ్లో కూడా మనం ప్లాంట్ అండ్ మెషినరీ కొనాలా వద్దా అని ఒక డెసిషన్ తీసుకుంటాం. మెర్జర్స్ అండ్ అక్విజిషన్కి వచ్చేసరికి ఏంటి, బిజినెస్ని మనం పర్చేస్ చేయాలా వద్దా అని ఒక డెసిషన్ తీసుకోవాలి. సో బిజినెస్ని మనం అక్వైర్ చేయాలా వద్దా, లేదా మనం మర్జ్ అవ్వాలా లేదా అని మనం డిసైడ్ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు ఫైండ్ అవుట్ ద వాల్యూ. ఫస్ట్ మన వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. అదే ఫర్ ఎగ్జాంపుల్ ప్లాంట్ అండ్ మెషినరీ నువ్వు పర్చేస్ చేయాలా వద్దా అంటే నువ్వు ఎన్పీవీ మెథడ్ యూస్ చేస్తావు. ఎన్పీవీ మెథడ్ ఏంటి, సమ్ ఆఫ్ అ డిస్కౌంటెడ్ క్యాష్ ఇన్ఫ్లో మైనస్ సమ్ ఆఫ్ అ డిస్కౌంటెడ్ క్యాష్ అవుట్ఫ్లో. సమ్ ఆఫ్ అ డిస్కౌంటెడ్ క్యాష్ ఇన్ఫ్లో ఈజ్ నథింగ్ బట్ వాల్యూ ఆఫ్ అ మెషినరీ ఇన్ ఆర్ పర్సెప్షన్, ఇన్వెస్టర్ పర్సెప్షన్లో వాల్యూ ఆఫ్ మెషినరీ. సమ్ ఆఫ్ అ డిస్కౌంటెడ్ క్యాష్ అవుట్ఫ్లో ఈజ్ నథింగ్ బట్ మార్కెట్ వాల్యూ, మార్కెట్లో ఎంత ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఆఫ్ అ డిస్కౌంటెడ్ క్యాష్ ఇన్ఫ్లో 110 crores అనుకోండి, 110 crores. దాని మీనింగ్ ఏంటి, ఇన్వెస్టర్ పర్సెప్షన్లో ప్లాంట్ అండ్ మెషినరీ వాల్యూ ఎంత, 110 crores. మార్కెట్లో ఒకవేళ 100 crores మెషిన్ దొరికింది అనుకో, ఏం చేస్తాం, పర్చేస్ చేస్తాం, అంతే కదా. అదే మార్కెట్లో ఓకే 120 crores ఉందనుకోండి, పర్చేస్ చేస్తామా, చేయం. సో ఈ వాల్యుయేషన్ కాన్సెప్ట్ ఎవరికి యూజ్ అవుతుంది, సేల్ చేసేవాడికి యూజ్ అవుతుంది, పర్చేస్ చేసేవాడికి. మీరు డెరివేటివ్స్లో కూడా ఆప్షన్ వాల్యుయేషన్ చేస్తాం. ఆప్షన్ వాల్యుయేషన్ ఎందుకు చేస్తున్నాం, బికాస్
హోల్డర్కి తెలియాలి హౌ మచ్ ప్రీమియం హీ కెన్ పే, అలాగే రైటర్కి తెలియాలి హౌ మచ్ ప్రీమియం హీ కెన్ ఛార్జ్. సో ఈ వాల్యుయేషన్ అనే కాన్సెప్ట్ ఎవరికి యూజ్ అవుద్ది? సేల్ చేయాలి అనుకున్న వాళ్ళకి, అలాగే పర్చేస్ చేయాలనుకున్న వాళ్ళకి యూజ్ అవుతుంది. సెక్యూరిటీ వాల్యుయేషన్కి కార్పొరేట్ వాల్యుయేషన్కి డిఫరెన్స్ ఏంటి? కార్పొరేట్ వాల్యుయేషన్లో ఓవరాల్ బిజినెస్ని నువ్వు వాల్యూ చేస్తావు. సెక్యూరిటీ వాల్యుయేషన్ ఏంటి? ఈక్విటీ షేర్, ప్రిఫరెన్స్ షేర్, డిబెంచర్, బాండ్ వాల్యుయేషన్ చేస్తాం. అదొకటే డిఫరెన్స్. బట్ మనం చేసే ప్రొసీజర్ మాత్రం సేమ్ ఉంటుంది. ఏ అసెట్ అయినా వాల్యూ నువ్వు ఐడెంటిఫై చేయాలి, క్యాలిక్యులేట్ చేయాలంటే, ఏ అసెట్ అయినా వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలంటే ఫస్ట్ ఆ అసెట్ వల్ల వచ్చే బెనిఫిట్ని ఏంటి ఐడెంటిఫై చేయాలి. అసెట్ వల్ల వచ్చే బెనిఫిట్ ఏం చేయాలి? ఐడెంటిఫై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈక్విటీ షేర్ మనం పర్చేస్ చేసామనుకోండి, మనకు వచ్చే బెనిఫిట్ ఏంటి? క్యాపిటల్ అప్రిషియేషన్ అండ్ డివిడెండ్. క్యాపిటల్ అప్రిషియేషన్ అండ్ డివిడెండ్. అదే ఒకవేళ ప్రిఫరెన్స్ షేర్ మనం పర్చేస్ చేసామనుకోండి, క్యాపిటల్ అప్రిషియేషన్ అండ్ ప్రిఫరెన్స్ డివిడెండ్. అదే బాండ్ పర్చేస్ చేస్తే ఇంట్రెస్ట్ అండ్ రిడెంప్షన్ వాల్యూ, ఇంట్రెస్ట్ అండ్ రిడెంప్షన్ వాల్యూ, అంతే కదా. ఈక్విటీ షేర్ కేసులో మీరే ఒకసారి విజువలైజ్ చేసుకోండి. డివిడెండ్ అనేది ఎన్ని ఇయర్స్? 4 ఇయర్సా, 5 ఇయర్సా, 10 ఇయర్స్? ఒక పీరియడ్ ఉందా? లేదు. ఇండెఫినెట్ పీరియడ్. ఇండెఫినెట్ పీరియడ్. అర్థమైందా? కానీ బాండ్ వచ్చేసరికి ఏమవుతుంది? 5 ఇయర్స్ మెచ్యూరిటీ ఉండొచ్చు, 10 ఇయర్స్ మెచ్యూరిటీ ఉండొచ్చు. అంటే మనకి డెఫినెట్ పీరియడ్ మాత్రమే ఇంట్రెస్ట్ వస్తుంది. బట్ ఈక్విటీ షేర్ అలా కాదు. ఈక్విటీ షేర్కి బెనిఫిట్ అనేది ఎన్ని ఇయర్స్? ఇండెఫినెట్ పీరియడ్. మీకు వాల్యుయేషన్ ఆఫ్ అసెట్ ఒక 5 ఎగ్జాంపుల్స్ చెప్పాను టైం వాల్యూ ఆఫ్ మనీలో. 5 ఎగ్జాంపుల్స్. ఆ 5 ఎగ్జాంపుల్ మీకు క్లియర్గా అర్థమైతే ఈ 3 టాపిక్స్ జస్ట్ ఊరికే టర్మ్స్ మారుతాయి అంతే. అర్థమైందా? 5 ఎగ్జాంపుల్స్ వాల్యుయేషన్ ఆఫ్ అసెట్. అలాగే ఐఆర్ఆర్ 3 మెథడ్స్ చెప్పుకున్నాం. సింగిల్ క్యాష్ ఇన్ఫ్లో, మల్టిపుల్ ఈవెన్ క్యాష్ ఇన్ఫ్లో, మల్టిపుల్ అన్ఈవెన్ క్యాష్ ఇన్ఫ్లో. ఆ 3 ఎగ్జాంపుల్స్ రావాలి. ఐఆర్ఆర్ క్యాపిటల్ బడ్జెటింగ్లో చెప్పుకుంటాం. ఓకే. వాల్యుయేషన్ ఆఫ్ అసెట్లో మనం 5 ఎగ్జాంపుల్స్ అసలు ఏం చూసాం, అక్కడ అసలు ఏం చేస్తున్నాం? ఏదైనా ఒక అసెట్ వాల్యూ నీకు కావాలంటే ఫ్యూచర్లో వచ్చే బెనిఫిట్ మొత్తాన్ని కూడా ప్రెసెంట్ వాల్యూకి తీసుకొని రావాలి. దాన్ని మనం డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లో మెథడ్ అంటాం. డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లో మెథడ్. క్యాష్ ఫ్లోస్ని డిస్కౌంట్ చేయొచ్చు, లేదా ఎర్నింగ్స్ని డిస్కౌంట్ చేయొచ్చు. మీరు సిఏ ఇంటర్లో నేర్చుకుని ఉంటారు, వాల్యూ ఆఫ్ ఫర్మ్ ఈజ్ ఈక్వల్ ఈబీఐటీ డివైడెడ్ బై కేఓ. ఎలాగది ఈబీఐటీ డివైడెడ్ బై కేఓ? లాజిక్ ఏంటి? వాల్యుయేషన్ ఆఫ్ అసెట్లో మీకు 5th ఎగ్జాంపుల్ చెప్పాను నేను, మీకు గుర్తుందో లేదో. సారీ, 4th ఎగ్జాంపుల్. ఈవెన్ క్యాష్ ఇన్ఫ్లోస్ ఫర్ ఇండెఫినెట్ పీరియడ్ అయితే, ఈవెన్ క్యాష్ ఇన్ఫ్లోస్ ఫర్ ఇండెఫినెట్ పీరియడ్ అయితే దాని వాల్యూ ఎలా వస్తుంది? వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఈబీఐటీ, వాల్యూ ఈజ్ ఈక్వల్ క్యాష్ ఫ్లో డివైడెడ్ బై రిక్వైర్డ్ రిటర్న్. క్యాష్ ఫ్లో డివైడెడ్ బై రిక్వైర్డ్ రిటర్న్. ఒక బిజినెస్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు మనకి బెనిఫిట్ ఏంటి వచ్చేది? అర్నింగ్స్ బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్. అలా ఎన్ని ఇయర్స్ వస్తుందమ్మా? ఇండెఫినెట్ పీరియడ్. వాట్ ఈస్ ద రిక్వైర్డ్ రిటర్న్? నథింగ్ బట్ కాస్ట్ ఆఫ్ అ క్యాపిటల్. నీకు వాల్యూ ఆఫ్ ఫర్మ్ ఎలా వస్తుంది? ఈబీఐటీ డివైడ్ బై కేఓ. సో ఈవెన్ క్యాష్ ఇన్ఫ్లోస్ ఫర్ ఇండెఫినెట్ పీరియడ్ ఉన్నప్పుడు నువ్వు వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేస్తావు? క్యాష్ ఫ్లో డివైడెడ్ బై రిక్వైర్డ్ రిటర్న్. అదే కదా చేసావు నువ్వు వాల్యూ ఆఫ్ ఫర్మ్కి, ఈబీఐటీ డివైడెడ్ బై కేఓ. అదే వాల్యూ ఆఫ్ ఈక్విటీ అయితే అర్నింగ్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్ డివైడెడ్ బై కేఈ. అదే వాల్యూ పర్ షేర్ అడిగాడు అనుకోండి, E1 బై కేఈ అంటావు. అర్నింగ్స్ మోడల్ అయితే. డివిడెండ్ మోడల్ అయితే D1 బై కేఈ అంటాం. అర్థమైందా? గ్రోత్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ గ్రోయింగ్ స్టేజ్లో ఉంది, కాన్స్టాంట్ గ్రోత్ రేట్ ఇచ్చాడు. గ్రోత్ రేట్ ఇచ్చినప్పుడు వాల్యుయేషన్ ఆఫ్ అసెట్స్ 5th ఎగ్జాంపుల్ తీసుకుంటాను నేను. అప్పుడు ఏం చెప్తున్నాను? వాల్యూ ఆఫ్ ఫర్మ్ ఈజ్ ఈక్వల్ ఈబీఐటీ డివైడెడ్ బై కేఈ మైనస్ జీ. అదే ఈక్విటీ అనుకోండి, D1 డివైడెడ్ బై కేఈ మైనస్ జీ. అంతే కదా సార్. మరి బాండ్కి గ్రోత్ రేట్ ఎందుకు ఉంటుంది? బిజినెస్ అండ్ ఈక్విటీ షోల్డర్స్ వేరు. బాండ్ కానీ ప్రిఫరెన్స్ హోల్డర్కి కానీ బిజినెస్ గ్రో అయితే ప్రిఫరెన్స్ హోల్డర్కి ఎక్స్ట్రా డివిడెండ్ వస్తుందా? రాదు. కాబట్టి అక్కడ గ్రోత్ అనే కాన్సెప్టే లేదు. అర్థమైందా? సో వాల్యూ ఆఫ్ ఈక్విటీ గ్రోత్ రేట్ ఇచ్చినప్పుడు ఏం చెప్తాం మనం? ఈఏఎస్ డివైడెడ్ బై అర్నింగ్స్ అవైలబుల్ ఈక్విటీ షోల్డర్స్ డివైడెడ్ బై కేఈ మైనస్ జీ. గుర్తుందా మీకు ఫార్ములా? లేదు, ఒకవేళ పర్ షేర్ అడిగితే D1 డివైడెడ్ బై కేఈ మైనస్ జీ. ఎక్స్పెక్టెడ్ డివిడెండ్ తీసుకుంటాం, D1, D0 తీసుకోవట్లా. ఎక్స్పెక్టెడ్ ఎందుకు తీసుకుంటున్నాం? ఫ్యూచర్ క్యాష్ ఇన్ఫ్లోస్ని ప్రెసెంట్ వాల్యూకి తీసుకుని రావాలి, పాస్ట్ కాదు. అర్థమైందా? ఇప్పుడు మనం ఏదో ఒక కార్ కొన్నాం 5 ఇయర్స్ బ్యాక్, ఆల్రెడీ 5 ఇయర్స్ మనకి బెనిఫిట్ వచ్చింది. ఇప్పుడు ఆ కార్ వాల్యూ ఎంత తెలుసుకోవాలంటే ఫ్యూచర్లో వచ్చే బెనిఫిట్ చూస్తామా, ఆల్రెడీ వచ్చిన బెనిఫిట్ చూస్తామా?
ఫ్యూచర్లో వచ్చే బెనిఫిట్ని బట్టి కదా ఆ కార్ వాల్యూ డిపెండ్ అయ్యేది. అంతేగాని ఆ కార్ వల్ల నాకు బెనిఫిట్ వచ్చింది 10 lakhs, సో దట్స్ వై ఆ కార్ వాల్యూ ఇప్పుడు 10 lakhs అని చెప్తామా? నో. ఏ అసెట్ వాల్యూ అయినా సరే వి బ్రింగ్ ద ఫ్యూచర్ బెనిఫిట్ టు ద ప్రెసెంట్ వాల్యూ. ఇప్పుడు ఈ వాల్యుయేషన్ అనేది సబ్జెక్టివ్ అంటే నీ పర్సెప్షన్ల వాల్యూ అండ్ నా పర్సెప్షన్ల వాల్యూ రెండు కూడా సేమ్ ఉండాలని రూల్ లేదు. దట్ డిపెండ్స్ అపాన్ ద పర్సెప్షన్ ఆఫ్ అన్ ఇండివిజువల్. అర్థమైందా? పర్సెప్షన్ ఆఫ్ అన్ ఇండివిజువల్. లాస్ట్కి ఈ వాల్యుయేషన్ కాన్సెప్ట్స్ మనం ఏమైతే నేర్చుకుంటున్నామో, మెర్జర్స్ అండ్ ఎక్విజిషన్ కానీ, కార్పొరేట్ వాల్యుయేషన్ కానీ, సెక్యూరిటీ వాల్యుయేషన్ కానీ, ఇవన్నీ డెసిషన్ మేకింగ్కి ఒక బేసిస్ అంతే, ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాయి. అల్టిమేట్గా డెసిషన్ అనేది ఏమో డిపెండ్స్ అపాన్ ద నెగోసియేషన్. మీకు అర్థమైంది నేను చెప్పింది? ఇప్పుడు నా పర్సెప్షన్లో ఓకే మేబీ నా వాల్యూ 10 crores అయ్యి ఉండొచ్చు, నా పర్సెప్షన్లో నా బిజినెస్ వాల్యూ అంతా 10 crores అయ్యి ఉండొచ్చు, బట్ నీ పర్సెప్షన్లో నా బిజినెస్ వాల్యూ మీకేంటి 5 crores అయ్యి ఉండొచ్చు. అర్థమైందా చెప్పింది? బికాస్ నా రిస్క్ పర్సెప్షన్ అండ్ నీ రిస్క్ పర్సెప్షన్ రెండు సేమ్ ఉంటాయా? నా రిక్వైర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్, నీ రిక్వైర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్ రెండు సేమ్ ఉంటాయా? లేదు. మరి ఈ వాల్యుయేషన్ కాన్సెప్ట్స్ ఎందుకు యూజ్ అవుతాయి? నేను ఎక్స్ లిమిటెడ్ని అక్వైర్ చేయాలనుకుంటే ఒక వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తా, 100 crores వచ్చింది. ఓకే, నువ్వు సేల్ చేయాలనుకుంటే నువ్వు కూడా ఏం చేస్తావు? వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తావు, 150 crores వచ్చింది. నీ పర్సెప్షన్లో వాల్యూ ఎంతమ్మా? 150 crores. ఇప్పుడు ఇద్దరం కూర్చొని ఏం చేస్తాం? నెగోషియేట్ చేస్తాం. 100 crores వస్తుంది, మరి నాకు ఫ్యూచర్లో వచ్చే క్యాష్ ఇన్ఫ్లోస్ అని డిస్కౌంట్ చేస్తే అని చెప్తాం. అర్థమైందా? అవతల వాళ్ళు ఏం చెప్తారు? లేదు మా పర్సెప్షన్లో 150 crores ఉంది అంటారు. లేదు నా పర్సెప్షన్లో 100 అని చెప్పి ఇద్దరం అలాగే ఉన్నాం అనుకోండి, డీల్ ఓకే అవుతుందా? ఓకే అవ్వదు. లాస్ట్కి ఏమవుతుంది? ఎవరో ఒకళ్ళు తగ్గాల్సిందే. మేబీ నేనేం చేయాలి? 130, 140కి వెళ్ళాలి, లేకపోతే అవతలవాడు ఏంటి దిగిపోవాలి. ఆడికి అవసరం ఉందనుకోండి, ఏం చేస్తాడు? 100 crores ఇచ్చినా కానీ బిజినెస్ ఏంటి సేల్ చేసి వెళ్ళిపోతాడు. అల్టిమేట్గా మన అవసరాలను బట్టి డిపెండ్ అయి ఉంటుంది లాస్ట్కి డీల్ ఓకే అయ్యేది. ఇవన్నీ మనం క్యాలిక్యులేట్ చేసే వాల్యూస్ అన్నీ కూడా ఏంటి? ఒక బేసిస్ కోసం. ప్రాక్టికల్గా ఆలోచించండి. మీరు ఒక బిజినెస్, ఒక ఆర్గనైజేషన్ డెవలప్ చేశారు, ఒక స్టేజ్కి వచ్చింది. ఇఫ్ యూ వాంట్ టు గెట్ అవుట్ ఆఫ్ ఇట్, సేల్ చేద్దాం అనుకుంటున్నాం. సేల్ చేయాలి అనుకున్నప్పుడు డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. ఒకటేంటి? నీ దగ్గర ఏమున్నాయి? అసెట్స్ ఏమున్నాయి? దాన్ని నెట్ అసెట్ వాల్యూ మెథడ్ అంటాం. నెట్ అసెట్ వాల్యూ. అసలు ఈరోజు నాకు ఏమున్నాయి అసెట్స్? ప్లాంట్ అండ్ మెషినరీ ఎంత, ల్యాండ్ ఎంత, బిల్డింగ్ ఎంత, మొత్తం టోటల్ చేయడం. టోటల్ చేసి దానిలోంచి ఏం చేస్తాం? అవుట్ సైడ్ లయబిలిటీస్ మైనస్ చేయడం. అదే మెథడ్ నెట్ అసెట్ వాల్యూ. మీరే ఆలోచించండి. ఇప్పుడు లక్ష్య లాంటి ఆర్గనైజేషన్కి ఆ నెట్ అసెట్ వాల్యూ మెథడ్ వర్కౌట్ అవుతుందా? సర్వీస్ ఆర్గనైజేషన్కి అది వర్కౌట్ కాదు. సర్వీస్ ఆర్గనైజేషన్కి బిగ్గెస్ట్ అసెట్ అంటే ఏంటి? గుడ్ విల్ అన్నప్పుడు నువ్వు ఒకవేళ నెట్ అసెట్ వాల్యూ మెథడ్ చూసావు అనుకోండి, రెంటల్ అడ్వాన్సెస్, బెంచెస్ అన్నీ టోటల్ చేస్తావు. టోటల్ చేసి దానిలోంచి ఏం చేస్తాం? అవుట్ సైడ్ లయబిలిటీస్ తీసేస్తే 50 lakhs 20 lakhs వస్తుంది. ఇప్పుడు నువ్వు 20 lakhs ఇస్తే ఇచ్చేస్తారు లక్ష్యాన్ని? ఇవ్వరు కదా. ఎందుకని? రీజన్ ఏంటి? అక్కడ నెట్ అసెట్ వాల్యూ మెథడ్ సూట్ కాదు. నువ్వు అలా ఎలా వాల్యూ చేస్తావు? నువ్వు వాల్యూ చేయాల్సింది ఏంటి? ప్రెసెంట్ టర్న్ ఓవర్ 8 crores ఉంది. ఓకే, నెక్స్ట్ ఇయర్ టర్న్ ఓవర్ 10 crores అవుద్ది, ఆ తర్వాత 12 crores అవుతుంది. నువ్వేం చేస్తావు? ఫ్యూచర్లో వచ్చే క్యాష్ ఇన్ఫ్లోస్ అన్నీ కూడా డిస్కౌంట్ చేసి వాల్యూ ఎంతో చూడు. అక్కడ కూడా ఏమవుతుంది? మేబీ నేను రిక్వైర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్ 10% తీసుకుని చేస్తా, బట్ నా దగ్గర నుంచి కొనాలి అనుకున్నవాడు ఏంటి? 24% తీసుకుని చేయొచ్చు. సో అర్థమవుతుందా? సో రిక్వైర్డ్ రిటర్న్ చేంజ్ అయితే వాల్యూ కూడా ఏమవుద్ది? చేంజ్ అవుద్ది. అర్థమైందా? లేదా ఈబీఐటీకి 7 times అనొచ్చు. ఈబీఐటీకి ఏంటి 7 times ఇచ్చి నేను తీసుకుంటా అంటాడు. డిపెండ్స్ అది. సో వాల్యుయేషన్ అనేది సబ్జెక్టివ్ కాన్సెప్ట్ అంటే ఫైనల్గా ఇది కరెక్ట్ వాల్యూ ఇంతే అని చెప్పొచ్చా మనం? చెప్పలేం. దట్ డిపెండ్స్ అపాన్ ద పర్సెప్షన్. ఇండివిజువల్కి చేంజ్ అయిపోతూ ఉంటుంది. మీకు అర్థమైంది నేను చెప్పిన కాన్సెప్ట్? సో మెర్జర్స్ అండ్ అక్విజిషన్, కార్పొరేట్ వాల్యుయేషన్, సిఏ ఫైనల్ ఓల్డ్ సిలబస్లో ఈ రెండు కూడా ఒకటే చాప్టర్. మెర్జర్స్, అక్విజిషన్, కార్పొరేట్ వాల్యుయేషన్. ఓకే, సిఎంఏ ఫైనల్కి ఇప్పటికీ కూడా ఒకటే టాపిక్. సో మీరు రీసెంట్గా మర్జర్స్ ఏమైనా తెలుసు కదా మీకు. సో పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, అలాగే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. హిందీ చదవడం రాదేమో మీకు? నాకు రాలే.
ఫస్ట్ ఓ ఓ అంటే ఇంకంతే, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్. సో కెనరా బ్యాంక్ అండ్ సిండికేట్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్, ఆంధ్ర బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, అలహాబాద్ బ్యాంక్. తెలుసు కదా ఈ రీసెంట్ మెర్జర్స్. అలాగే సోనీ పిక్చర్స్, జీటీవీ, వోడాఫోన్ ఐడియా, బిగ్ బాస్కెట్, టాటా డిజిటల్. సివి 8 బిగ్గెస్ట్ మెర్జర్స్ అండ్ ఎక్విజిషన్స్ ఆఫ్ 2021. మెయిన్ ఏంటమ్మా, మన ఇన్స్టిట్యూట్ కింద ఉంటుంది కదా ఆకాష్, $1 billion ఆకాష్ ఇన్స్టిట్యూట్. సో బైజూస్ దే హ్యావ్ అక్వైర్డ్. అలాగే టాటా డిజిటల్ దే అక్వైర్డ్ బిగ్ బాస్కెట్, ఫార్మా ఈజీ, థైరోకేర్, ప్రోసెస్ బిల్డెస్క్. చూసారు కదా ఇవన్నీ. అలాగే టాటా సన్స్ ఏంటమ్మా, రీసెంట్లీ దే హ్యావ్ అక్వైర్డ్ ఎయిర్ ఇండియా. మీకు అవన్నీ తెలుసు కదా. సో రీసెంట్ మెర్జర్స్. మెర్జర్ ఎందుకు అవుతుంది, రీజన్ ఏంటంటే ఒకటి సినర్జీ. సినర్జీ అంటే 1 + 1 ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ 2. 1 + 1 ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ 2. ఇప్పుడు ఏదైనా ఒక పార్టీస్, పొలిటికల్ పార్టీస్ కోయలేషన్, పొత్తు ఎందుకు పెట్టుకుంటారు, రీజన్ ఏంటి, 1 + 1 గ్రేటర్ దాన్ 2. అలాగే మీకు ఇంకా బాగా అర్థం అవ్వాలంటే ఇప్పుడు సినర్జీ బెనిఫిట్ అండి. ఇప్పుడు నేను ఎస్ఎఫ్ఎం క్లాస్ సేల్ చేస్తాను, ఓన్లీ ఎస్ఎఫ్ఎం క్లాస్ నేను సేల్ చేస్తే కొనేవాళ్ళు ఉంటారు, ఓకే. బట్ గ్రూప్ మొత్తం కలిపి సేల్ చేస్తే కంపారిటివ్లీ ఎస్ఎఫ్ఎం క్లాసెస్ ఏంటి మేబీ ఎక్కువ సేల్ అవ్వచ్చు. లేదా ఎస్ఎఫ్ఎం క్లాస్తో కలిపి సేల్ చేయడం వల్ల ఆడిటింగ్ క్లాసెస్ ఏంటి ఎక్కువ సేల్ అవ్వచ్చు. మీకు అర్థమైందా. గ్రూప్గా వెళ్ళినప్పుడు 4 క్లాసెస్ లేకపోతే 8 క్లాసెస్ మనం సేల్ చేసినప్పుడు ఏమవుతుంది, సేల్స్ అనేవి ఎక్కువ అవుతాయి. సో దాన్ని మనం ఏమంటాం, సినర్జీ బెనిఫిట్ అంటాం. సినర్జీ బెనిఫిట్ అంటే 1 + 1 ఆల్వేస్ గ్రేటర్ దాన్ 2. ఓకే. సో మెర్జ్ అవ్వడం వల్ల సినర్జీ బెనిఫిట్ ఉంటుందంటే ఆబ్వియస్లీ ఉంటుంది సినర్జీ బెనిఫిట్. మెర్జ్ అవ్వడం వల్ల ఏముంటుంది, సినర్జీ బెనిఫిట్ ఉంటుంది. అలాగే గ్రోత్ అండ్ డైవర్సిఫికేషన్. గ్రోత్ అండ్ డైవర్సిఫికేషన్. సో డైవర్సిఫికేషన్ అంటే న్యూ లైన్ ఆఫ్ బిజినెస్లోకి ఎంటర్ అవ్వచ్చు. మళ్ళీ మనం జీరో నుంచి, స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేయాల్సిన అవసరం లేదు. స్ట్రైట్ అవే ఏం చేయొచ్చు, అర్థమైందా, స్ట్రైట్ అవే మనం ఏం చేయొచ్చమ్మా. సో న్యూ లైన్ ఆఫ్ బిజినెస్లో ఎస్టాబ్లిష్ అయిపోవచ్చు. అక్విజిషన్ ఆఫ్ అసెట్స్ అక్వైర్ చేయొచ్చు, ప్లాంట్ అండ్ మెషినరీ బిల్డింగ్ రీజనబుల్ రేట్కి. ప్రైసింగ్ పవర్ ఆఫ్ సప్లయర్స్, ఇంక్రీజ్ ఇన్ ఫైనాన్షియల్ క్యాపబిలిటీ, ట్యాక్స్ బెనిఫిట్స్. ఒక లాస్ మేకింగ్ కంపెనీని అక్వైర్ చేసాం అనుకోండి, దానివల్ల ఏమవుద్ది, ట్యాక్స్ సేవింగ్స్ ఉంటాయి. అండ్ అలాగే ఇన్సెంటివ్స్ ఫర్ మేనేజర్స్. ఇవన్నీ కూడా ఏంటి, బెనిఫిట్స్ ఆఫ్ అ మెజర్. సో షేర్ హోల్డర్ వాల్యూ ఇంక్రీజ్ అవుద్ది, షేర్ హోల్డర్ వాల్యూ. కాస్ట్ ఎఫిషియెంటీ, ఇంక్రీజ్ ఇన్ ప్రొడక్షన్. ఇవన్నీ కూడా బెనిఫిట్స్ ఆఫ్ అ మెజర్. ఉంటాయా లేదా బెనిఫిట్స్, డెఫినెట్గా. ఇప్పుడు బైజూస్ ఏంటమ్మా, ఆన్లైనా ఆఫ్లైనా, ఆన్లైన్. ఆకాశ ఆఫ్లైన్. బైజూస్ ఆకాశవాణి ఊరికే ఎక్వైర్ చేస్తుంటారా, లేదు కదా. ఎందుకు, రీజన్ ఏంటి, వాళ్ళకి ఆన్లైన్ ఉంది, వీళ్ళకి ఆఫ్లైన్ ఉంది. సో వాళ్ళు ఏం చేయొచ్చు, ఫేస్ టు ఫేస్కి వెళ్ళిపోవచ్చు, ఓకే. నెట్వర్క్ ఉంది ఆకాష్కి, అడ్వర్టైజ్మెంట్, బ్రాండ్ వాల్యూ ఉంది. సో దట్స్ ఏం చేశారు, అక్వైర్ చేశారు. ఇప్పుడు స్ట్రైట్ అవే మనం క్వశ్చన్స్లోకి వెళ్దాం. సో ఇప్పుడు టైప్స్ ఆఫ్ మెజర్ ఇవన్నీ కూడా చెప్తూ ఉండొచ్చు, టైంపాస్ చేసుకొని కొద్దిసేపు. క్వశ్చన్స్లోకి అయితే వెళ్ళిపోదాం. క్వశ్చన్స్లోకి వెళ్ళడానికి ముందు మనకి కావాల్సిన కాన్సెప్ట్స్ ఏంటి చెప్పాను మీకు ఆల్రెడీ. టైం వాల్యూ ఆఫ్ మనీ. సో వాల్యుయేషన్ ఆఫ్ అసెట్, ఎస్పెషల్లీ ఇన్ ఎగ్జాంపుల్స్ 5 ఎగ్జాంపుల్స్. ఫ్యూచర్లో వచ్చే క్యాష్ ఇన్ఫ్లోస్ని మనం ఎలా డిస్కౌంట్ చేయాలి. ప్రెసెంట్ వాల్యూ ఫ్యాక్టర్ ఎలా వస్తుంది, 1/1 + i ఈక్వల్ టు n టైమ్స్. 1/1 + i ఈక్వల్ టు ఎన్ని టైమ్స్ అమ్మా, n టైమ్స్. తెలుసు కదా మీకు కాన్సెప్ట్. అది కాకుండా మనకి నెక్స్ట్ తెలియాల్సిన కాన్సెప్ట్స్, మార్కెట్ ప్రైస్ ఆఫ్ అ షేర్ కాంపోనెంట్స్ ఏంటి, మార్కెట్ ప్రైస్ ఆఫ్ అ షేర్. ఈపీఎస్ ఇంటూ పిఈ రేషియో అంటాం. ఏమంటాం, ఈపీఎస్ ఇంటూ పిఈ రేషియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ పిఈ రేషియో అంటే ఏంటి, పిఈ రేషియో ఫర్ ఎగ్జాంపుల్ 10. పిఈ రేషియో అంటే ప్రైస్ అర్నింగ్ రేషియో. ప్రైస్ అర్నింగ్ రేషియో ఇస్ ఈక్వల్ 10. దాని మీనింగ్ ఏంటి, అర్నింగ్స్ 1 రూపీ ఉంటే మార్కెట్ ఈస్ పేయింగ్ 10 times of it. Market is paying a price 10 times of it. So PE multiple of A limited company is 10. B limited is 15. B limited is 15. B limited 15 అంటే దాని అర్థం ఏంటి, అర్నింగ్స్ పర్ షేర్ 1 రూపీ ఉంటే మార్కెట్ ప్రైస్ పర్ షేర్ ఎంత, 15.
ఓకే, ఇప్పుడు ఎర్నింగ్స్ ఒకవేళ 10 రూపీస్ అనుకోండి, ఎర్నింగ్స్ పర్ షేర్ ఎంత? 10 రూపీస్. ఇప్పుడు మార్కెట్ ప్రైస్ పర్ షేర్ ఎంత? 150. సింపుల్, పిఈ రేషియో ఇంటూ ఎర్నింగ్స్ పర్ షేర్, పిఈ రేషియో ఇంటూ ఎర్నింగ్స్ పర్ షేర్. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఎక్విషన్ చేయడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఏంటంటే, ఎగ్జాంపుల్కి ఇక్కడ బి లిమిటెడ్ ఉంది, బి లిమిటెడ్ పిఈ రేషియో 15, బట్ ఏ లిమిటెడ్ పిఈ రేషియో ఎంత? 10. ఇప్పుడు ఏ లిమిటెడ్ని అక్వైర్ చేయడం వల్ల వచ్చే బెనిఫిట్ ఏంటంటే, బి లిమిటెడ్కి అర్నింగ్స్ ఇంక్రీజ్ అవుతాయి. అర్నింగ్స్ 1 రూపీ ఇంక్రీజ్ అయితే మార్కెట్ ప్రైస్ ఎనీ టైమ్స్? దానికి 10 టైమ్స్ ఉండదు సార్, 15 టైమ్స్. బి లిమిటెడ్ పిఈ రేషియో ఎంత? 15 కదా, అలా బెనిఫిట్ అవుతుంది. అర్థమైంది నేను చెప్పింది? లేదు, సింపుల్ అమ్మా మీకు చెప్పాలంటే, నార్మల్గా మీరు ఎక్కడ స్టడీ హాస్కి వెళ్ళినా కానీ మామూలు 1500, 1200 ఉంటుంది మంత్కి వచ్చేసరికి. అంతకన్నా ఎక్కువ ఉంటుందా? 1000 రూపీస్, 1500, 1200 ఉంటుంది, అవునా? అదే ఇప్పుడు మన లక్ష్యకు వస్తే ఏమవుతుంది? 15,000 పే చేస్తారు, లేదా 18,000 పే చేస్తారు, లేదా 20,000 పే చేస్తారు. ఎందుకు? బ్రాండ్ వాల్యూ ఉంది, అంతేనే కదా? అర్థమవుతుంది మీకు చెప్పింది? ఇప్పుడు ఏదో ఒక స్టడీ హాల్ని అక్వైర్ చేసాం అనుకోండి, మీకు నేను లేమన్ లాంగ్వేజ్లో చెప్తున్నా, మళ్ళీ మీరు ఫీజులో అవి కంపేర్ చేయకండి, మామూలు చెప్తున్నాను నేను. ఇప్పుడు ఏదైనా ఒక స్టడీ హాల్ని మనం అక్వైర్ చేసాం అనుకోండి, అక్వైర్ చేస్తే ఏమవుతుంది? దానివల్ల బెనిఫిట్ ఏంటి? మామూలుగా మీకు కనిపించే బెనిఫిట్ ఏంటి? అక్కడ ఎంత ఛార్జ్ చేస్తారు? ఇంకా 15,000 ఛార్జ్ చేస్తాం. అలా బెనిఫిట్ వచ్చేస్తుంది ఇది ఓవరాల్గా ఆర్గనైజేషన్కి. అలాగే ఒక పిఈ రేషియో ఎక్కువ ఉన్న కంపెనీ, లో పిఈ రేషియో ఉన్న కంపెనీని అక్వైర్ చేసినప్పుడు, ఆ లో పిఈ రేషియో ఉన్న కంపెనీ ఎర్నింగ్స్ కూడా దేనికి యాడ్ అవుతాయి? ఈ హై పిఈ రేషియో ఉన్న కంపెనీకి యాడ్ అవుతాయి. అర్థమైందా? అలా ఎర్నింగ్స్ ఇంక్రీజ్ అవుతాయి. ఎర్నింగ్స్ ఇంక్రీజ్ అయ్యి మార్కెట్ ప్రైస్ కూడా ఏమవుద్ది? ఇంక్రీజ్ అవుద్ది. ఎందుకంటే పిఈ మల్టిపుల్ ఎంత ఉంది? 15. ఇక్కడ మనకి చిన్న ఫార్ములా అదొకటి వస్తే చాలు. అదొకటే ఏంటి ఫార్ములా? మార్కెట్ ప్రైస్ పర్ షేర్ ఈజ్ ఈక్వల్ టు ఈపీఎస్ ఇంటూ పిఈ రేషియో. అండ్ ఇన్కమ్ స్టేట్మెంట్ మీకు ఆల్రెడీ ఐడియా ఉంది కదా, సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్, కాంట్రిబ్యూషన్ మైనస్ ఫిక్స్డ్ కాస్ట్, ఈబీఐటీ ఎర్నింగ్స్ బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్, మైనస్ ఇంట్రెస్ట్ ఎర్నింగ్స్ బిఫోర్ ట్యాక్స్, మైనస్ ట్యాక్స్ ఎర్నింగ్స్ ఆఫ్టర్ ట్యాక్స్, మైనస్ ప్రిఫరెన్స్ డివిడెండ్ earnings available to equity shareholders, minus dividend paid, మిగిలింది ఏంటమ్మా? రిటైన్డ్ ఎర్నింగ్స్. ఇక్కడ డివిడెండ్ పర్ షేర్ ఎలా వస్తుంది? డివిడెండ్ పెయిడ్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ షేర్స్. ఎర్నింగ్స్ పర్ షేర్ ఎలా వస్తుంది? ఎర్నింగ్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్. అల్టిమేట్గా మన ఎస్ఎఫ్ఎం ఆబ్జెక్టివ్ ఏంటి? మ్యాక్సిమైజేషన్ ఆఫ్ వెల్త్, మ్యాక్సిమైజేషన్ ఆఫ్ వెల్త్ మ్యాక్సిమైజ్ చేయడం. దానిలో పాటే మనం ఏం నేర్చుకుంటున్నాం? మర్జర్స్ అండ్ ఎక్విజిషన్, కార్పొరేట్ వాల్యుయేషన్, సెక్యూరిటీ వాల్యుయేషన్, కాన్సెప్ట్స్ అన్ని నేర్చుకుంటున్నాం. ఓకే, పిఈ రేషియో ఫార్ములా ఏం చెప్తాం మరి? ఎంపీఎస్ డివైడెడ్ బై ఈపీఎస్, ఎంపీఎస్ డివైడెడ్ బై ఈపీఎస్. అదేనా? అలాగే ఈపీఎస్ ఫార్ములా ఏం చెప్పొచ్చు? ఎంపీఎస్ డివైడెడ్ బై పిఈ రేషియో, ఎంపీఎస్ డివైడెడ్ బై పిఈ రేషియో. చెప్పొచ్చా లేదా? అలాగా ఇవన్నీ నేను రాయించట్లా, ఎందుకంటే బేసిక్ ఫార్ములాస్ ఇవన్నీ. అండ్ అలాగే మీకు కాస్ట్ ఆఫ్ ఈక్విటీ ఫార్ములా ఒకటి గుర్తుందో లేదు మీకు? E1 బై P0, E1 బై P0, నథింగ్ బట్ ఈపీఎస్ బై ఎంపీఎస్ అనే కదా. కేఈ ఫార్ములా ఏంటమ్మా? ఈపీఎస్ బై ఎంపీఎస్, అంతేనా కదా? పిఈ రేషియో ఫార్ములా ఏంటి? ఎంపీఎస్ బై ఈపీఎస్. ఇప్పుడు నేను చెప్పండి, కేఈ ఈజ్ ఈక్వల్ ఏమని చెప్పొచ్చు? వండర్ఫుల్, 1 డివైడెడ్ బై పిఈ రేషియో అని చెప్పొచ్చు లేదా? కేఈ ఈజ్ ఈక్వల్ టు 1 డివైడెడ్ బై పిఈ రేషియో అని చెప్తా. అర్థమైందా? ప్రైస్ ఎర్నింగ్ రేషియో. ఇట్లాంటి చిన్న చిన్న ఫార్ములాస్ అండ్ ఆ వాల్యుయేషన్ ఆఫ్ అసెట్ 10 ఎగ్జాంపుల్స్, 5 ఎగ్జాంపుల్స్. ఈ బేసిక్ ఇవి వస్తే చాలు, ఈ చాప్టర్ అంతా కూడా కంప్లీట్ అవుతుంది. క్వశ్చన్లో మనం ఏం చేయాలి, ఏ మెథడ్ యూజ్ చేయాలి క్వశ్చన్లో చెప్తాడు. నెట్ అసెట్ వాల్యూ మెథడ్ యూజ్ చేయాలా, డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లో మెథడ్ యూజ్ చేయాలా, ఎలాగా ఏంటి అని చెప్తాడు క్వశ్చన్లో. అలాగే క్వశ్చన్లో మనం ఎక్స్చేంజ్ రేషియో ఒకటి డిటర్మైన్ చేయాలి. మనం అక్వైర్ చేసినప్పుడు ఎలా అక్వైర్ చేయొచ్చు? ఏ లిమిటెడ్ కంపెనీ బి లిమిటెడ్ని అక్వైర్ చేయాలనుకోండి, ఎలా అక్వైర్ చేయొచ్చు? వాళ్ళకి మనీ ఇచ్చేసి సెటిల్ చేయొచ్చు. బి లిమిటెడ్ షేర్ హోల్డర్స్ అందరికీ కూడా క్యాష్ పే చేసి సెటిల్ చేయొచ్చు. లేదా ఏం చేయొచ్చు?
బి లిమిటెడ్లో ఉన్న షేర్ హోల్డర్స్కి ఏ లిమిటెడ్లో షేర్స్ ఇష్యూ చేయొచ్చు. ఏ రేషియోలో ఇష్యూ చేయాలి, దాన్ని మనం ఏమంటాం, ఎక్స్చేంజ్ రేషియో అంటాం. సో ఈ చాప్టర్ మొత్తం నీకు మెయిన్గా తెలియాల్సింది ఏంటమ్మా, ఎక్స్చేంజ్ రేషియో. సో మెయిన్ చాలా కేసెస్లో క్యాష్ పే చేయలేకపోవచ్చు, లంసమ్ అమౌంట్. కాబట్టి ఏం చేస్తాం మనం, మెజర్స్ అండ్ ఈక్వేషన్లో షేర్స్ ఇష్యూ అవుతాయి. ఏవి ఇష్యూ అవుతాయి, షేర్స్. అక్వైర్ చేసే కంపెనీని మనం అక్వైరింగ్ కంపెనీ అంటాం. అక్వైరింగ్ కంపెనీ లేదా అక్వైరర్ కంపెనీ. ఏ కంపెనీని అయితే మనం అక్వైర్ చేస్తున్నాం ఆ కంపెనీని టార్గెట్ కంపెనీ అంటాం లేదా అక్వైరీ అంటాం. టార్గెట్ కంపెనీ లేదా అక్వైరీ. సో అక్వైర్ చేసే కంపెనీని ఏమంటాం, ఇప్పుడు బైజూస్ అండ్ ఆకాష్లో టార్గెట్ కంపెనీ ఏంటి, ఆకాష్ టార్గెట్ కంపెనీ, బైజూస్ ఏంటమ్మా, అక్వైరర్. ఓకే, అర్థమవుతుందా? ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మీకు ఒకటి ఇప్పుడు ఎలా అంటే మీకు డెరివేటివ్స్ కానీ ఫారెక్స్లో కానీ మోడల్స్ ఉంటాయి. ఎలా చెప్పవచ్చు మనం, కరెన్సీ ఫ్యూచర్, కరెన్సీ ఆప్షన్ ఇలా చెప్పవచ్చు. అన్నీ ఒకేలా ఉంటాయి, ప్రతిసారి కూడా నెంబర్స్ ఏంటి చేంజ్ అవుతుంటాయి. లేదా డెరివేటివ్స్లో రిస్క్ న్యూట్రలైజేషన్ ఉంది, రిస్క్ న్యూట్రలైజేషన్ మెథడ్ నేర్చుకున్నాం అంటే చాలు, ఓన్లీ ప్రతిసారి ఏమవుతాయి, నెంబర్స్ చేంజ్ అవుతాయి. బైనామియల్ మోడల్, 2 పీరియడ్ బైనామియల్, బ్లాక్ అండ్ స్కోల్స్ అవన్నీ అంతే. ఇక్కడ అలా కాదు, ఒక ప్రాబ్లం, ఫస్ట్ ప్రాబ్లం అండ్ సెకండ్ ప్రాబ్లం రెండు ఒకేలా ఉంటాయా, అలా ఉండవు. నెంబర్స్ ఏమవుతాయి, నెంబర్స్ చేంజ్ అవుతాయి, అడిగే విధానం కూడా ఏమవుతుంది, వే కూడా చేంజ్ అవుతుంది. అలా అని చెప్పి మెజర్స్ అండ్ ఈక్వేషన్ టాపిక్ టఫ్ అంటే చాలా సింపుల్. పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్, ఫారెక్స్ వీటితో కంపేర్ చేసుకుంటే చాలా సింపుల్. ఓకే, సో క్వశ్చన్ నెంబర్ 1 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, ఇప్పుడు నేను చెప్పిన బేసిక్స్ అర్థమయ్యాయి కదా, స్టార్ట్ చేద్దామా? క్వశ్చన్ నెంబర్ 1 చూడనా. మొత్తం మనకి ఐసీఐ స్టడీ మెటీరియల్ ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, సిఏ ఫైనల్ 35 ఉన్నాయి ఇంక్లూడింగ్ ఇల్లుస్ట్రేషన్స్. మనం ఈ క్లాస్లో ఎన్ని 16 డిస్కస్ చేస్తున్నాం ఈ క్లాస్లో. మిగిలిన ప్రాబ్లమ్స్ ఏంటి మీరు ట్రై చేయొచ్చు, మీరు ఓన్గా ఈజీగా అర్థం అవుతాయి. అలాగే సిఎంఏ ఫైనల్ వాళ్ళ ఇల్లుస్ట్రేషన్స్ కూడా దీనిలో కొన్ని కవర్ అవుతాయి, మిగిలిన ట్రై చేయొచ్చు. సో క్వశ్చన్ చూడనా. B Limited is a highly successful company and wishes to expand by acquiring other firms. B Limited is highly successful company and wishes to expand by acquiring other firms. Acquire చేద్దాం అనుకుంటున్నా other firms. Its expected high growth in earnings and dividend is reflected in its PE ratio of 17. Expected high growth in earnings and dividend is reflected in its PE ratio. PE ratio ఎప్పుడు ఎక్కువ ఉంటుంది, ఎక్స్పెక్టెడ్ గ్రోత్ ఎక్కువ ఉంది అనుకోండి, గ్రోత్ రేట్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నా అంటే ఆటోమేటిక్ పీ రేషియో కూడా ఏంటి ఎక్కువ ఉంటుంది, మార్కెట్ ప్రైస్ ఇంక్రీజ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. The board of directors of B Limited has been advised that if there were to take over firms with the lower PE ratio than it owns using a share for share exchange. Share for share exchange అంటే క్యాష్లో సెటిల్ చేయరు, షేర్స్కి షేర్ వేస్తాం. Then it could increase its reported earnings per share. C Limited has been suggested as a possible target for a takeover. ఇక్కడ టార్గెట్ ఏంటమ్మా, C Limited, which has a PE ratio of 10 and 1 lakh shares in issue with a share price of rupees 15. PE ratio 10, any shares amma, 1 lakh shares in issue with a share price of rupees 15. So B Limited has 5 lakh shares in issue with a share price of rupees 12. Calculate the change in earnings per share of B Limited if it acquires the whole of C Limited by issuing shares at its market price of rupees 12. Assume the price of B Limited share remains constant. Assume the price of B Limited share remain constant. ఫస్ట్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటో చూడండి, ఐడెంటిఫై చేయండి. B Limited PE రేషియో ఎంత, 17. నెక్స్ట్ C Limited PE రేషియో ఎంతమ్మా, 10. C Limited ఎన్ని షేర్స్ ఉన్నాయి, 1 lakh. షేర్ ప్రైస్ ఎంత, C Limited షేర్ ప్రైస్ 15 ఉంది. B Limited షేర్స్ ఎన్ని ఉన్నాయి, 5 lakhs. B Limited షేర్ ప్రైస్ ఎంత, 12. సో C Limited షేర్ ప్రైసే ఎక్కువ ఉంది, C Limited షేర్ ప్రైసే ఎక్కువ ఉంది. ఎంతమ్మా C Limited షేర్ ప్రైస్ 15, B Limited షేర్ ప్రైస్ ఎంత, 12. అంటే ఇక్కడ టార్గెట్ కంపెనీ షేర్ ప్రైసే ఎక్కువ ఉంది. సో ఏమన్నాడు, క్యాలిక్యులేట్ ద చేంజ్ ఇన్ ఎర్నింగ్స్ పర్ షేర్ ఆఫ్ B Limited
if it acquires the whole of a C Limited by issuing shares at its market price. C Limited అక్వైర్ చేసినప్పుడు ఎలా అక్వైర్ చేస్తామంటే బై ఇష్యూయింగ్ షేర్స్ అట్ ఇట్స్ మార్కెట్ ప్రైస్ ఆఫ్ ₹12. ఫస్ట్ అసలు సి లిమిటెడ్ వాల్యూ ఎంత? సి లిమిటెడ్ వాల్యూ ఎంత అంటే మార్కెట్ వాల్యూ ఎంతమ్మా? సి లిమిటెడ్ మార్కెట్ వాల్యూ ఎంత? మార్కెట్ ప్రైస్ పర్ షేర్ వచ్చేసి 15. మొత్తం ఎన్ని షేర్స్ ఉన్నాయి? 1 lakh షేర్స్ ఉన్నాయి. మొత్తం ఎంతమ్మా? 15 lakhs. మొత్తం వాల్యూనే 15 lakhs. ఇప్పుడు ఆ 15 lakhs వర్త్ షేర్స్ ఇష్యూ చేయాలి బి లిమిటెడ్లో. బి లిమిటెడ్ షేర్ ప్రైస్ ఎంత ఉంది? బి లిమిటెడ్ షేర్ ప్రైస్ 12 ఉంది. మరి ఏం చేద్దాం? ఎన్ని షేర్స్ ఇష్యూ చేయాలి? 1,25,000. సింపుల్. ఎలా 1,25,000? బి లిమిటెడ్ వాల్యూ ఎంతమ్మా? 1 lakh ఇంటూ 15 lakhs. సో 15 lakhs డివైడెడ్ బై ఏం చేస్తావు? 12. సింపుల్ అయిపోయింది. అదే నా చెప్పింది. సో ఎంత వస్తుందమ్మా? 1,25,000. ఇప్పుడు టోటల్ షేర్స్ ఎన్ని అవుతాయి? ఆఫ్టర్ అక్విజిషన్ టోటల్ షేర్స్ ఎన్ని అవుతాయి? ఆల్రెడీ బి లిమిటెడ్లో 5 lakhs ఉన్నాయి. ఈ 1,25,000 యాడ్ అవుతాయి 6,25,000 అవుతాయి. బాగుంది. టోటల్ ఎర్నింగ్స్ ఎంత? టోటల్ ఎర్నింగ్స్ ఎంత అంటే పి రేషియో ఇచ్చాడు మనకి 17. బి లిమిటెడ్ పి రేషియో ఎంత? 17. అంతేనా కదా? మార్కెట్ ప్రైస్ ఎంత ఇచ్చాడు? ₹12. అంటే అర్నింగ్స్ పర్ షేర్ ఎలా వస్తుందని చెప్పాను నీకు ఆల్రెడీ. ఎంపీఎస్ డివైడెడ్ బై ఈపీఎస్ లేదు ఇక్కడ. ఎర్నింగ్స్ పర్ షేర్ ఈజ్ ఈక్వల్ టు ఎంపీఎస్ డివైడెడ్ బై పి రేషియో. అంటే ఏం చేద్దాం? 12 డివైడెడ్ బై 70 పాయింట్ ఇంటూ ఏం చేద్దామమ్మా? ఇంటూ 5 lakhs. మీకు అర్థమైంది నేను చెప్పింది? ఇప్పుడు ఏంటమ్మా, అక్వైర్ చేసిన తర్వాత బి లిమిటెడ్ ఎర్నింగ్స్, సి లిమిటెడ్ ఎర్నింగ్స్ మొత్తం కూడా ఎవరి అవుతాయి? బి లిమిటెడ్ అవుతాయి. ఆఫ్టర్ ఎక్వేషన్ టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ ఇన్ బి లిమిటెడ్ మనకు తెలుసు ఎన్ని? 6,25,000. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఎర్నింగ్స్. ఎర్నింగ్స్ ఆఫ్టర్ ఎక్వేషన్ ఎన్నో క్యాలిక్యులేట్ చేయాలంటే ఫస్ట్ బిఫోర్ ఎంతో క్యాలిక్యులేట్ చేయాలి. బిఫోర్ మీకు ఎంత వచ్చింది? ఎర్నింగ్స్ పర్ షేర్ 0.7 సంథింగ్ వచ్చింది. ఎన్ని షేర్స్ ఉన్నాయి బిఫోర్ ఎక్వేషన్? 5 lakhs. సో 5 lakhs ఇంటూ 0.7 సంథింగ్ ప్లస్ సి లిమిటెడ్లో ఎన్ని షేర్స్ ఉన్నాయి? 1 lakh. అక్కడ ఎంత ఉంది ఎర్నింగ్స్ పర్ షేర్? అక్కడ ఎంతమ్మా? సో 15 డివైడెడ్ బై పి రేషియో ఎంత? 10. 1.5 కదా? అర్థమైందా? అర్నింగ్స్ పర్ షేర్ 15 డివైడ్ బై 10 1.5. అంటే బిఫోర్ అక్విజిషన్ ఈపీఎస్ ఎంత? బి లిమిటెడ్ ఈపీఎస్ ఎంత? 17 కాదు, 12 డివైడెడ్ బై 17. అంతేనా? సి లిమిటెడ్ ఎంతమ్మా? 15 డివైడెడ్ బై 10. ఇప్పుడు దీన్ని ఏం చేసాం మనం? ఇంటూ 5 lakhs. దీన్ని ఏంటమ్మా? ఇంటూ 1 lakh. ఇదే కదా టోటల్ ఎర్నింగ్స్ ఆఫ్టర్ అక్విజిషన్. ఆఫ్టర్ ఎర్నింగ్స్ అదే ఏమవుతుంది? టోటల్ ఎర్నింగ్స్. ఇప్పుడు దాన్ని ఏం చేయాలి? డివైడెడ్ బై 6,25,000 చేస్తే మనకి ఎర్నింగ్స్ పర్ షేర్ వస్తుంది ఆఫ్టర్ అక్విజిషన్. సో చూడండి సింపుల్. బి లిమిటెడ్ అక్వైరింగ్ కంపెనీ, సి లిమిటెడ్ టార్గెట్ కంపెనీ. బి లిమిటెడ్ పి రేషియో 17 times, నెంబర్ ఆఫ్ షేర్స్ 5 lakhs, మార్కెట్ ప్రైస్ పర్ షేర్ 12. అంతేనా కదా? ఇచ్చిన డేటా రాశాను. సి లిమిటెడ్ పి రేషియో 10, నెంబర్ ఆఫ్ షేర్స్ 1 lakh, మార్కెట్ ప్రైస్ పర్ షేర్ 15. క్లియరా? నెక్స్ట్ క్యాలిక్యులేషన్ ఆఫ్ చేంజ్ ఇన్ ఎర్నింగ్స్ పర్ షేర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈపీఎస్ ఆఫ్ బి లిమిటెడ్ బిఫోర్ అక్విజిషన్ ఎలా వస్తుందమ్మా? ఎంపీఎస్ బై పి రేషియో, దట్ ఈస్ 12 డివైడెడ్ బై 70. ఎంత? 0.71 రౌండ్ ఆఫ్ చేస్తే. ఈపీఎస్ ఆఫ్ సి లిమిటెడ్ బిఫోర్ అక్విజిషన్ 15 డివైడెడ్ బై 10 1.5. క్లియరా? నెక్స్ట్ నెంబర్ ఆఫ్ షేర్స్ టు బి ఇష్యూడ్ బై బి లిమిటెడ్ ఫర్ అక్వైరింగ్ సి లిమిటెడ్ ఈస్ ఈక్వల్ టు 1 lakh ఇంటూ 15 డివైడెడ్ బై 12, 1,25,000. ఈ 15/12నే మన ఎక్స్చేంజ్ రేషియో అంటాం. 15 ఏంటమ్మా? టార్గెట్ కంపెనీ ఎంపీఎస్ డివైడెడ్ బై అక్వైరింగ్ కంపెనీ ఎంపీఎస్.
నువ్వు రివర్స్లో కూడా చేయొచ్చు, బట్ అర్థం చేసుకోవడం కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. 15/12 ఎంత వస్తుంది చూడండి. 15/12 1.25. దీని మీనింగ్ ఏంటి? ఫర్ ఎవ్రీ 1 షేర్ ఆఫ్ అ టార్గెట్ కంపెనీ 1.25 షేర్స్ ఆఫ్ అ అక్వైరింగ్ కంపెనీ మస్ట్ బి ఇష్యూడ్. 12/15 కూడా చేయొచ్చు. 12/15 చేయి, ఎంత వచ్చింది? సరే 12/15 చేయి, 0.8. దీని మీనింగ్ ఏంటి? ఫర్ ఎవ్రీ 0.8 షేర్ ఆఫ్ అ టార్గెట్ కంపెనీ 1 షేర్ ఆఫ్ అ అక్వైరింగ్ కంపెనీ మస్ట్ బి ఇష్యూడ్. ఇలా అర్థం చేసుకోవాలి, బై హార్ట్ చేయడం కాదు. నేను చెప్పవచ్చు టార్గెట్ ఎంపీఎస్ డివైడెడ్ బై, ఎప్పుడైనా సరే టార్గెట్ డివైడెడ్ బై అక్వైరింగ్ చేయొచ్చు, రివర్స్ కూడా చేయొచ్చు. నువ్వు అక్వైరింగ్ డివైడెడ్ బై టార్గెట్ కూడా చేయొచ్చు, బట్ దాన్ని అర్థం చేసుకోండి క్లియర్గా. ఇప్పుడు వాడు ఎంత ఉందమ్మా? 15 రూపీస్ ఉంది టార్గెట్ కంపెనీ ఎంపీఎస్, మంది ఎంత ఉంది? 12. ఇప్పుడు వాడు 1 షేర్ ఇస్తే మనం ఏం చేయాలి? ఖచ్చితంగా 1 షేర్ కన్నా ఎక్కువ ఇవ్వాలి. అర్థమైందా? ఆ లాజిక్ అప్లై చేయండి, ఆ లాజిక్ అప్లై చేసి చేయాలి. అర్థమవుతుందా? ఓకే, నీ దగ్గర 5 స్టార్ ఉంది, నా దగ్గర 5 మహాలాక్టో ఉంది. ఇప్పుడు నీకు నేను 5 స్టార్ తీసుకొని మహాలాక్టో ఇద్దాం అనుకుంటున్నా. ఎన్ని ఇవ్వాలి నీకు? ఒక 5 రూపీస్ 5 స్టార్ నీకు నేను తీసుకున్నప్పుడు నీకు ఎన్ని ఇవ్వాలి? మహాలాక్టో 5 ఇవ్వాలి. రూపాయి అనుకుంటే మహాలాక్టో ఎంత? 1 రూపీ అనుకుంటే ఎన్ని ఇవ్వాలి? నేను 5 ఇవ్వాలి. అట్లా ఆలోచించండి, అర్థమైందా? అంతేగాని ఫార్ములా ఏదో బై హార్ట్ చేయడం కాదు. సో ఇక్కడ ఎన్ని షేర్స్ ఇష్యూ చేయాలి? 1,25,000. నెంబర్ ఆఫ్ షేర్స్ ఆఫ్ బి లిమిటెడ్ ఆఫ్టర్ అక్విజిషన్ ఎంత? 5 lakhs ప్లస్ 1,25,000, 6,25,000 షేర్స్. ఈపీఎస్ ఆఫ్ బి లిమిటెడ్ ఆఫ్టర్ అక్విజిషన్ ఎంత అవుద్ది? 1 lakh ఇంటూ 1.5. ఇదేంటమ్మా? టోటల్ ఎర్నింగ్స్ బిఫోర్ అక్విజిషన్ ఆఫ్ సి లిమిటెడ్. 5 lakhs ఇంటూ 0.71 టోటల్ ఎర్నింగ్స్ ఆఫ్ బి లిమిటెడ్ బిఫోర్ అక్విజిషన్ డివైడెడ్ బై ఏం చేసాం? 6,25,000. ఎంత వచ్చింది ఎర్నింగ్స్? 0.81. అయితే వాడు ఏం అడిగాడు? చేంజ్ ఇన్ ఈపీఎస్ అడిగాడు. ఈపీఎస్ బిఫోర్ అక్విజిషన్ ఎంతమ్మా? 0.71. ఈపీఎస్ ఆఫ్టర్ అక్విజిషన్ ఎంత? 0.81. చేంజ్ అయిందా లేదా? సో ఎవరికి బెనిఫిట్ ఇక్కడ? ఎవరికి బెనిఫిట్ ఉందా లేదా? ఏ కంపెనీకి బెనిఫిట్ ఉందమ్మా? బి లిమిటెడ్కి బెనిఫిట్ ఉంది, సి లిమిటెడ్కి లాస్. సి లిమిటెడ్కి బిఫోర్ అక్విజిషన్ ఎంత ఉంది? 1.5 ఉంది 1 షేర్కి. పోనీ వీళ్ళకి 1 షేర్కి 1.25 షేర్స్ వచ్చాయి కదా అనుకోవచ్చు. ఇప్పుడు ఈ 0.81ని ఇంటూ 1.25 చేసిన అంటే ఈక్వవలెంట్ ఈపీఎస్ అంట. దాన్ని ఏమంటాం? ఈక్వవలెంట్ ఈపీఎస్. వాళ్ళకి 1 షేర్కి ఎన్ని షేర్స్ వచ్చాయి? 1 షేర్కి 1.25 షేర్స్ వచ్చాయి. అంటే 0.81 ఇంటూ 1.25 1 షేర్కి ఎంతమ్మా? 0.81 ఇంటూ 1.25 1.0125. కానీ ఇంతకుముందు ఎంత వచ్చేది? 1.5. ఎర్నింగ్స్ పర్ షేర్ ఏమైంది? డిక్రీజ్ అయింది. ఎవరికి డిక్రీజ్ అయింది? సి లిమిటెడ్. సి లిమిటెడ్కి డిక్రీజ్ అయ్యి షేర్ హోల్డర్స్ ఆఫ్ బి లిమిటెడ్కి బెనిఫిట్ వచ్చింది. అర్థమైందా? ఓకే, బట్ మార్కెట్ ప్రైస్ మాత్రం ఓకే ఏమీ లాస్ ఉండదు. ఎందుకని? మనం షేర్ ఎక్స్చేంజ్ చేసుకుంది ఏ బేసిస్ పైన? మార్కెట్ ప్రైస్ని బేస్ చేసుకుని. అదే నీకు ఎర్నింగ్స్ అనేది ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అవ్వకూడదు అనుకుంటే స్వాపింగ్ అనేది ఏ బేసిస్లో చేసుకోవాలి? ఎర్నింగ్స్ పర్ షేర్ బేస్గా తీసుకొని చేయాలి స్వాపింగ్. ఆ క్వశ్చన్స్ కూడా ఉంటాయి మనకి, ఉన్నాయి దాచా. సో ఎర్నింగ్స్ పర్ షేర్ బేసిస్గా తీసుకున్నాం అనుకోండి మనం, అప్పుడు ఏంటమ్మా? ఎర్నింగ్స్ పర్ షేర్ ఇంక్రీజ్ అవ్వడం డిక్రీజ్ అవ్వడం ఉంటుందా? నో. ఓకే, క్లియరా ఈ క్వశ్చన్? అర్థమైంది ఈ క్వశ్చన్? సో క్వశ్చన్ నెంబర్ 2 చూడండి అన్న. సింపుల్ క్వశ్చన్. Elrond Limited plans to acquire Doom Limited. Elrond Limited plans to acquire Doom Limited. మంచిది. The relevant financial details of the two firms prior to the merger announcement are. Prior to merger announcement ఇచ్చారు. అందులో Elrond Limited మార్కెట్ ప్రైస్ పర్ షేర్ ఎంత? 50. నెంబర్ ఆఫ్ అవుట్ స్టాండింగ్ షేర్స్ మొత్తం వాల్యూ ఎంత? 20 lakhs ఇంటూ 50. దాన్నే మనం మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటాం. మార్కెట్ క్యాపిటలైజేషన్ ఎలా వస్తుంది? మార్కెట్ క్యాపిటలైజేషన్ నెంబర్ ఆఫ్ షేర్స్ ఇంటూ మార్కెట్ ప్రైస్. 1,000 lakhs. రెండోది ఎంతమ్మా?
25 ఇంటూ 10, 250 lakhs. లెక్క ప్రకారం ఈ రెండు యాడ్ అయితే ఎంత రావాలి? 1000 lakhs ప్లస్ 250, 1250 రావాలి. బట్ సినర్జీ బెనిఫిట్ ఉంటుంది కదా కలిసినప్పుడు. ద మెజర్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు జనరేట్ గెయిన్స్ విచ్ హ్యావ్ అ ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ రూపీస్ 200 lakhs. సో మెర్జ్ అవ్వడం వల్ల ప్రెసెంట్ వాల్యూ బెనిఫిట్ ఎంత వస్తుంది? 200 lakhs. ద ఎక్స్చేంజ్ రేషియో అగ్రీడ్ టు ఈజ్ 0.5. ఎక్స్చేంజ్ రేషియో ఎంత అగ్రీ అయ్యారు? 0.5. అంటే దాని మీనింగ్ ఏంటి? ఫర్ ఎవ్రీ 1 share ఆఫ్ అ టార్గెట్ కంపెనీ 0.5 share ఆఫ్ అ అక్వైరింగ్ కంపెనీ విల్ బీ ఇష్యూడ్. క్వశ్చన్లో ఏం మెన్షన్ చేయలేదు అనుకోండి, ఇలానే అర్థం చేసుకోవాలి. ఫర్ ఎవ్రీ 1 share ఆఫ్ అ టార్గెట్ కంపెనీ 0.5 share ఆఫ్ అ అక్వైరర్ కంపెనీ విల్ బీ ఇష్యూడ్. అంటే 10 lakhs ఉన్నాయి కాబట్టి ఎన్ని ఇష్యూ చేస్తామా? 5 lakhs. టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ ఆఫ్టర్ అక్విజిషన్ ఎన్ని అవుతాయి? 20 lakhs ప్లస్ 5, 25 lakhs అవుతాయి. 25 lakhs. వీడేం అడిగాడు? వాట్ ఈస్ ద ట్రూ కాస్ట్ ఆఫ్ అ మెర్జర్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ ఎల్రాండ్ లిమిటెడ్. ఎల్రాండ్ లిమిటెడ్ పాయింట్ ఆఫ్ వ్యూ ట్రూ కాస్ట్ ఆఫ్ అ మెర్జర్ ఎంత? డూమ్ లిమిటెడ్ వాల్యూ ఎంతమ్మా? 250 lakhs. కానీ ఆఫ్టర్ అక్విజిషన్ డూమ్ లిమిటెడ్ షేర్ హోల్డర్స్కి ఎంత వెళ్ళిపోద్ది అంటే 1450 lakhs. ఆ 1450 lakhs ఎలా వచ్చింది మీకు అర్థమైంది కదా? 1000 lakhs ప్లస్ 250 ప్లస్ 200. సో 1450 lakhs ఇంటూ 5 lakhs డివైడెడ్ బై 25 lakhs వాళ్ళదేగా. 1450 lakhs ఇంటూ 5 lakhs డివైడ్ బై 25 lakhs వాళ్ళదేనా కాదా? ఎవరిది? డూమ్ లిమిటెడ్ షేర్ హోల్డర్స్ది. అంటే ఎంత? 290 lakhs. అర్థమైందా? ఓకే, ఎంతమ్మా? 290 lakhs. ఇప్పుడు అంటే డూమ్ లిమిటెడ్ వాళ్ళకి ఎంత ఇస్తున్నట్టు? 290 lakhs. కానీ డూమ్ లిమిటెడ్ వాల్యూ ఎంత? మార్కెట్ క్యాపిటలైజేషన్ వాల్యూ 250 lakhs. వీడేమంటాడు నెగోషియేషన్ స్టార్ట్ చేసినప్పుడు? అరే బాబు మీ వల్ల వచ్చేది మాకు 250 lakhs ఎరా, మీకు ఎంత వస్తుంది? 290 lakhs వస్తుంది, ఒప్పుకొని రావండి డీల్ అంటారు. వాడి పర్సెప్షన్ ఆడుకుంటుంది. వాడేమంటాడు? 1450 lakhs ఇంటూ 20 lakhs డివైడ్ బై 25 lakhs, అది మొత్తం నీదే కదా, అర్థమైందా? నువ్వు తెచ్చేదంతా 1000 lakhs కదా అని వాడు లెక్క చెప్తాడు. మీకు అర్థమైందా? సో కూర్చొని ఎవడ బార్గెనింగ్ పవర్ ఎక్కువ ఉంటే వాడేంటి ఫైనల్గా వాడికి ఫేవర్గా టర్మ్స్ ఉంటాయి ఎట్ లాస్ట్. అర్థమైంది మీకు? సో ఎల్రాండ్ లిమిటెడ్ అక్వైరింగ్ కంపెనీ, ఎంపీఎస్ 50, నెంబర్ ఆఫ్ షేర్స్ 20, మార్కెట్ క్యాపిటలైజేషన్ ఎంతమ్మా? 1000. డూమ్ లిమిటెడ్ టార్గెట్ కంపెనీ, ఎంపీఎస్ 25, నెంబర్ ఆఫ్ షేర్స్ 10 lakhs, మార్కెట్ క్యాపిటలైజేషన్ 250. వాల్యూ ఆఫ్ ఎల్రాండ్ లిమిటెడ్ ఈస్ ఈక్వల్ టు ఎంత? 1450. నెంబర్ ఆఫ్ షేర్స్ బై ఎల్రాండ్ లిమిటెడ్ ఆన్ issued by Elron Limited on acquisition ఎంతమ్మా? 5 lakh shares. The true cost of merger of Elron Limited is equal to 40 lakhs. Elron Limited వాడు ఏం చెప్తాడు? నువ్వు 250 lakhs ఇస్తే మేము 290 ఇస్తున్నారా బాబు, మా కాస్ట్ 40 lakhs అవుతుందని చెప్తాడు. ఎవడు? ఎల్రాన్ లిమిటెడ్. డూమ్ వాడు ఏం చెప్తాడు చెప్పండి మీరే? 1450 ఇంటూ 20 డివైడ్ బై 25 చేస్తాడు. ఎంత వస్తుంది చూడండి? 1450 ఇంటూ 20 డివైడ్ బై 25 ఎంత వస్తుందమ్మా? 1160. నువ్వు ఇచ్చే 1000, నేను ఇచ్చేది 1160 ఉంది, నీకు 160 బెనిఫిట్ వస్తుంది అని చెప్పి వాడు చెప్తాడు. అటు ఉంటాడుగా చార్టెడ్ అకౌంటెంట్ ఆర్ కాస్ట్ అకౌంటెంట్, ఇటు ఉంటాడు, దగ్గర కదా ఇద్దరు. అర్థమైందా? సో ఇప్పుడు క్వశ్చన్లో మళ్ళీ అడిగింది ఏంటి? క్యాలిక్యులేట్ ట్రూ కాస్ట్ ఆఫ్ మెజర్, ట్రూ కాస్ట్ ఆఫ్ అ మెజర్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ ఎల్రాండ్ లిమిటెడ్. క్లియరా? క్వశ్చన్ అర్థమైందా? క్వశ్చన్ నెంబర్ 3 చూడండి అన్న. ఇది చూసి మనం బ్రేక్ తీసుకుందాం, స్నాక్స్ బ్రేక్. స్నాక్స్ బ్రేక్ అనగానే కొంచెం నవ్వు వచ్చింది కదా. శివ, ఏ లిమిటెడ్ వాంట్స్ టు అక్వైర్, జోక్గా సీరియస్గా తీసుకోండి బ్రేక్, నాకు కూడా పనులు ఉన్నాయి కదా. ఏం చేస్తారు రెస్పాన్సిబిలిటీస్. ఏ లిమిటెడ్ వాంట్స్ టు అక్వైర్ టీ లిమిటెడ్. ఏ లిమిటెడ్ వాంట్స్ టు అక్వైర్ టీ లిమిటెడ్. ఈ అక్విజిషన్లు ఎప్పుడో పురాతన కాలం నుంచి ఉన్నాయి. ఈ రాజ్యం వాళ్ళు ఆ రాజ్యం వాళ్ళు ఇవన్నీ మామూలే కదా. అట్లా ఏ లిమిటెడ్ ఏంటమ్మా? వాంట్స్ టు అక్వైర్ టీ లిమిటెడ్. అలాగే శివ కూడా ఎవరినో ఒకరిని అక్వైర్ చేస్తాడుగా. ఎస్ఎఫ్ఎం అక్వైర్ చేస్తున్నావా?
A Limited wants to acquire T Limited and has offered a swap ratio of 1:2. 1:2 అంటే 2 షేర్స్కి 1 షేర్. టార్గెట్ కంపెనీ 2 షేర్స్ ఇస్తే 1 షేర్ ఇస్తాం. అర్థమైందా? లేదు అంటే సింపుల్ చెప్పాలంటే 1 షేర్ ఇస్తే 0.5 షేర్. అదే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేశాడు మనకి. 0.5 షేర్ ఫర్ ఎవ్రీ 1 షేర్ ఆఫ్ అ టీ లిమిటెడ్. ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ ఇస్ ప్రొవైడెడ్. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఇచ్చాడు. ఈక్విటీ షేర్స్ అవుట్ స్టాండింగ్. అర్నింగ్స్ పర్ షేర్ కష్టపడతామని వాళ్ళే క్యాలిక్యులేట్ చేసి ఇచ్చారు. 18 lakhs డివైడ్ బై 6 lakhs. PE రేషియో, మార్కెట్ ప్రైస్ పర్ షేర్ మొత్తం ఇచ్చాడు ఇన్ఫర్మేషన్. రిక్వైర్డ్ ద నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ టు బి ఇష్యూడ్ బై ఏ లిమిటెడ్ ఫర్ అక్విజిషన్ ఆఫ్ అ టీ లిమిటెడ్. ఎన్ని షేర్స్ ఇష్యూ చేయాలనేది క్వశ్చన్. చెప్పండి ఏందమ్మా? టీ లిమిటెడ్లో ఎన్ని షేర్స్ ఉన్నాయి? 1,80,000. స్వాప్ రేషియో ఎంత? స్వాప్ రేషియో అంటే ఎక్స్చేంజ్ రేషియో ఎంత? 1:2, 0.5 ఎంత? 90,000 షేర్స్. 2 షేర్స్కి 1 షేర్ అంటే 1,80,000 షేర్స్కి 90,000 షేర్స్. ఫస్ట్ పార్ట్ అయిపోయిందా? నెక్స్ట్, వాట్ ఈస్ ద ఈపీఎస్ ఆఫ్ ఏ లిమిటెడ్ ఆఫ్టర్ అక్విజిషన్? ఆఫ్టర్ అక్విజిషన్ టోటల్ షేర్స్ ఎన్ని అవుతాయి? ఆల్రెడీ ఒక 6 లక్షలు ఉన్నాయి. ఆ 6 lakhsకి 90,000 యాడ్ అయ్యి 6,90,000. టోటల్ ఎర్నింగ్స్ ఎంత అవుద్ది? 18 lakhs ప్లస్ 3,60,000, 21,60,000 డివైడెడ్ బై 6,90,000. వండర్ఫుల్ బాబు మీనన్ ఫ్రమ్ కేరళ. ఓకే అయిపోయిందా? నెక్స్ట్, డిటర్మైన్ ద ఈక్వవలెంట్ ఎర్నింగ్స్ పర్ షేర్ ఆఫ్ టీ లిమిటెడ్. ఈక్వవలెంట్ ఎర్నింగ్స్ పర్ షేర్ అమ్మా. ఈక్వవలెంట్ ఎర్నింగ్స్ పర్ షేర్ అంటే ఏ లిమిటెడ్ ఏం పర్లేదు క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం. బట్ బి లిమిటెడ్ ఈక్వవలెంట్ ఎర్నింగ్స్ పర్ షేర్ ఏమవుతుంది? 1 షేర్ ఇస్తే 0.5 షేరే కదా వచ్చేది. మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి? ఈక్వవలెంట్ ఎర్నింగ్స్ పర్ షేర్. చూద్దాం అది ఎలా చెప్తాను. నెక్స్ట్, డి పార్ట్. వాట్ ఈస్ ద ఎక్స్పెక్టెడ్ మార్కెట్ ప్రైస్ పర్ షేర్ ఆఫ్ ఏ లిమిటెడ్ ఇఫ్ ఆఫ్టర్ ద అక్విజిషన్ అజ్యూమ్ ఇట్స్ పిఈ మల్టిపుల్ రిమైన్స్ అన్చేంజ్డ్. పిఈ మల్టిపుల్ ఎంత ఉందమ్మా? 10 times. ఆఫ్టర్ అక్విజిషన్ కూడా సేమ్ ఉందనుకోండి. వాట్ ఈస్ ద ఎక్స్పెక్టెడ్ మార్కెట్ ప్రైస్ పర్ షేర్ ఎలా వస్తుంది? ఆల్రెడీ ఈపీఎస్ క్యాలిక్యులేట్ చేసాం ఆఫ్టర్ అక్విజిషన్. దాన్ని ఏం చేద్దాం? ఇంటూ 10 అయిపోయింది. నెక్స్ట్, డిటర్మైన్ ద మార్కెట్ వాల్యూ ఆఫ్ అ మర్జ్డ్ ఫర్మ్. మార్కెట్ వాల్యూ ఎలా వస్తుంది? టోటల్ షేర్స్ ఇంటూ మార్కెట్ ప్రైస్ పర్ షేర్. సింపుల్ అయిపోయింది సొల్యూషన్. చూద్దామా? ఎక్స్చేంజ్ రేషియో ఆఫర్డ్ బై ఏ లిమిటెడ్ ఎంత? 0.5. It denotes for every 1 share of T Limited, 0.5 share of A Limited will be issued. Number of shares to be issued by A Limited for acquisition of T Limited equal to 1,80,000 into 0.5. ఎంతమ్మా? 90,000. క్లియరా? EPS after acquisition 18 lakhs plus 3,60,000 divided by 6 lakhs plus 90,000. ఎంతమ్మా? 3.13. ఈక్వవలెంట్ ఈపీఎస్ ఆఫ్ టీ లిమిటెడ్. ఈక్వవలెంట్ ఈపీఎస్ ఆఫ్ టీ లిమిటెడ్ ఎంత అంటే 3.13 కాదు, 2 షేర్లకి కదా వచ్చేది. 2 షేర్లు ఇస్తే 1 షేర్ వచ్చేది. ఆఫ్టర్ అక్విజిషన్ ఈపీఎస్ 3.13 అంటే 2 షేర్స్ కదమ్మా. టీ లిమిటెడ్ 2 షేర్స్ ఇస్తే 1 షేర్ వచ్చింది. అంటే ఈక్వవలెంట్ ఈపీఎస్ ఎంత టీ లిమిటెడ్ వాళ్ళకి? 3.13 into 0.5, 1.565 వచ్చినట్టు. ఇంతకుముందు 2 రూపీస్ వచ్చేది. ఇంతకుముందు ఎంత? 2 రూపీస్. ఇప్పుడు ఎంత వస్తుందమ్మా? 1.565. అర్థమైంది నేను చెప్పిన పాయింట్? సో ఈక్వవలెంట్ ఈపీఎస్ అంటే అర్థమైందా? 2 షేర్స్ ఇస్తే 1 షేర్ వస్తుంది. 2 షేర్స్కి 3.13 వస్తున్నట్టు అక్కడ. మరి 1 షేర్కి ఎంత? 1.565. ఎక్స్పెక్టెడ్ ఈ మార్కెట్ ప్రైస్ ఎంత? ఎక్స్పెక్టెడ్ మార్కెట్ ప్రైస్ 3.13 into 10, 31.3. మార్కెట్ వాల్యూ ఆఫ్ మర్జ్డ్ ఫర్మ్ 6,90,000 into 31.3. ఎంత వచ్చింది అమౌంట్ చూసుకోండి. అది అర్థమైందా? చిన్న స్నాక్స్ బ్రేక్ తీసుకొని 5 అయింది కదా, మళ్ళీ వచ్చేయండి. ఏ టైంకి 6 కల్లా వస్తే వెతుక్కోకుండా సరిపోద్ది. అర్థమైందా? థ్యాంక్ యూ. నెక్స్ట్ చూడండి క్వశ్చన్ నెంబర్ 4. క్వశ్చన్ నెంబర్ 4 రీసౌండ్ వస్తుందా? క్వశ్చన్ నెంబర్ 4 మణికంఠ ఇలా చేసావు. XYZ Limited is considering merger with ABC Limited. XYZ Limited's shares are currently traded at rupees 20. XYZ Limited share price as of now 20. మంచిది. It has a 2,50,000 shares outstanding and its earnings after tax amount to rupees 5 lakhs. And earnings per share ఎంత?
2 rupees. Wonderful, Babu. Next, ABC Limited has 1,25,000 shares outstanding. Its current market price is rupees 10 and earnings after tax 1,25,000. Earnings per share enta? ABC Limited 1. Wow, Anu from New Delhi. మనమే లేపుకోవాలి. The merger will be effected by means of a stock swap exchange. Merger ఎలా అవుతుందంట? Stock swap exchange. ABC Limited has agreed to a plan under which XYZ Limited will offer the current market value of a ABC Limited share. అంటే ఇక్కడ ఏంటమ్మా, ఎక్స్చేంజ్ ఏ బేసిస్ పైన అవుతుంది? మార్కెట్ వాల్యూ, మార్కెట్ ప్రైస్. అదేమంటే ఏంటమ్మా, మార్కెట్ ప్రైస్. ఎంత ఉంది మార్కెట్ ప్రైస్ ఏబీసీ లిమిటెడ్? 10. XYZ ఎంత? 20. అంటే 2 షేర్స్కి 1 షేర్ ఇస్తాం. అదేమో 10/20. 10/20 ఎంత? 0.5. అంటే ఫర్ ఎవ్రీ 1 షేర్ ఆఫ్ ఏబీసీ లిమిటెడ్ 0.5 shares of XYZ Limited will be issued. So, అరే సరే ఏమడిగాడు, వాట్ ఈస్ ద ప్రీ మెర్జర్? ప్రీ మెర్జర్ అంటే ఏంటమ్మా, బిఫోర్ మెర్జర్. వాట్ ఈస్ ద ప్రీ మెర్జర్ ఎర్నింగ్స్ పర్ షేర్ అండ్ PE రేషియో ఆఫ్ బోత్ ద కంపెనీస్? ఎర్నింగ్స్ పర్ షేర్ బిఫోర్ మెర్జర్ ఆల్రెడీ బాబు మీనన్ హీ టోల్డ్. ఎంత? XYZ Limited 2 rupees. ఏబీసీ ఎంతమ్మా? 1 rupee. PE రేషియోలో వస్తే చెప్పండి. ప్రైస్ ఎర్నింగ్ రేషియో అంటే మార్కెట్ ప్రైస్ పర్ షేర్ డివైడెడ్ బై ఎర్నింగ్స్ పర్ షేర్. ఎంతమ్మా మార్కెట్ ప్రైస్ పర్ షేర్ ఫస్ట్ కేసులో? 20 డివైడెడ్ బై 2. ఎంత PE రేషియో? 10. వండర్ఫుల్ మనీ. నెక్స్ట్ 10 డివైడెడ్ బై 1 rupee ఎంత? 10. క్యాలిక్యులేటర్ వాడుతున్నారా లోకేష్? కడియం లోకేష్. సో ఫస్ట్ పార్ట్ క్లియర్ కదా. ఇఫ్ ఏబీసీ లిమిటెడ్ PE రేషియో 6.4, మనం క్యాలిక్యులేట్ చేసిన 10 వచ్చింది, కానీ ఒకవేళ 6.4 అయితే వాట్ ఈజ్ ఇట్స్ కరెంట్ మార్కెట్ ప్రైస్ అన్నాడు. ఎంత వద్దమ్మా? 6.4 ఇంటూ 2 rupees. 6.4 ఇంటూ 2, 10. వాట్ బాబు మీనన్, వాట్ యూ డ్రాంక్ ఎస్టర్డే? విచ్ బ్రాండ్ ఇట్ ఈస్? నాకు కావాలి. సరే ఎంతమ్మా? 6.4 ఇంటూ 2 1? ఏబీసీ లిమిటెడ్ 1 కదా. ఏబీసీ లిమిటెడ్ ఎర్నింగ్స్ పర్ షేర్ 1 కాబట్టి 6.4 ఇంటూ 1. వాట్ ఈస్ ద ఎక్స్చేంజ్ రేషియో అన్నాడు. వాట్ ఈస్ ద ఎక్స్చేంజ్ రేషియో? ఎక్స్చేంజ్ రేషియో ఎంత అవుతుంది? 6.4 డివైడెడ్ బై 20 అవుతుంది. ఇంతకుముందు 10/20 అనుకున్నాం కదా, కానీ ఇక్కడ వీడి PE రేషియో 6.4 అయితే మార్కెట్ ప్రైస్ ఎంత అవుతుంది? 6.4 అవుతుంది కాబట్టి సో ఎక్స్చేంజ్ రేషియో ఎంతమ్మా? 6.4 డివైడెడ్ బై 20 అంటే 0.32. 0.32 కదా, అంతేనా? వాట్ విల్ బి XYZ లిమిటెడ్స్ పోస్ట్ మెర్జర్ ఎర్నింగ్స్ పర్ షేర్? పోస్ట్ మెర్జర్ అంటే ఆఫ్టర్ మెర్జర్. మెర్జర్ తర్వాత ఎర్నింగ్స్ పర్ షేర్ ఎంత ఉంటుంది? మెర్జర్ తర్వాత ఏమవుతాం? XYZ లిమిటెడ్ ఎర్నింగ్స్ ఎంత అవుతాయి? ఆల్రెడీ 5 lakhs ఉన్నాయి. 5 lakhs కాకుండా ఏబీసీ లిమిటెడ్ ఎంత? 1,25,000. టోటల్ ఎంత? 6,25,000. షేర్స్ ఎన్ని అవుతాయి? అదొక 2,50,000. ఇవన్నీ 1,25,000 ఇంటూ 0.32. 0.32 న్యూ 0.32 ఎంత అవుద్ది? 1,25,000 ఇంటూ 0.32 40,000. మొత్తం ఎంత అవుతుందేమో? 2,90,000. సో ఎర్నింగ్స్ పర్ షేర్ ఆఫ్టర్ మెర్జర్ ఎంత అంటే 6,25,000 డివైడెడ్ బై 2,90,000. కితనా? 2.155. వండర్ఫుల్ అమౌంట్. వాట్ షుడ్ బి ద ఎక్స్చేంజ్ రేషియో if XYZ Limited pre-merger and post-merger EPS are to be same? Post-merger, pre-merger EPS రెండు సేమ్ ఉండాలంటే what should be the exchange ratio అన్నాడు. Exchange ratio shall be on the basis of EPS. ఎర్నింగ్స్ పర్ షేర్ మీద బేస్ అయి ఉండాలి. అంటే ఎంత? ఎర్నింగ్స్ పర్ షేర్ ఎంత? టార్గెట్ కంపెనీ 1 rupee, అక్వైరర్ కంపెనీ ఎంత? 2 rupees. 1/2 అయితే అది బట్ 0.5 అయితే ఎక్స్చేంజ్ రేషియో, అప్పుడు EPS అనేది బిఫోర్ మెర్జర్ అయినా ఆఫ్టర్ మెర్జర్ అయినా సేమ్ ఉంటుంది. అంతే కదమ్మా. టోటల్ షేర్స్ ఎన్ని అవుతాయి అప్పుడు? 2,50,000 ప్లస్ ఇవి ఒక 1,25,000 ఇంటూ 0.5 67,500. మొత్తం ఎంత అవుద్ది? 317,500. 317 62,500 అమ్మా. 67,500 కదా. 3,12,500. 2,50,000 ప్లస్ 62,500 అమ్మా. ఐఎమ్ సారీ. సో 3,12,500. ఎర్నింగ్స్ పర్ షేర్ ఆఫ్టర్ మెర్జర్ ఎంత అవుతుంది? 6,25,000 డివైడెడ్ బై 3,12,500 ఎంత?
టూ 2 రూపీస్ వస్తుంది. వాట్ శివ చక్రవర్తి ఫ్రమ్ వెస్ట్ బెంగాల్. లోకేష్ గోఖలే ఫ్రమ్ అస్సాం. మరి స్టూడెంట్స్ మనకి అన్ని ప్లేసెస్ నుంచి ఉన్నారమ్మా, తెలుగు క్లాస్లో వింటున్నారు. యా, పుష్ప మూవీ ఎక్కడో ఆస్ట్రేలియా ఉండి తగ్గేదే లాంటిలా ఇది అంతే. క్వశ్చన్ నెంబర్ 4 చూడండి. క్యాలిక్యులేషన్ ఆఫ్ ప్రీ మేజర్ ఎర్నింగ్స్ పర్ షేర్, పీ రేషియో ఆఫ్ బోత్ ద కంపెనీస్, XYZ లిమిటెడ్ అక్వైరింగ్ కంపెనీ, EPS ఈటీ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ షేర్స్. 2 రూపీసా? MPS ఎంత? 20. పీ రేషియో ఎంత? 10 టైమ్స్. ABC లిమిటెడ్ టార్గెట్ కంపెనీ, EPS ఎంత? 1 రూపీ, MPS 10, పీ రేషియో 10 టైమ్స్. ఇది ఫస్ట్ పార్ట్ అయిపోయింది. సెకండ్ పార్ట్ ఏంటి? ఇఫ్ ABC లిమిటెడ్ పీ రేషియో ఈజ్ 6.4, కరెంట్ మార్కెట్ ప్రైస్ ఈక్వల్ ఎంత అవుతుంది? EPS ఇంటూ పీ రేషియో. 6.4 ఇంటూ 1 ఎంత? 6.4. క్లియర్ అది? నెక్స్ట్ ఎక్స్చేంజ్ రేషియో ఆన్ ద బేస్ ఆఫ్ మార్కెట్ ప్రైస్, టార్గెట్ MPS డివైడెడ్ బై అక్వైరింగ్ MPS. 6.4 డివైడెడ్ బై 20 ఎంతమ్మా? 0.32. దాని మీనింగ్ ఏంటి? ఫర్ ఎవ్రీ 1 షేర్ ఆఫ్ ABC లిమిటెడ్ 0.32 షేర్స్ ఆఫ్ XYZ లిమిటెడ్ విల్ బీ ఇష్యూడ్. ఫర్ ఎవ్రీ 1 షేర్ ఆఫ్ ABC లిమిటెడ్ 0.32 షేర్ ఆఫ్ XYZ లిమిటెడ్ విల్ బీ ఇష్యూడ్. నెంబర్ ఆఫ్ షేర్స్ టు బి ఇష్యూడ్ బై XYZ లిమిటెడ్ ఎంత? 1,25,000 ఇంటూ 0.32. అంతేకాదు, మణికంఠ దూబే ఫ్రమ్ జార్ఖండ్ 40,000. పోస్ట్ మేజర్ EPS ఎంతమ్మా? 5 lakhs ప్లస్ 1,25,000 డివైడెడ్ బై 2,50,000 ప్లస్ 40,000, 2.155 రూపీస్. ఓకే. ఎక్స్చేంజ్ రేషియో షెల్ బి ఆన్ ద బేస్ ఆఫ్ EPS. ఎప్పుడు? ఆఫ్టర్ మేజర్ కూడా EPS సేమ్ ఉండాలంటే. అంటే ఎంతమ్మా? టు మెయింటైన్ pre-major and post-major EPS at same level, the exchange ratio should be on the base of EPS. Hence, exchange ratio target EPS divided by acquiring EPS 0.5. Number of shares after acquisition ఎంత అవుతాయి? 2,50,000 plus 1,25,000 into 0.5, 3,12,500 shares. Post-major EPS of XYZ Limited ఎంతమ్మా? 2 rupees. క్లియరా? సొల్యూషన్ అర్థమైందా మొత్తం? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5, స్టడీ మీటర్లో ఇల్లిస్ట్రేషన్ 2. ఇప్పుడు మనం డిస్కస్ చేసేవన్నీ కూడా ICAS స్టడీ మెటీరియల్ క్వశ్చన్స్. టెన్షన్ పడకండి. ఈ క్వశ్చన్స్ అన్ని CMA ఫైనల్ బుక్లో కూడా ఉన్నాయి. సో కాబట్టి క్లాస్ ఎవరికి యూజ్ అవుతుందమ్మా? CA ఫైనల్ వాళ్ళకి, CMA ఫైనల్ వాళ్ళకి, ఇద్దరికి కూడా యూజ్ అవుతుంది క్లాస్. సో క్వశ్చన్ నెంబర్ 5, ఇల్లిస్ట్రేషన్ నెంబర్ 2. కంపెనీ X ఈస్ కాంటంప్లేటింగ్ ద పర్చేజ్ ఆఫ్ కంపెనీ Y. కంపెనీ X ఏంటి? ఎవరిని కొనాలనుకుంటున్నారు? గాజులా ఏంటి? అవునా, గాజులు కొనాలంటున్నా? ఇంతకుముందు చాటింగ్ దాని గురించి అయింది అండి. అంత లేదా? సార్ కంపెనీ X ఈస్ కాంటంప్లేటింగ్ ద పర్చేజ్ ఆఫ్ కంపెనీ Y. కంపెనీ X కొనాలనుకుంటుంది ఏంటమ్మా? కంపెనీ Yని. కంపెనీ X హ్యాస్ 3 lakh shares having a market price of ₹30 per share, while company Y has 2 lakh shares selling at ₹20 per share. Lokesh Gokhale. Okay. సో కంపెనీ X ఎన్ని షేర్స్ ఉన్నాయేమో? 3 lakh షేర్స్. మార్కెట్ ప్రైస్ ఎంత? 30. కంపెనీ Yకి ఎన్ని షేర్స్ ఉన్నాయి? 2 lakh షేర్స్. మార్కెట్ ప్రైస్ ఎంత? 20. మంచిది. ద EPS ఆర్ 4 and 2.5 ఫర్ కంపెనీ X and Y రెస్పెక్టివ్లీ. ఏదో అస్సాం నుంచి అన్నానని చెప్పి అస్సాం వెళ్ళిపోతుందండి. ఇటు కూర్చో. మేనేజ్మెంట్ ఆఫ్ బోత్ కంపెనీస్. కష్టపడతానయ్యా నేను, పైకి రావాలనుకుంటున్నా. ఏ వద్దా? ట్రా కూర్చో. ఇటు శివ, ఇటు కూర్చోమ్మా. ఇట్లా కోపదారు మనిషిని నేను, మామూలుగా ఉండము అంతా. మేనేజ్మెంట్ ఆఫ్ బోత్ ద కంపెనీస్ ఆర్ డిస్కసింగ్ 2 ఆల్టర్నేటివ్ ప్రపోజల్స్ ఫర్ ఎక్స్చేంజ్ ఆఫ్ షేర్స్ యాజ్ ఇండికేటెడ్ బిలో. ఏంటంట? ఇన్ ప్రపోర్షన్ టు ద రిలేటివ్ ఎర్నింగ్స్ పర్ షేర్ ఆఫ్ 2 కంపెనీస్, 0.5 షేర్ ఆఫ్ కంపెనీ X ఫర్ 1 షేర్ ఆఫ్ అ కంపెనీ Y. సో ఇలా ఎక్స్చేంజ్ చేసుకుందాం అనుకుంటున్నారు. ఎలాగా? 2 ఆల్టర్నేటివ్ ప్రపోజల్స్ ఉన్నాయి ఫర్ ఎక్స్చేంజ్. ఫస్ట్ వన్ ఏంటి? ఇన్ ప్రపోర్షన్ టు ద రిలేటివ్ ఎర్నింగ్స్ పర్ షేర్, అంటే ఒకటి EPS బేసిస్. ఇంకోటి ఏంటి? ఫర్ ఎవ్రీ 1 షేర్ 0.5 షేర్. యు ఆర్ రిక్వైర్డ్ టు క్యాలిక్యులేట్ EPS ఆఫ్టర్ మెజర్ అండర్ 2 ఆల్టర్నేటివ్స్. 2 ఆల్టర్నేటివ్స్లో EPS క్యాలిక్యులేట్ చేయాలి ఆఫ్టర్ మెజర్. అలాగే టు షో ద ఇంపాక్ట్ ఆన్ EPS ఫర్ ద షేర్ హోల్డర్స్ ఆఫ్ 2 కంపెనీస్ అండర్ బోత్ ద ఆల్టర్నేటివ్స్. బచ్చా క్వశ్చన్ ఇది, బచ్చా ఉల్ఫా క్వశ్చన్ ఇది. ఫస్ట్ మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి? ఎక్స్చేంజ్ రేషియో ఆన్ ద బేస్ ఆఫ్ EPS క్యాలిక్యులేట్ చేయాలి.
ఈపీఎస్ ఎంత ఉందమ్మా? ఎక్స్ ఏమో 4, వై ఎంత? 2.25. 2.25. ఇప్పుడు ఎంత అవుతుంది చెప్పండి ఎక్స్చేంజ్ రేషియో? 2.25 డివైడెడ్ బై 4, 0.5625. నేను కాబట్టి ఊరుకుంటున్నా, వేరే ఫ్యాకల్టీ అయితేనా మామూలుగా ల్యాప్టాప్ మొహం మీద తీసేవాళ్ళు. ఒక క్యాలిక్యులేటర్ తెచ్చుకున్నారు 5 కలిసి, అందరు కలిసి అమ్మాయి వైపు చూస్తున్నారు ఎంత ఆన్సర్ అన్నట్టుగా. 2.25 డివైడ్ బై 4 అనేది నాకు తెలుసు, బట్ నాకేం చెప్పాలి మీరు క్యాలిక్యులేట్ చేసి? నాకు కోపం రాదు చెప్తున్నా, నా ప్లేస్లో ఇంకెవరైనా ఉంటే వచ్చేది. సో 2.25 డివైడెడ్ బై 4, క్యాలిక్యులేటర్ దగ్గర పెట్టుకున్నామా వీడియో క్లాసులు చూసేవాళ్ళు మీరైనా సరే. ఓకే, సో 2.25 డివైడ్ బై 4 ఎంత? 0.5625. వీడియో క్లాసులు చూసేవాళ్ళు నేను ఏమంటలేదమ్మా, నా ముందు కూర్చున్న వాళ్ళు అంటున్నాను. సరే, 0.5625. ద మీనింగ్ ఏంటి? ఫర్ ఎవ్రీ 1 share ఆఫ్ అ కంపెనీ వై, 0.5625 shares ఆఫ్ కంపెనీ ఎక్స్ విల్ బి ఇష్యూడ్. అదే కదా అర్థం? ఓకే ఓకే, అంటే ఎన్ని షేర్స్ ఇవ్వాలి? కంపెనీ వైలు ఎన్ని ఉన్నాయి? 2 lakhs ఉన్నాయి. సో 2 lakhs ఇంటూ 0.5625, 1,12,500 షేర్స్. మొత్తం ఎన్ని అవుతాయి? ఆల్రెడీ 3 లక్షలు ఉన్నాయి కంపెనీ ఎక్స్లో, 4,12,500. వండర్ఫుల్ బాబు మీనన్, 4,12,500. సరే బాగుంది. ఇప్పుడు ఏంటి? పోస్ట్ మేజర్ ఈపీఎస్ క్యాలిక్యులేట్ చేయాలి కదా. పోస్ట్ మేజర్ ఈపీఎస్ ఎంత అవుతుంది? 3 lakhs ఇంటూ 4 ప్లస్ 2 lakhs ఇంటూ 2.5. టోటల్ ఎర్నింగ్స్ అమ్మా. 3 lakhs ఇంటూ 4 ఏమో కంపెనీ ఎక్స్, కంపెనీ వై ఎంత? 2 lakhs ఇంటూ 2.5, మొత్తం ఎంత? 16,50,000. 3 lakhs ఇంటూ 4 12 lakhs అమ్మా. దానికి క్యాలిక్యులేటర్ అవసరంలా, 3 టేబుల్ వచ్చి కదా. 12 lakhs ప్లస్ 2 lakhs ఇంటూ 2.25, అది 4,50,000. టోటల్ ఎంత? 16,50,000 డివైడెడ్ బై 4,12,500 ఎంత వచ్చింది? 4. చూసారా ఎర్నింగ్స్ పర్ షేర్ ముందు ఎంత ఉంది? 4. ఇప్పుడు కూడా ఎంత? 4 ఆఫ్టర్ మెర్జర్ కూడా. మరి అదేంటి సార్ కంపెనీ వై 2.25 ఉంది, ఇప్పుడు 4 వస్తుంది కదా? అలా కాదు కదమ్మా, ఈక్వివలెంట్ ఈపీఎస్ క్యాలిక్యులేట్ చేయాలి. ఈక్వివలెంట్ ఎర్నింగ్స్ పర్ షేర్ ఎంత? 1 షేర్కి 0.5625 షేర్సే కదా వచ్చేది. సో 4 ఇంటూ 0.5625, అర్థమైందా? 2.25. క్యాలిక్యులేటర్ ఎవరిదమ్మా బాబు మీనన్? అది మరి నువ్వు వాడుకుంటా ఏంటది? ఇదేనా నువ్వు నేర్చుకుంది? ఈ క్లాసులో విలువలు లేవా? వదిలేశారా? నీ క్యాలిక్యులేటర్ నువ్వు వాడమ్మా. సరే అయిపోయిందా? ఈపీఎస్ ప్రీ మెర్జర్ పోస్ట్ మెర్జర్ రెండు సేమే. ఎప్పుడు? ఎర్నింగ్స్ పర్ షేర్ని బేస్ చేసుకొని నువ్వు ఒకేలా అలా చేస్తే. రెండోది ఏంటమ్మా? 0.5, 1 షేర్కి 0.5 అంటే 2 lakh షేర్స్కి 1 lakh. మొత్తం ఎన్ని షేర్స్ అవుతాయి? 3 + 1 4 lakhs అవుతాయి. అర్నింగ్స్ ఎంత అవుతాయి? టోటల్ ఎర్నింగ్స్ 16,50,000. సో 16,50,000 డివైడెడ్ బై 4 ఎంత? 4.125. 4.125. చూసారా ఈసారి ఎర్నింగ్స్ పర్ షేర్ సేమ్ లేదు. ఎందుకని? బికాజ్ ఎక్స్చేంజ్ రేషియో ఈస్ నాట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఏపీఎస్. అర్థమైంది నేను చెప్పిన కాన్సెప్ట్ ఏంటో? క్లియరా? సొల్యూషన్ చూద్దామా? చూసేద్దామా సొల్యూషన్? లోకేష్ ఫ్రమ్ అస్సాం. ఓకే, సీరియస్గా మా నూజ్వీడ్కి క్లాసెస్కి వచ్చారు చాలామంది స్టూడెంట్స్. బాబు మీనా హీస్ ఫ్రమ్ కేరళ, సో కష్టపడి తెలుగు నేర్చుకుని క్లాసెస్ వింటున్నాడు. అనుపమ ఫ్రమ్ ఢిల్లీ, అలాగే శివ ఫ్రమ్ మహారాష్ట్ర. వెస్ట్ బెంగాల్. లాస్ట్ టైం వెస్ట్ బెంగాల్ అని చెప్పామా? సరే ఓకే. శివ చక్రవర్తి ఫ్రమ్ వెస్ట్ బెంగాల్ అమ్మ. దిస్ శివ ఈస్ ఫ్రమ్ మహారాష్ట్ర. మణికంఠ దుబే ఫ్రమ్ జార్ఖండ్. లోకేష్ ఫ్రమ్ అస్సాం. ఇంతమంది నూజివీడ్ క్యాంపస్కి వచ్చారు మా ఎన్విరాన్మెంట్ అది నచ్చి క్లాసెస్కి. థ్యాంక్ యూ. సొల్యూషన్ చూడండి. ఈపీఎస్ ఆఫ్టర్ మెర్జర్. ఆల్టర్నేటివ్ 1, ఎక్స్చేంజ్ రేషియో ఆన్ ద బేస్ ఆఫ్ ఈపీఎస్ ఎంత? 2.25 డివైడెడ్ బై 4 0.5625. నెంబర్ ఆఫ్ షేర్స్ ఇష్యూడ్ బై ఎక్స్ ఎంత? 1,12,500 అంతే కదా. పోస్ట్ మేజర్ ఈపీఎస్ ఇదో పెద్ద ట్రైన్లో ఉంది చూడండి. 3 lakhs ఇంటూ 4, అదేంటి? ఎక్స్ కంపెనీ ప్యాట్ ఎర్నింగ్స్. వండర్ఫుల్ బాబు మీద. ఐ లైక్ యువర్ ఎక్స్ప్రెషన్స్ వైల్ సేయింగ్ ఆన్సర్. 3 lakhs ఇంటూ 4 ప్లస్ 2 lakhs ఇంటూ 2.5, అది టోటల్ ఎర్నింగ్స్ డివైడెడ్ బై ఎంతమ్మా? 3 lakhs ప్లస్ 1,12,500.
సో మొత్తం మీద ఎంత వచ్చింది? 4 రూపీస్. వండర్ఫుల్ లోకేష్. ఆల్టర్నేటివ్ 2, ఎక్స్చేంజ్ రేషియో 0.5. నెంబర్ ఆఫ్ షేర్స్ ఇష్యూడ్ బై కంపెనీ ఎక్స్ ఎంత? 2 lakhs ఇంటూ 0.5 కదా, సో 1 lakh. టోటల్ ఎంత చూడండి అమ్మా, అస్సామేలే ట్రైన్. 3 lakhs ఇంటూ 4 ప్లస్ 2 lakhs ఇంటూ 2.25. టోటల్ ఎర్నింగ్స్ డివైడెడ్ బై 3 lakhs ప్లస్ 1 lakh ఎంత? 4.125. ఫస్ట్ పార్ట్ అదే కదా అడిగింది, ఎర్నింగ్స్ పర్ షేర్ ఆఫ్టర్ మెర్జర్ అండర్ 2 ఆల్టర్నేటివ్స్. అయిపోయిందా? ఇంపాక్ట్ ఆన్ ఈపీఎస్ పర్టికులర్స్ కంపెనీ ఎక్స్ కంపెనీ వై. ఆల్టర్నేటివ్ 1, ప్రీ మెర్జర్ ఈపీఎస్ ఎంత? 4, 2.5. 4 and 2.5. బాబు మీనన్ 4 मतलब 4. ఓకే, సీకో. పోస్ట్ మెర్జర్ సీకో అంటే నేర్చుకో అని. పోస్ట్ మెర్జర్ ఈపీఎస్ ఎంతమ్మా? 4. కంపెనీ వై ఎంత? 2.25. ये कैसे आया 2.25? 4 इंटू 0.5625 ఈక్వలెంట్ ఈపీఎస్. ఈక్వలెంట్ ఈపీఎస్. ఇంపాక్ట్ ఏమైనా ఉందా? నిల్. ఇంపాక్ట్ ఏంటమ్మా? నిల్. ఆల్టర్నేటివ్ 2 ఒకేళ్ళ రావాలి, అక్కడ డబుల్ ఎల్ వచ్చింది, పర్లేదులేండి. ఆల్టర్నేటివ్ 2 ప్రీ మేజర్ ఈపీఎస్ ఎంత? 4, 2.25. పోస్ట్ మేజర్ ఎంత? 4.125. यहाँ पे कितना आएगा? పర్లేదులే బాబు, నేను యూజ్ క్యాలిక్యులేటర్. ఎంత? 4.125 ఇంటూ 0.5 ఎంత? 2.0625. होल पड़ा किसको? वाई कंपनी को होल पड़ा, एक्स को छोटा से होना. సరే, ఎక్స్ ఎంత మా కంపెనీ ఎక్స్? 0.125. కంపెనీ వై ఎంత? छोटा सा होल 0.1875. వర్కింగ్ నోట్ 1, పోస్ట్ మేజర్ ఈపీఎస్ ఇదే పై క్యాలిక్యులేషన్ అవసరం లేదు కదా అది. ఓకే, అయిపోయిందా? క్వశ్చన్ నెంబర్ 5 అర్థమైందా? క్వశ్చన్ నెంబర్ 5. క్వశ్చన్ నెంబర్ 5. క్వశ్చన్ నెంబర్ 5 చూద్దామా? అస్సాం బ్రో. Yeah, okay. Question number 6. M Company Limited is studying the possible acquisition of N Company Limited by way of mergers. The following data are available in respect of companies. Particular M Company, N Company Limited. Earnings after tax, number of equity shares, market value per share. జియోడ్ మెసేజ్లు అమ్మా, ఏమనుకోకుండా. ఇస్తుందా? వచ్చిందా వీడియోలో? రాకూడదులే, వచ్చిందా? సర్లే, ఏం కాదులే. సరే, ఇఫ్ ద మెర్జర్ గోస్ త్రూ బై ఎక్స్చేంజ్ ఆఫ్ ఈక్విటీ and the exchange ratio is based on the current market price, what is the new earnings per share of for M Company Limited? క్వశ్చన్ చదివినట్లేరు. ఎర్నింగ్స్ ఆఫ్టర్ ట్యాక్స్ ఎంత? 80 లక్షలు, 80 lakhs, 80 lakh, 24 lakhs. 24 ఏమంటారు హిందీలో? చెప్పు, నాకు రాదనుకున్నా, చెప్పు. 24. వావ్, వండర్ఫుల్. నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ 16 lakh, 16 lakhs and 4 lakh, 4 lakhs. మార్కెట్ వాల్యూ పర్ షేర్ 200, 160. వండర్ఫుల్ శివ. ఓకే, యూ ఆర్ ఫ్రమ్ మహారాష్ట్ర, నో? ఓకే. The merger goes through by exchange of equity and the exchange ratio is based on the current market price. What is the new earnings per share for M Company Limited? మళ్ళీ అదే క్వశ్చన్, ఏంది ఇది? అవునా? ఎక్స్చేంజ్ రేషియో బేస్డ్ ఆన్ మార్కెట్ ప్రైస్ అంటే 160 డివైడ్ బై 200 ఎంత? 0.8. 1 షేర్కి 0.8 షేర్ అంటే 4 lakhs ఉన్నాయి కాబట్టి 4 lakhs इंटू 0.8 कितना? 3,20,000. टोटल शेयर्स कितना हो जाएगा? 16 lakhs प्लस 3,20,000, 19,20,000. अर्निंग्स, टोटल अर्निंग्स कितना हो जाएगा? 80 प्लस 24. टोटल अर्निंग्स 80 lakhs डिवाइड प्लस 24 lakhs. సో ఎర్నింగ్స్ పర్ షేర్ ఎంత? న్యూ ఎర్నింగ్స్ పర్ షేర్ 104 lakhs డివైడెడ్ బై
19,20,000 कितना 5.416 हो गया डन. N company limited wants to be sure that the earnings available to its shareholder will not be diminished by the merger. What should be the earnings exchange ratio in that case? బాబు మీన్ నన్ను చెప్పనిస్తావా నువ్వు చెప్పేస్తావా రా ఇక్కడికి రా నేను వెళ్తా క్వశ్చన్ చదువునివయ్యా. N company limited wants to be sure that the earnings available to its shareholder will not be diminished by the merger. అంటే ఎక్స్చేంజ్ రేషియో ఏ బేసిస్ అయి ఉండాలి ఈపీఎస్. ఎక్స్చేంజ్ రేషియో షెల్ బి ఆన్ ద బేస్ ఆఫ్ ఈపీఎస్. ఓకే సో ఈపీఎస్ ఎంత ఇంతకీ మొత్తానికి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఈపీఎస్ ఎంత 5. ఎం కంపెనీ ఎంతమ్మా 5. 80 lakhs డివైడ్ బై 16 lakhs 5. ఎన్ ఎంత 6. సో ఎక్స్చేంజ్ రేషియో కిतना होता 6/5 होता అంటే 1.2. అంటే ఫర్ ఎవ్రీ 1 share 1.2 shares విల్ బి ఇష్యూడ్. అంటే 4 లక్షలకి ఎన్ని ఇవ్వాలి 4 lakhs ఇంటూ 1.2 4.8 4,80,000 షేర్స్. ఈసారి ఎన్ని అవుతాయి షేర్స్ 20,80,000 అవుతాయి. 16 lakhs ప్లస్ 4,80,000 20,80,000. సో బాబు మీనన్ కేరళ ఎందుకు టాప్లో ఉందో లిటరసీ రేట్లో అర్థమైంది నాకు ఇప్పుడు నువ్వు నా క్లాస్కి వచ్చిన తర్వాత. వాజ్ టూ ఫాస్ట్ చాలా ఫాస్ట్ ఉన్నావు. సో 20,80,000. సో 104 lakhs డివైడెడ్ బై 20,80,000 ఎంత వస్తుంది 5 వస్తుంది. ఓ ఆరాట పడుతున్నారు 0.5 వాట్ శివ 5 అర్థమైందా. మరి ఎన్ కంపెనీకి ఎంత అవుతుంది ఈక్వలెంట్ ఈపీఎస్ 5 ఇంటూ 1.2 5 ఇంటూ 1.2 ఎంత 6 అంతే కదా. సో ఎర్నింగ్స్ పర్ షేర్ డైల్యూట్ అయిందా కాలేదు. అలా కాకూడదు అంటే ఏం చేయాలి ఎక్స్చేంజ్ రేషియో షెల్ బి ఆన్ ద బేస్ ఆఫ్ ఈపీఎస్. ఖతం. एक्सचेंज रेशियो इज बेस्ड ऑन करंट मार्केट प्राइस 160 डिवाइडेड बाय 200 0.8. इसका मतलब फॉर एवरी 1 शेयर ऑफ टारगेट कंपनी 0.8 शेयर ऑफ acquiring company will be issued. Number of shares to be issued by M company 4 lakhs into 0.8. Abdul Razak from Pakistan విను సరే ఉన్నాడమ్మా క్లాస్లో. నెంబర్ ఆఫ్ షేర్స్ టు బి ఇష్యూడ్ బై ఎం కంపెనీ ఎంతమ్మా 4 lakhs ఇంటూ 0.8 3,20,000. న్యూ ఈపీఎస్ ఎంత అవుద్ది 80 lakhs प्लस 24 lakhs डिवाइडेड बाय 16 lakhs प्लस 3,20,000 5.46. ये तो समझ गया ना. होल पड़ा किसको पड़ा एन कंपनी टारगेट कंपनी को होल थोड़ा ज़्यादा ही पड़ा. नेक्स्ट टू मेंटेन सेम ईपीएस बिफोर एंड आफ्टर मेजर एक्सचेंज रेशियो शुड बी ऑन द बेस ऑफ ईपीएस. ईपीएस ऑफ एम कंपनी बिफोर मेजर ఎంత 5 ఎన్ ఎంత 6. సో ఎక్స్చేంజ్ రేషియో 6/5 1.2. వెరిఫికేషన్ నెంబర్ ఆఫ్ షేర్స్ టు బి ఇష్యూడ్ బై ఎం కంపెనీ ఎంత 4 lakhs ఇంటూ 1.2 4,80,000. పోస్ట్ మెజర్ ఈపీఎస్ ఎంతమ్మా 80 lakhs ప్లస్ 24 lakhs డివైడ్ బై 16 lakhs ప్లస్ 4,80,000 దట్ ఈస్ ఈక్వల్ ఎంత 5. ఈక్వలెంట్ ఈపీఎస్ ఆఫ్ ఎన్ కంపెనీ ఎంత 5 ఇంటూ 1.26. సో ఇన్ సెకండ్ కేస్ కిసీకు హోల్ పడా నై ఎవరికి పడలేదు. సో ఇద్దరికి కూడా సేమ్ అర్నింగ్స్. క్లియరా సమझ गया. క్వశ్చన్ నెంబర్ 7 చూడన్నా. క్వశ్చన్ నెంబర్ 7 చూద్దామా. ఓకే సారీ రజా కింద దగ్గర కోపంలో అన్నాను. నెక్స్ట్ సింపుల్ లిమిటెడ్ అండ్ డింపుల్ లిమిటెడ్. కమెంట్లలో క్రియేటివిటీ ఉండాలమ్మా. ఆల్ ది బెస్ట్ ఫ్రమ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్, ఆల్ ది బెస్ట్ ఫ్రమ్ పుతిన్ ఫ్యాన్స్ ఇట్లా పెట్టండి కమెంట్స్. ఇంకా ఎక్కడున్నారు మీరు బైక్ లోన్ సైక్లోన్ ఏంది క్రియేటివిటీ ఎట్లుండాలా. ఆల్ ది బెస్ట్ సార్ ఫ్రమ్ డొనాల్డ్ ట్రంప్ ఫ్యాన్స్ అని చెప్పి పెట్టడమే. సింపుల్ లిమిటెడ్ అండ్ డింపుల్ లిమిటెడ్ ఆర్ ప్లానింగ్ టు మెర్జ్. సింపుల్ అండ్ డింపుల్ ఏంటమ్మా ప్లాన్ చేసుకుంటున్నారు మెర్జ్ అవ్వడానికి. ఓకే ద టోటల్ వాల్యూ ఆఫ్ ద కంపెనీస్ ఈజ్ డిపెండెంట్ ఆన్ ద ఫ్లక్చువేటింగ్ బిజినెస్ కండిషన్స్. టోటల్ వాల్యూ అనేది దేనిపైన డిపెండ్ అయి ఉంది ఫ్లక్చువేటింగ్ కండిషన్స్ పైన డిపెండ్ అయి ఉంది. మంచిది అంతేగా మరి. ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ గివెన్ ఫర్ ద టోటల్ వాల్యూ డెట్ ప్లస్ ఈక్విటీ స్ట్రక్చర్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ద 2 కంపెనీస్. బిజినెస్ కండిషన్ ప్రాబబిలిటీ సింపుల్ లిమిటెడ్ డింపుల్ లిమిటెడ్. హై గ్రోత్ ఉందనుకోండి సింపుల్ లిమిటెడ్ ఎంత 820, డింపుల్ లిమిటెడ్ ఎంతమ్మా 1050. బట్ హై గ్రోత్కి ఎంత ఛాన్స్ ఉంది
20% ఛాన్స్ ఉంది. మీడియం గ్రోత్కి 60% ఛాన్స్ ఉంది. సింపుల్ లిమిటెడ్ ఎంత 550, డింపుల్ లిమిటెడ్ ఎంత 825. స్లో గ్రోత్ ప్రాబబిలిటీ ఎంత 0.2, సింపుల్ లిమిటెడ్ 410, డింపుల్ లిమిటెడ్ ఎంత 590. ప్రాబబిలిటీ ఇచ్చేసాడు మనకి. సో మొత్తానికి మీడియం గ్రోత్ ఉండడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది, ఎంత 0.6. ద కరెంట్ డెట్ ఆఫ్ డింపుల్ లిమిటెడ్ ఈజ్ 65 lakhs. డింపుల్ లిమిటెడ్ కరెంట్ డెట్ ఎంత ఉందమ్మా 65 lakhs. ఓకే. సింపుల్ లిమిటెడ్ ఎంత 460. Calculate the expected value of a debt and equity separately for the merged entity. Expected value of a debt calculate చేయాలి, ఈక్విటీ క్యాలిక్యులేట్ చేయాలి, అది కూడా సపరేట్గా ఫర్ ద మర్జ్డ్ ఎంటిటీ. సింపుల్ క్వశ్చన్ ఇది, కానీ ఇక్కడ కొంచెం మీకు చూసుకోవాలి. 410ని హైలైట్ చేసుకోండి. ఏంటమ్మా 410, అదొకటే స్పెషల్ పాయింట్ ఈ ప్రాబ్లంలో. ఫస్ట్ ఏం చేయాలి, ఈక్విటీని డెట్ని సపరేట్ చేయాలి. ఎందుకంటే అడిగింది ఏంటమ్మా, క్యాలిక్యులేట్ ద ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ అ డెట్ అండ్ ఈక్విటీ సపరేట్లీ ఫర్ ద మర్జ్డ్ ఎంటిటీ. మర్జ్డ్ ఎంటిటీకి ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ అండ్ డెట్ రెండు సపరేట్గా క్యాలిక్యులేట్ చేయాలి. అర్థమైందా? ఈ 410 అండ్ 460 రెండింటిని హైలైట్ చేసుకొని చూద్దాం. సొల్యూషన్ క్వశ్చన్ నెంబర్ 7. సింపుల్ లిమిటెడ్ అమౌంట్ ఇన్ ల్యాక్స్, బిజినెస్ కండిషన్, టోటల్ వాల్యూ, డెట్, ఈక్విటీ. హై గ్రోత్ ఉన్నప్పుడు టోటల్ వాల్యూ ఎంత 820, డెట్ ఎంత 460, సింపుల్ లిమిటెడ్ ఎంతమ్మా 460. టోటల్ వాల్యూ 820, డెట్ 460 అంటే ఈక్విటీ ఎంత అయి ఉంటుంది 360. మీడియం గ్రోత్ టోటల్ వాల్యూ ఎంత 550, డెట్ ఎంత 460, ఇక్కడ ఎంతమ్మా 90. స్లో గ్రోత్ ఇది స్పెషల్ పాయింట్ అనమాట. ఇది రెడ్ కలర్లో ఉండాలి యాక్చువల్గా, అందుకని రెడ్ కలర్లో ఉంచాం. టోటల్ వాల్యూ 410 కదా, మరి డెట్ ఎంత 460, మరి ఈక్విటీ ఎంత -50. -50 ఎలా ఉంటుంది? కాబట్టి ఏంటమ్మా ఇక్కడ టోటల్ వాల్యూనే 410 ఉంది కాబట్టి డెట్ ఎంత తీసుకుంటాం 410, ఈక్విటీ ఎంత 0. యాక్చువల్గా డెట్ 460 కానీ ఇక్కడ 410 తీసుకున్నాం, టోటల్ వాల్యూనే ఎంత ఉంది 410 ఉంది కాబట్టి డెట్ ఎంత తీసుకున్నాను నేను 410. క్వశ్చన్లో 460 ఇచ్చిన, ఇది ఒక్కటే స్పెషల్ పాయింట్ ఈ క్వశ్చన్లో. సో సింపుల్ ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ డెట్ ఎంత 0.2 into 460 ప్లస్ 0.6 into 460 ప్లస్ 0.2 into 410 ఎంతమ్మా 450 lakhs. అలాగే ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ ఎంత 0.2 into 360 ప్లస్ 0.6 into 90 ప్లస్ 0.2 into 0 126 lakhs. మీకు అర్థమైందా? టోటల్ వాల్యూలోంచి డెట్ మైనస్ చేస్తే మిగిలింది ఏంటమ్మా ఈక్విటీ. కానీ ఇక్కడే ఒక మిస్టేక్ చేసే ఛాన్స్ ఏముంటుంది, థర్డ్ కేసులో డెట్ ఎంత 410. డింపుల్ లిమిటెడ్లో మిస్టేక్ చేయడానికి ఛాన్స్ లేదు, టోటల్ వాల్యూ డెట్ ఈక్విటీ. హై గ్రోత్ 1050, డెట్ ఎంత 65, ఈక్విటీ 985. మీడియం గ్రోత్ 825, 65, 760. స్లో గ్రోత్ 590, 65, 525. మళ్ళీ ఏం చేస్తాం వెయిటెడ్ యావరేజ్. ఓకే. సో ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ మెర్జ్డ్ ఎంటిటీ డెట్ ఎంత అంటే 450 ప్లస్ 65 515 lakhs. అడిగింది మెర్జ్డ్ ఎంటిటీ కదా, సో 450 ప్లస్ 65. ఈక్విటీ ఎంతమ్మా 126 ప్లస్ 758 ఎంతమ్మా 884 lakhs. ఇలా మనం ఏం చేసాం, ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ డెట్ అండ్ ఈక్విటీ సపరేట్గా క్యాలిక్యులేట్ చేసాం. ఈ క్వశ్చన్ ఏంటి, చాలా సింపుల్ క్వశ్చన్, బట్ ఒకటి మిస్టేక్ చేసే ఛాన్స్ ఎక్కడ ఉంది. డెట్ 460 ఇచ్చాడు థర్డ్ కేసులో, బట్ టోటల్ వాల్యూ ఎంత 410. నువ్వు డెట్ వాల్యూ ఎంత తీసుకోవాలి, అక్కడ 410 తీసుకోవాలి, ఈక్విటీ వాల్యూ 0. అదొకటే స్పెషల్ పాయింట్. క్లియరా? క్వశ్చన్ నెంబర్ 8 చూడండి అన్న. క్వశ్చన్ నెంబర్ 8 నార్మల్ క్వశ్చన్, సింపుల్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 8. ఎస్ లిమిటెడ్ వాంట్స్ టు అక్వైర్ నో లిమిటెడ్. సైకో గాడు నో అంటే ఎక్వైర్ చేద్దాం అనుకుంటాడు. ఎస్ లిమిటెడ్ వాంట్స్ టు అక్వైర్ నో లిమిటెడ్ అండ్ ద క్యాష్ ఫ్లోస్ ఆఫ్ ఎస్ లిమిటెడ్ అండ్ ద మర్జ్డ్ ఎంటిటీ ఆర్ గివెన్ బిలో. ఇయర్ 1 2 3 4 5. ఎస్ లిమిటెడ్ క్యాష్ ఫ్లోస్ ఇచ్చాడు, మెర్జ్డ్ ఎంటిటీ క్యాష్ ఫ్లోస్ ఇచ్చాడు. ఎస్ లిమిటెడ్ ఇచ్చాడమ్మా బిఫోర్ మెర్జర్, అలాగేంటి మర్జ్డ్ ఎంటిటీ క్యాష్ ఇన్ఫ్లోస్ కూడా ఇచ్చాడు. అర్నింగ్స్ వుడ్ హ్యావ్ విట్నెస్డ్ 5% కాన్స్టాంట్ గ్రోత్ వితౌట్ మర్జ్. మెర్జింగ్ లేకపోతే
ఎర్నింగ్స్ ఏంటి 5% కాన్స్టాంట్ గ్రోత్తో ఇంక్రీజ్ అవుతాయి. ఎప్పటి నుంచి? 5th ఇయర్ నుంచి. ఎప్పటి నుంచి? 6% విత్ మెర్జర్ ఆన్ అకౌంట్ ఆఫ్ ఎకానమీస్ ఆఫ్ ఆపరేషన్ ఆఫ్టర్ 5 years ఇన్ ఈచ్ కేస్. అదే ఒకవేళ ఆఫ్టర్ మెర్జర్ అనుకోండి 6% గ్రోత్ రేట్ ఉంటుంది 5 years తర్వాత నుంచి. కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఎంత ఇచ్చాడు? 15%. ద నెంబర్ ఆఫ్ షేర్స్ అవుట్ స్టాండింగ్ ఇన్ బోత్ ద కంపెనీస్ బిఫోర్ ద మెర్జర్ ఈస్ ద సేమ్. నెంబర్ ఆఫ్ షేర్స్ అవుట్ స్టాండింగ్ బిఫోర్ మెర్జర్ ఏంటి? రెండు కంపెనీస్లో కూడా సేమ్. The company agrees to an exchange ratio of 0.5 share of S Limited for each share of a No Limited. No Limited లో ఉన్న 1 షేర్కి S Limited ఎన్ని షేర్స్ ఇస్తాం? 0.5. మంచిది. Present value at 15% for year 1 to 5 are 0.870, 0.756 respectively. You are required to compute the value of S Limited before and after merger, value of acquisition and gain to shareholders of S Limited. S Limited shareholders gain ఎంత వచ్చిందో క్యాలిక్యులేట్ చేయమన్నాడు. ఫస్ట్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. మీకు ఆల్రెడీ చెప్పారు డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లో మెథడ్లో వాల్యూ ఎలా వస్తుంది? వీ షుడ్ బ్రింగ్ ద ఫ్యూచర్ బెనిఫిట్ టు ద ప్రెసెంట్ వాల్యూ. ఫ్యూచర్లో వచ్చే బెనిఫిట్ మొత్తాన్ని ప్రెసెంట్ వాల్యూకి తీసుకొని రావాలి. వీడు ఏం చేశాడు? మనం మొత్తం 5 ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం వాల్యుయేషన్లో. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏమో సింగిల్ క్యాష్ ఇన్ఫ్లో, తర్వాత ఈవెన్ క్యాష్ ఇన్ఫ్లో, అన్ఈవెన్ క్యాష్ ఇన్ఫ్లో, ఈవెన్ క్యాష్ ఇన్ఫ్లోస్ ఫర్ ఇండెఫినెట్ పీరియడ్. నెక్స్ట్ ఏంటమ్మా? ఈవెన్ క్యాష్ ఇన్ఫ్లోస్ ఫర్ ఇండెఫినెట్ పీరియడ్ విత్ గ్రోత్ రేట్. నువ్వు గ్రోత్ రేట్ ఉన్నప్పుడు వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేస్తావు? V0 ఈజ్ ఈక్వల్ టు V0 కదా, V0 అంటే ప్రెసెంట్ వాల్యూ ఈక్వల్ టు CF1. CF1 అంటే ఏంటమ్మా? క్యాష్ ఫ్లో అట్ ద ఎండ్ ఆఫ్ ఇయర్ 1 డివైడెడ్ బై ఏం చేస్తాం మనం? రిక్వైర్డ్ రిటర్న్ మైనస్ గ్రోత్ రేట్. లేదు దీన్నే వేరేలా చెప్పాలంటే P0 ఈజ్ ఈక్వల్ టు P1 డివైడెడ్ బై P0 ఈజ్ ఈక్వల్ D1 డివైడెడ్ బై KE మైనస్ G. ఇక్కడ నేను రాసా V0 వాల్యూ ప్రెసెంట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు క్యాష్ ఫ్లో అట్ ద ఎండ్ ఆఫ్ ఇయర్ 1 డివైడెడ్ బై రిక్వైర్డ్ రిటర్న్ మైనస్ గ్రోత్ రేట్. 5th ఎగ్జాంపుల్ చెప్పాను వాల్యుయేషన్లో, గుర్తుందా? సో ఇప్పుడు నా పాయింట్ ఏంటి? ఇప్పుడు డైరెక్ట్ మనం V0 క్యాలిక్యులేట్ చేద్దామా ప్రెసెంట్ వాల్యూ అంటే? గ్రోత్ రేట్ అనేది ఫస్ట్ ఇయర్ నుంచి కాన్స్టాంట్ లేదు. ఎప్పటి నుంచి కాన్స్టాంట్ అవుతుంది గ్రోత్ రేట్? సో 5th ఇయర్ నుంచి ఆఫ్టర్ 5 years ఏమవుతుంది? గ్రోత్ కాన్స్టాంట్ అవుతుంది. కాబట్టి నేను V0 ఫైండ్ అవుట్ చేయలేను, బట్ ఐ కెన్ ఫైండ్ అవుట్ V5. గ్రోత్ అనేది 6th ఇయర్ నుంచి కాన్స్టాంట్ అవుతుంది కాబట్టి ఐ కెన్ ఫైండ్ అవుట్ V5. V0 ఈజ్ ఈక్వల్ టు CF1 డివైడ్ బై రిక్వైర్డ్ రిటర్న్ మైనస్ గ్రోత్ రేట్ అన్నప్పుడు V5 ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏమవుద్ది? V5 ఈజ్ ఈక్వల్ టు CF6 డివైడెడ్ బై రిక్వైర్డ్ రిటర్న్ మైనస్ గ్రోత్ రేట్. ఒకవేళ ఫస్ట్ ఇయర్ నుంచే గ్రోత్ కాన్స్టాంట్ ఉంటే స్ట్రైట్ అవి ఈ ఫార్ములా యూస్ చేస్తా. నాకు ఫస్ట్ ఇయర్ నుంచి కాన్స్టాంట్ లేవు, ఫస్ట్ ఇయర్ నుంచి 5th ఇయర్ వరకు అన్ఈవెన్ ఉన్నాయి. అక్కడ నుంచి ఏంటమ్మా? కాన్స్టాంట్ గ్రోత్ రేట్ ఉంది. ఈవెన్ లేవు బట్ కాన్స్టాంట్ గ్రోత్ రేట్ ఉంది. అర్థమైందా? సో ఐ కెన్ ఫైండ్ అవుట్ వాల్యూ అట్ ద ఎండ్ ఆఫ్ 5th ఇయర్. ఐ కెన్ ఫైండ్ అవుట్ ద వాల్యూ అట్ ద ఎండ్ ఆఫ్ 5th ఇయర్. నాకు ప్రెసెంట్ వాల్యూ కావాలంటే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, 4th ఇయర్, 5th ఇయర్ వచ్చే క్యాష్ ఇన్ఫ్లో మొత్తాన్ని ప్రెసెంట్ వాల్యూ తీసుకుని రావాలి. అలాగే వాల్యూ అట్ ద ఎండ్ ఆఫ్ 5th ఇయర్ని కూడా ప్రెసెంట్ వాల్యూ తీసుకొని రావాలి. సో దట్స్ హౌ ఐ విల్ ఫైండ్ అవుట్ ద వాల్యూ ఆఫ్ S Limited బిఫోర్ మెర్జర్ అండ్ ఆఫ్టర్ మెర్జర్. మీకు అర్థమైందా లాజిక్? సో వీ షుడ్ బ్రింగ్ ద ఫ్యూచర్ వాల్యూ టు ద ప్రెసెంట్ వాల్యూ, ఫ్యూచర్ క్యాష్ ఫ్లోస్ టు ద ప్రెసెంట్ వాల్యూ. క్యాలిక్యులేషన్ ఆఫ్ వాల్యూ ఆఫ్ S Limited బిఫోర్ మెర్జర్. ఇయర్ క్యాష్ ఫ్లో PVF at the rate of ఎంత ఇచ్చాడు? కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ 15%. కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ 15% కదా. సో ఇయర్ క్యాష్ ఫ్లో PVF at the rate of 15% డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లో. ఇయర్ 1 క్యాష్ ఫ్లో ఎంత? 175. ప్రెసెంట్ వాల్యూ ఫ్యాక్టర్ 0.870. క్వశ్చన్లు ఇచ్చాడు, అవే తీసుకోండి, ఎక్స్ట్రా వద్దు. అర్థమైందా? ఎక్స్ట్రా వద్దని నా ఇంటెన్షన్ కాదు, అది క్వశ్చన్లు ఇచ్చారు కదా అవి తీసుకోండి నాన్న. మళ్ళీ నేను మిమ్మల్ని ఎందుకంటాను? డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లో 152.25. 152.25. ఇయర్ 1 క్యాష్ ఫ్లో ఎంతమ్మా? 175. ప్రెసెంట్ వాల్యూ ఫ్యాక్టర్ 0.870. డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లో 152.25. ఇయర్ 2 200. ఇదంతా మామూలు. ఇంకా ఏం చేసాం? మల్టిప్లై చేసాం మొత్తం, అంటే క్యాష్ ఫ్లో ఇంటూ ప్రెసెంట్ వాల్యూ ఫ్యాక్టర్తో మల్టిప్లై చేసి ప్రెసెంట్ వాల్యూకి తీసుకొచ్చాం. వండర్ఫుల్ మీనన్. ఇక్కడ నేర్చుకోవాల్సిన పాయింట్ అంటే ఫిఫ్త్ ఇయర్లో నీకు ఇంకో క్యాష్ ఇన్ఫ్లో వస్తుంది. 6th ఇయర్ నుంచి వచ్చే మొత్తం క్యాష్ ఇన్ఫ్లోస్ అన్ని, ఫ్యూచర్ క్యాష్ ఇన్ఫ్లోస్ అన్నీ కూడా
ఫిఫ్త్ ఇయర్కి తీసుకొని రావచ్చు. సో V5 క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఎలా వస్తుంది V5? రెడ్లో పెట్టా, ఎందుకని అదే స్పెషల్ పాయింట్. వర్కింగ్ నోట్ వాల్యూ ఆఫ్ ఎస్ లిమిటెడ్ అట్ ద ఎండ్ ఆఫ్ ఫిఫ్త్ ఇయర్. V5 ఈజ్ ఈక్వల్ టు CF6 డివైడెడ్ బై KO మైనస్ G. కెవ్వు కాదు ఏంటమ్మా, KO మైనస్ G. CF6 ఉందా మన దగ్గర? అస్సాం బ్రో ఉందా? 350 అనేది ఫిఫ్త్ ఇయర్ది కదా, మనకు కావాల్సింది ఏంటి? CF6. ఎలా వస్తుంది? 350 ఇంటూ గ్రోత్ రేట్. సో 350 ఇంటూ 1 ప్లస్ 5% డివైడెడ్ బై 15% మైనస్ 5%. అలా రకంగా చేస్తే 3675 lakhs వచ్చింది. 3675 లక్షలు వాల్యూ. ఎప్పుడది? బిఫోర్ మెర్జర్. అది కూడా ఇప్పుడు అట్ ద ఎండ్ ఆఫ్ ఫిఫ్త్ ఇయర్ వాల్యూ. అది కూడా ఫిఫ్త్ ఇయర్లో తీసుకోవాలిగా. 3675 ప్రజెంట్ వాల్యూ ఫ్యాక్టర్ 0.497, 1826.475. మొత్తం టోటల్ చేసుకుంటే మనకు వచ్చేది ఏంటమ్మా? వాల్యూ ఆఫ్ ఎస్ లిమిటెడ్ బిఫోర్ మెర్జర్ 2708.915 రూపీస్ lakhs. మొత్తం అంటే మళ్ళీ అది ల్యాక్స్లో ఉంది. క్లియరా? డానియల్ శేఖర్ కొంచెం కూల్గా ఉండమ్మా, కోపం తగ్గించుకో. 2708.915. అమ్మా సుగుణ వింటున్నావా? సుగుణ భీమ్లా నాయక్ వైఫ్. వాట్ మ్యామ్? 2708.915. క్లియరా? ఇదేంటమ్మా? బిఫోర్ మెర్జర్. మీకు ఇప్పుడు నిద్ర వస్తుందా? అయితే వీడియో పాజ్ చేసి ఆఫ్టర్ మెర్జర్ ట్రై చేయండి. ఇంక అందుకని ఏం లేదమ్మా. సరే చూడండి, వీడియో పాజ్ చేయండి మళ్ళీ. ఆఫ్టర్ మెర్జర్ చెక్ చేసుకుంటాము. ఇయర్ క్యాష్ ఫ్లో PVF at the rate of 15% డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లో. ఇయర్ 1 క్యాష్ ఫ్లో 400. ఏముంది ఇంక ఇది అంతా మళ్ళీ మామూలుగా ఏం చేస్తాం. ఓకే, ఫిఫ్త్ ఇయర్ ఎండింగ్ వాల్యూ ఎలా వస్తుంది? CF6 డివైడెడ్ బై KO మైనస్ G. క్యా 620 ఇంటూ 1 ప్లస్ 6% డివైడెడ్ బై 15% మైనస్ 6%. గ్రోత్ రేట్ ఈసారి 6 కదా. సో అట్లా 7302.22 lakhs. ప్రజెంట్ వాల్యూ ఫ్యాక్టర్ 3629.20. సో వాల్యూ ఆఫ్ ఎస్ లిమిటెడ్ ఎంత వచ్చింది? 5308.47. అక్వైర్ చేయడం వల్ల వాల్యూ ఇంక్రీజ్ అయిందా లేదా? దాన్నే మన వాల్యూ ఆఫ్ ఎక్విజిషన్ అన్నాం. వాల్యూ ఆఫ్ అక్విజిషన్ ఈజ్ ఈక్వల్ టు 5308.47 మైనస్ 2708.915. ఎంత? 2599.555 lakhs. అంతేనా? మీకు కూడా ఎంత వచ్చిందా వాల్యూ ఆఫ్ అక్విజిషన్? 2599.555 lakhs. యాజ్ ఈజ్ వచ్చిందా? ఈ కళ్ళలోనే ఆన్సర్ కనిపిస్తుంది నాకు. 2599.555 lakhs. ఓకే, అయిపోయిందమ్మా. ఇప్పుడు గెయిన్ టు షేర్ హోల్డర్స్ ఆఫ్ ఎస్ లిమిటెడ్. ఏమేంటుంది? ఎంత అయి ఉంటుంది? నెంబర్ ఆఫ్ షేర్స్ రెండు సేమ్. ఎస్ లిమిటెడ్ నో లిమిటెడ్లో రెండిట్లో సేమ్ కదా. కానీ నో లిమిటెడ్లో 1 షేర్కి 0.5 షేర్ ఇచ్చాం. అంటే ఇంతకుముందు ఎస్ లిమిటెడ్లో 1 షేర్స్ ఉంటే ఆఫ్టర్ మెర్జర్ ఎన్ని షేర్స్ అవుతాయి? 1.5 అవుతాయి. అవునా? అంటే టోటల్ 1.5లో ఎస్ లిమిటెడ్ షేర్ హోల్డర్స్ ఎంత? 1. వాళ్ళకి 0.5 కదా ఇచ్చినట్టు. సో నెంబర్ ఆఫ్ షేర్స్ ఇన్ ఎస్ లిమిటెడ్ అండ్ నో లిమిటెడ్ ఆర్ సేమ్. ఎక్స్చేంజ్ రేషియో అగ్రీడ్ 0.5. సో ప్రపోర్షన్ ఆఫ్ షేర్స్ హెల్డ్ బై షేర్ హోల్డర్స్ ఆఫ్ ఎస్ లిమిటెడ్ ఆఫ్టర్ మెర్జర్ ఎంత? 1/1.5. ఇప్పుడు వాళ్ళకి గెయిన్ ఎంత అంటే బిఫోర్ మెర్జర్ వాల్యూ ఎంత అసలు ఎస్ లిమిటెడ్ది? 2708.915 వచ్చింది. అంతేనా? మర్చిపోయారా? సరే, 2708 పాయింట్ సంథింగ్ వచ్చింది. అంతేనా? ఆఫ్టర్ మెర్జర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం కదా. ఆఫ్టర్ మెర్జర్ వాల్యూలోంచి ఏం చేయాలి? ఆఫ్టర్ మెర్జర్ వాల్యూ మొత్తం ఎస్ లిమిటెడ్ వాళ్ళది కాదు కదా. ఆఫ్టర్ మెర్జర్ వాల్యూ ఇంటూ 1/1.5, అది ఎస్ లిమిటెడ్ వాళ్ళది వాల్యూ. దానిలోంచి ఏం మైనస్ చేస్తాం?
బిఫోర్ మెజర్ వాల్యూ మైనస్ చేస్తే దాని ఏమొస్తుందో మనకి గెయిన్. వండర్ఫుల్ బాబు మీనా. ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ ఇక్కడ ఫిక్స్ అయిపోయిందమ్మా సీఎంఎఫ్. మీరు ఇంకేమైనా ట్రై చేయండి. సరదాగా అంటున్నానమ్మా, ట్రై చేయండి మీరు కూడా. గెయిన్ టు షేర్ హోల్డర్స్ ఆఫ్ ఎస్ లిమిటెడ్ ఎంత? 5308.47 ఇంటూ 1/5 కాదు, అది 1 డివైడెడ్ బై 1.5. 1 డివైడ్ బై 1.5 మైనస్ ఎంత మా 2708.915 ఎంత? 830.065 lakhs గెయిన్ వచ్చింది. ఎవరికి? ఎస్ లిమిటెడ్. అర్థమైందా ఇది క్వశ్చన్? సొల్యూషన్ క్లియరా? అస్సాం బ్రో సొల్యూషన్ క్లియరా? లోకేష్ క్రిస్టల్ క్లియరా? వావ్. నెక్స్ట్ క్వశ్చన్ చూడనా, క్వశ్చన్ నెంబర్ 9. క్వశ్చన్ నెంబర్ 9 బాగా నీరసంగా అనిపిస్తుందా? నిద్ర వస్తుందా? వీడియో పాస్ చేసి క్వశ్చన్ ట్రై చేయండి. నిద్రపోతుంది, రాదు ఇంకా. డోంట్ గెట్ స్లీప్. వీడియో పాస్ ట్రై చేసారా? ఓకే. ఏంటి సరే, ఈ క్వశ్చన్ అయ్యాక బ్రేక్ తీసుకోండి అమ్మా. The following information is provided relating to the acquiring company, Efficient Limited, and the target company, Healthy Limited. Efficient Limited, Healthy Limited. Efficient Limited, Healthy Limited. Number of shares ఏంటమ్మా? 10 lakhs, 7.5 lakhs. మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటే నెంబర్ ఆఫ్ షేర్స్ ఇంటూ మార్కెట్ వాల్యూ. 500 lakhs, 750 lakhs. అంటే మార్కెట్ ప్రైస్ పర్ షేర్ ఎంత ఉంటుందో చెప్పండి. 50 and 10 100 50 100 50 100. పి రేషియో ఎంతమ్మా? 10 and 5. 10 and 5 అంటే అర్నింగ్స్ పర్ షేర్ ఎంత ఉంటుందో చెప్పండి. 500 ఎంత? పి రేషియో ఉంది, మార్కెట్ ప్రైస్ పర్ షేర్ ఎంతమ్మా? 50 కదా. 50 డివైడ్ బై 10 క్యాలిక్యులేటర్ అవసరం దానికి. 5. రెండోది ఎంత? 100 డివైడ్ బై 5 ఎంత? 20. అయిపోయింది కదా. రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ఇచ్చాడు 300 lakhs, 165 lakhs. ప్రమోటర్ హోల్డింగ్ నెంబర్ ఆఫ్ షేర్స్ 4.75 and 5 lakhs. ప్రమోటర్ హోల్డింగ్ ఎంత? 4.75 lakhs ఉంది ఫస్ట్ ప్రస్తుతానికి. సెకండ్ కేసులో ఎంత? 5 lakhs హెల్దీ లిమిటెడ్లో. Board of directors of both the companies have decided to give a fair deal to the shareholders, and accordingly for swap ratio the weights are decided as 40%, 25% and 35% respectively for earning, book value and market price of share of each company. చంపేశాడుగా. ఇక్కడ ఎక్స్చేంజ్ రేషియో ఏంటి? ఓన్లీ ఆన్ ద బేస్ ఆఫ్ ఈపీఎస్, ఎంపీఎస్ కాదు. ఈపీఎస్, బుక్ వాల్యూ, మార్కెట్ ప్రైస్, మూడు ఎక్స్చేంజ్ రేషియో క్యాలిక్యులేట్ చేసి వెయిట్స్ ఇచ్చాడు. 40, 25, 35. ఎర్నింగ్స్ పర్ షేర్కి ఎంత ఇచ్చాడు? వెయిట్ 40. బుక్ వాల్యూ ఎంత? 25. నెక్స్ట్ ఏంటమ్మా? 35%. Calculate the swap ratio. And also calculate promoter holding percentage after acquisition. Promoter holding percentage calculate చేయాలి. ఓకే చేద్దాం. What is the EPS of Efficient Limited after acquisition of a Healthy Limited? Earnings per share after acquisition calculate చేయాలి. మంచిది. What is the expected market price per share and market capitalization of Efficient Limited after acquisition, assuming PE ratio of firm Efficient Limited remains unchanged? PE ratio సేమ్ ఉంటుందంట. Calculate the free float market capitalization of the merged firm. ఇక్కడ కొత్తగా మనం నేర్చుకునే పాయింట్ ఏమైనా ఉందంటే ఎక్స్చేంజ్ రేషియో వెయిటెడ్ యావరేజ్ చేయడం ఒకటి. రెండో పాయింట్ ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాపిటలైజేషన్. ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటే ఫ్రీ ఫ్లోట్. వండర్ఫుల్ శివ. ప్రమోటర్ హోల్డింగ్ కాకుండా రిమైనింగ్ అంతా కూడా ఫ్రీ ఫ్లోట్. అర్థమైందా? ప్రమోటర్ ఏమి ఊరికే డైలీ షేర్స్ కొనడం అమ్మడం చేయడు. ప్రమోటర్ బిజినెస్ పైన ఫోకస్ చేస్తాడు. నాలుగు షేర్లు 5 షేర్లు ఉన్నాడు ఏం చేస్తాడు? అదే పనిగా స్టాక్ ఎక్స్చేంజ్ సైట్ ఓపెన్ చేసుకొని ఇంక్రీజ్ అయిందా లేదా, ఎంత వచ్చింది ప్రాఫిట్ అని చెప్పి చూసుకొని కొనడం అమ్మడం చేస్తాడు. కాబట్టి ఈ రీటైల్ ఇన్వెస్టర్స్ నాన్ ప్రమోటర్ హోల్డింగ్ ఏదైతుందో అదేంటమ్మా? ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాపిటలైజేషన్.
అదే కదా సేల్ అయ్యేది. పర్చేజ్ సేల్ ఏమవుతుంది, నాన్ ప్రమోటర్ హోల్డింగ్ అవుతుంది. బట్ ప్రమోటర్ హోల్డింగ్ అనేది ఏంటి, రెగ్యులర్గా పర్చేజ్ ఆర్ సేల్ అవ్వదు. సో ఫ్రీ ఫ్లోట్ అంటే నాన్ ప్రమోటర్ హోల్డింగ్. క్లియరా? చదివారా క్వశ్చన్? స్టార్ట్ చేద్దామా ఆన్సర్. సొల్యూషన్, క్యాలిక్యులేషన్ ఆఫ్ అ స్వాప్ రేషియో. ముందుగా పర్టికులర్స్, ఎఫిషియెంట్ లిమిటెడ్, హెల్దీ లిమిటెడ్. అర్థమైందా? ఇలా కాలమ్స్ తీసుకొని అటు ఇటు చూసి స్టార్ట్ చేయాలి. మళ్ళీ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఎంత, మార్కెట్ క్యాపిటలైజేషన్ 500 lakhs, 750 lakhs. ఓకే, నెంబర్ ఆఫ్ షేర్స్ ఇచ్చాడా? అసం బ్రో 10 lakhs, 7.5 lakhs. మార్కెట్ ప్రైస్ పర్ షేర్ ఎంత? 50, 100, అంతేనా కదా? పీ రేషియో ఇచ్చాడా? కాబట్టి ఈపీఎస్ ఎంత అవుద్ది? 50 divided by 10, 100 divided by 5. సో ఈపీఎస్ ఎంత? 5, 20. బుక్ వాల్యూ పర్ షేర్ ఎలా వస్తుంది? అది బుక్ వాల్యూ అంటే ఏంటి? నెట్వర్త్. నెట్వర్త్ అంటే ఓనర్స్ ఈక్విటీ. ఓనర్స్ ఈక్విటీ అంటే ఈక్విటీ. ఈక్విటీ అంటే ఈక్విటీ షేర్ క్యాపిటల్ ప్లస్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. ఈక్విటీ షేర్ క్యాపిటల్ ప్లస్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. గురుగారు ఏంటి? ఈక్విటీ షేర్ క్యాపిటల్ ప్లస్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. బుక్ వాల్యూ పర్ షేర్ ఎంత అవుతుంది అంటే 40. कैसे? 400 डिवाइड बाय 10. 400 कैसे आया? షేర్ క్యాపిటల్ ప్లస్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ఎంత ఇచ్చారు? 300. షేర్ క్యాపిటల్ ఎంత? 100 కదా. మొత్తం ఎంతమ్మా? 400. సమझा? సంజన కాదయ్యా, సమझा. సంజన సబ్జా కిందలు కాదు. సమझा అంటే అర్థమైందా? స్వాప్ రేషియో ఆన్ ద బేస్ ఆఫ్ ఈపీఎస్ ఎంత అవుద్ది? 20 divided by 5 అంటే ఎంతమ్మా? 4. స్వాప్ రేషియో ఆన్ ద బేస్ ఆఫ్ బుక్ వాల్యూ ఎంత అవుద్ది? 32 divided by 40, 0.8. స్వాప్ రేషియో ఆన్ ద బేస్ ఆఫ్ మార్కెట్ ప్రైస్ 100 divided by 50 ఎంత? 2. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి మనం? వెయిటెడ్ యావరేజ్ చేయాలి. ఈపీఎస్కి ఎంత ఇచ్చాడు వెయిట్? 0.4. 0.4 into 4 plus 0.25 into 0.8 plus 0.35 into 2 ఎంత? 2.5. దీని మీనింగ్ ఏంటి? ఫర్ ఎవ్రీ 1 share ఆఫ్ హెల్దీ లిమిటెడ్ 2.5 shares ఆఫ్ ఎఫిషియెంట్ లిమిటెడ్ విల్ బి ఇష్యూ. అర్థమైందా? క్లియరా? సో ప్రమోటర్స్ హోల్డింగ్ పర్సంటేజ్ ఆఫ్టర్ అక్విజిషన్. నెంబర్ ఆఫ్ షేర్స్ ఆఫ్ ఎఫిషియెంట్ లిమిటెడ్ ఆఫ్టర్ అక్విజిషన్ ఎంత అవుతాయి అసలు? ఆల్రెడీ 10 lakhs ఉన్నాయి, ప్లస్ 7,50,000 into 2.5. టోటల్ ఎంతమ్మా? 28,75,000. టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ ఆఫ్టర్ అక్విజిషన్ ఎంత అవుతుంది? 28,75,000. ప్రమోటర్ షేర్స్ ఎన్ని అవుతాయి? ఆల్రెడీ 4,75,000 ఉన్నాయి. ఆ హెల్దీ లిమిటెడ్లో 5 lakhs ఉన్నాయి కదా ప్రమోటర్స్ హోల్డింగ్. ఎన్ని వస్తాయమ్మా? 4,75,000 ప్లస్ 5 lakhs into 2.5 ఎంత? 17,25,000. సో ప్రమోటర్స్ హోల్డింగ్ పర్సంటేజ్ ఎంత అంటే 17,25,000 డివైడెడ్ బై 28,75,000 ఎంతమ్మా? 60%. అర్థమైంది ఈ పాయింట్? కొంచెం అర్థమైందా? అర్థమైందా? ఓకే. ఈపీఎస్ ఆఫ్ ఎఫిషియెంట్ లిమిటెడ్ ఆఫ్టర్ అక్విజిషన్ ఎంత అవుద్ది? 10 lakhs into 5 అమ్మా. ఏది? ఎఫిషియెంట్. హెల్దీ ఎంత? 7,50,000 into 20. టోటల్ ఎర్నింగ్స్ వచ్చాయి డివైడెడ్ బై ఎంత? 28,75,000. సో ఎర్నింగ్స్ పర్ షేర్ ఎంత? 6.956. ఓకే. ఎక్స్పెక్టెడ్ మార్కెట్ ప్రైస్ ఏమవుతుంది? ఈపీఎస్ ఇంటూ పీఈ రేషియోనే కదా. వాడు ఏం చెప్పాడు? పీఈ రేషియో రిమైన్స్ అన్చేంజ్డ్ అన్నాడు ఆఫ్టర్ అక్విజిషన్. సో 6.956 into 10 ఎంత? 69.56. మార్కెట్ క్యాపిటలైజేషన్ ఎంత అవుద్ది? ఆల్రెడీ నీ దగ్గర నెంబర్ ఆఫ్ షేర్స్ ఉన్నాయి. ఎంత నెంబర్ ఆఫ్ షేర్స్? 28,75,000. సో 28,75,000 into 69.56 ఎంత? 2,000 lakhs. అయిపోయిందా? ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆఫ్ మర్జ్డ్ ఫర్మ్. ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఎంత అంటే 28,75,000 మైనస్ 17,25,000 ఇంటూ, లేదంటే ఏం చేద్దాం? 2,000 lakhs ఇంటూ 40% చేయొచ్చు స్ట్రైట్ అవే. ఎందుకంటే ప్రమోటర్స్ హోల్డింగ్ 60% కాబట్టి ఫ్రీ ఫ్లోట్ ఎంత? 40%. సో 2,000 lakhs ఇంటూ 40% చేస్తే
800 lakhs. ఓకే, అలా ఆ విధంగా మనం ఈ క్వశ్చన్ని కంప్లీట్ చేస్తాం. ఏంటో ఇది క్వశ్చన్ నెంబర్ 9. ఓకే, వీడియో పాజ్ చేయండి, ఒక టీ తాగండి లేదా జ్యూస్ తాగండి, మళ్ళీ వీడియో ఆన్ చేసి పాజ్ చేసి మళ్ళీ స్టార్ట్ చేయండి. తప్పదు కదా, మనకి క్వాలిఫికేషన్ కావాలి కదా. ఏమంటారు బాబు మీనన్? థ్యాంక్ యూ. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10 చూడండి అన్న. T Limited and E Limited are in the same industry. The former is in the negotiation for acquisition of the latter. Former ante first one. T Limited wanted to acquire E Limited. Important information about the two companies as per their latest financial statement is given below. T Limited and E Limited 10 rupees 10 equity shares outstanding, 12 lakhs and 6 lakhs. 10% debentures ఇచ్చాడు, 12.5% institutional loan ఇచ్చాడు. Earnings before interest and depreciation and tax. Market price per share. T Limited plans to offer a price for E Limited business as a whole which will be 7 times EBIDAT, reduced by the outstanding debt, to be discharged by own shares at a market price. అర్థమైందా? E Limited వాళ్ళకి ఎంత ఇద్దాం అనుకుంటున్నారు? T Limited వాళ్ళు ప్లాన్స్ టు ఆఫర్ 7 times EBIDAT. ఎంత ఉందమ్మా E Limited EBIDAT? 115.71 కదా. EBIDAT ఎంత ఉంది? 115.71. దానికి ఎన్ని టైమ్స్ ఇద్దాం అనుకుంటున్నారు? 7 times. రెడ్యూస్డ్ బై అవుట్స్టాండింగ్ డెట్. అవుట్స్టాండింగ్ డెట్ ఎంత ఉంది? అవుట్స్టాండింగ్ డెట్ 240 ఉంది కదా, 240 మైనస్ చేసి మిగిలింది పే చేస్తారు. ఎలా పే చేస్తారంట? టు బి డిశ్చార్జ్డ్ బై ఓన్ షేర్స్ అట్ మార్కెట్ ప్రైస్. ఈక్విటీ షేర్స్ ఇష్యూ చేస్తారు అట్ మార్కెట్ ప్రైస్. ఎంత ఉంది మార్కెట్ ప్రైస్ T Limitedది? 220. అర్థమైంది మీకు? సరే, E Limited ఈస్ ప్లానింగ్ టు సీక్ 1 షేర్ ఇన్ T Limited ఫర్ ఎవ్రీ 2 shares ఇన్ E Limited. వీళ్ళేమో 2 sharesకి 1 share ఎక్స్పెక్ట్ చేస్తారు, అంటే 6 lakhs ఉన్నాయి కదా. సో ఎన్ని ఎక్స్పెక్ట్ చేస్తారు? 3 lakhs బేస్డ్ ఆన్ ద మార్కెట్ ప్రైస్. అది కూడా అలాగే బేస్డ్ ఆన్ మార్కెట్ ప్రైస్. 110 డివైడెడ్ బై 220. Tax rate for the two companies may be assumed as 30%. Calculate and show the following under both alternatives, T Limited and E Limited's plan. First one ఏంటి? నెట్ కన్సిడరేషన్ పేయబుల్ చూపించాలి. నెంబర్ ఆఫ్ షేర్స్ టు బి ఇష్యూడ్ బై T Limited, EPS ఆఫ్ T Limited ఆఫ్టర్ అక్విజిషన్, ఎక్స్పెక్టెడ్ మార్కెట్ ప్రైస్ per share of T Limited after acquisition. State briefly the advantages to T Limited from the acquisition. Calculations except EPS may be rounded off to 2 decimal in lakhs. సో ఫస్ట్ ఏంటి? నెట్ కన్సిడరేషన్ పేయబుల్. 2 ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. ఒకటేమో 7 times ఆఫ్ ఈబీ, ఓకే, ఈబీ డిఏటి. అర్థమైందా? నెక్స్ట్ ఏంటమ్మా? రెండోది ఏంటి? మార్కెట్ ప్రైస్. సో నెట్ కన్సిడరేషన్ పేయబుల్ ఫస్ట్ చూడండి. T Limited 7 times ఇంటూ EBIDAT మైనస్ అవుట్స్టాండింగ్ డెట్. నెట్ కన్సిడరేషన్ పేయబుల్ ఎంత అవుద్ది? 7 into 115.71 మైనస్ 240. ఎంతమ్మా? 569.97 lakhs. అంతే కదా, క్లియర్ కదా అది. నెంబర్ ఆఫ్ షేర్స్ టు బి ఇష్యూడ్. నెంబర్ ఆఫ్ షేర్స్ టు బి ఇష్యూడ్ ఎంత అవుద్ది? 569.97 lakhs డివైడెడ్ బై 220, 2.590 lakh. అంతేనా? ఈపీఎస్ ఆఫ్ T Limited ఆఫ్టర్ అక్విజిషన్. ఆఫ్టర్ అక్విజిషన్ ఈపీఎస్ ఎంత అవుద్ది ఆఫ్ T Limited? అంటే EBIDAT ఆఫ్ T Limited ఎంతమ్మా? 400.86. ఫస్ట్ నువ్వు అర్నింగ్స్ పర్ షేర్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఫస్ట్ అర్నింగ్స్ ఆఫ్టర్ ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేయాలి. దానిలోంచి దాన్ని డివైడ్ బై నెంబర్ ఆఫ్ షేర్స్ చేయాలి. EBIDAT ఇచ్చాడు T Limitedది 400.86. అలాగే E Limited ఎంత? 115.71. టోటల్ చేసాం 516.57. దానిలోంచి ఏం మైనస్ చేయాలి? అదేంటమ్మా? అర్నింగ్స్ బిఫోర్ ఇంట్రెస్ట్. అర్థమైందా? అర్నింగ్స్ బిఫోర్ ఇంట్రెస్ట్, డిప్రిషియేషన్ అండ్ ట్యాక్స్. సో లెస్ ఇంట్రెస్ట్ ఎంత? 580 ఇంటూ 10% ప్లస్ 240 ఇంటూ 12.5%. ఇంట్రెస్ట్ మైనస్ చేసాం 88. అర్నింగ్స్ బిఫోర్ ట్యాక్స్ ఎంతమ్మా? 428.57. ఎర్నింగ్స్ బిఫోర్ ట్యాక్స్ 428.57 ప్లస్ ట్యాక్స్ ఎట్ ద రేట్ ఆఫ్ 30%. ఎర్నింగ్స్ ఆఫ్టర్ ట్యాక్స్ ఎంతమ్మా? 300. ఇప్పుడు ఈ 300 ఏం చేస్తాం మనం? నెంబర్ ఆఫ్ షేర్స్ ఆల్రెడీ 12 lakhs ఉన్నాయి. 12 lakhs ప్లస్ కొత్తగా ఇష్యూ చేసే 2,59,000. టోటల్ ఎంత? 14,59,000. సో ఎర్నింగ్స్ పర్ షేర్ ఆఫ్టర్ అక్విజిషన్ ఎంతమ్మా?
300 lakhs divided by 14.59, 20.56. క్లియరా? అర్థమైందా? ఓకే. సో డిప్రిషియేషన్ తీసుకోవాలా? ఎందుకు డిప్రిషియేషన్ ఇచ్చాడు క్వశ్చన్లో? ఇవ్వలా. క్లియరా క్వశ్చన్? ఇదేంటి మా క్యాలిక్యులేషన్ ఆఫ్ ఎంపీఎస్ ఆఫ్ టీ లిమిటెడ్ ఆఫ్టర్ అక్విజిషన్. ఆఫ్టర్ అక్విజిషన్ మార్కెట్ ప్రైస్ పర్ షేర్ క్యాలిక్యులేట్ చేయాలి. మార్కెట్ ప్రైస్ పర్ షేర్ కావాలంటే ఎలా వస్తుంది? ఈపీఎస్ ఇంటూ పిఈ రేషియో. పిఈ రేషియో లేదు కదా మన దగ్గర, అందుకని టీ లిమిటెడ్ది పిఈ రేషియో క్యాలిక్యులేట్ చేద్దాం. బిఫోర్ అక్విజిషన్ ఎంత అవుతుంది? ఈబీఐడిఏటి ఆఫ్ టీ లిమిటెడ్ 400.86, దాని నుంచి ఇంట్రెస్ట్ మైనస్ చేసాం 58, ఎర్నింగ్స్ బిఫోర్ ట్యాక్స్ మైనస్ ట్యాక్స్ ఎట్ ద రేట్ ఆఫ్ 30%, 102.86, ఎర్నింగ్స్ ఆఫ్టర్ ట్యాక్స్ ఎంత? 240. నెంబర్ ఆఫ్ షేర్స్ ఎంతమ్మా? 12 lakhs. ఎర్నింగ్స్ పర్ షేర్ ఎంత? 20. అంటే పిఈ రేషియో ఎంత? 11 times. క్వశ్చన్లో మీకు ఇది స్ట్రైక్ అవ్వాలి. మార్కెట్ ప్రైస్ పర్ షేర్ ఆఫ్టర్ అక్విజిషన్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఫస్ట్ నువ్వేం ఫైండ్ అవుట్ చేయాలి? ఈపీఎస్ ఆఫ్టర్ అక్విజిషన్ ఫైండ్ అవుట్ చేయలేదు, అది నువ్వు సిబిట్లో క్యాలిక్యులేట్ చేసావు. నెక్స్ట్ ఏం క్యాలిక్యులేట్ చేయాలి? పిఈ రేషియో. పిఈ రేషియో ఎలా వస్తుంది? బిఫోర్ అక్విజిషన్ ఎర్నింగ్స్ పర్ షేర్ క్యాలిక్యులేట్ చేస్తాం. బిఫోర్ అక్విజిషన్ మార్కెట్ ప్రైస్ పర్ షేర్ ఉంది, సో 220 డివైడెడ్ బై 20, 11 times. అర్థమైందా? సో ఎక్స్పెక్టెడ్ మార్కెట్ ప్రైస్ పర్ షేర్ ఆఫ్ టీ లిమిటెడ్ ఆఫ్టర్ అక్విజిషన్ ఎంత అవుద్ది? 20.56 into 11, 226.16, 226.16. ఓకే, క్లియరా? సరే. అడ్వాంటేజ్ ఆఫ్ టీ లిమిటెడ్ ఫ్రమ్ అక్విజిషన్. సినర్జీ బెనిఫిట్ ఉంటుంది, కాస్ట్ రిడక్షన్, ఈజీ ఇన్ ఎక్స్పాన్షన్. ఈ థియరీ క్వశ్చన్. అవాయిడెన్స్ ఆఫ్ కాంపిటీషన్, బెటర్ మార్కెట్ షేర్, ఆపరేటింగ్ ఎఫిషియన్సీ. నెక్స్ట్ ఈ లిమిటెడ్ ఆఫర్ ఎక్స్చేంజ్ రేషియో 1:2. అప్పుడు ఎంత నెట్ కన్సిడరేషన్ పేయబుల్? 1:2 అంటే బేస్డ్ ఆన్ ఏంటం ఇది? మార్కెట్ ప్రైస్ పర్ షేరే కదా, 2 sharesకి 1 share. నెట్ కన్సిడరేషన్ ఎంత అవుద్ది? మొత్తం ఎన్ని షేర్స్ ఉన్నాయి? 6 lakhs. 6 lakhsకి 1 share అంటే ఎన్ని షేర్స్ ఇచ్చేది? 6 lakhs డివైడ్ బై 2, 3 lakhs ఇంటూ ఎంతమ్మా? 220, 660 lakhs నెట్ కన్సిడరేషన్ పేయబుల్. నెంబర్ ఆఫ్ షేర్స్ ఎన్ని? 6 lakhs డివైడెడ్ బై 2, 3 lakhs. అర్థమైందా? ఈపీఎస్ ఆఫ్టర్ అక్విజిషన్ ఎంత అవుతుంది? ఈపీఎస్ ఆఫ్టర్ అక్విజిషన్ ఇదంతా చేయాలా అవసరం లేదా? డైరెక్ట్ ఈఏటీ తీసుకుంటాం. ఎంత? 300 lakhs డివైడెడ్ బై 15 lakhs, 20. ఇదంతా ఆల్రెడీ ఏం చేసాం? ఫస్ట్ పార్ట్లో చేసాం. స్ట్రైట్ అవే ఏం చేస్తాం? ఇక్కడ ఆల్రెడీ 12 lakhs చేస్తున్నాయి, కొత్తగా ఇష్యూ చేసేది ఏంటమ్మా? 3 lakhs. సో 300 lakhs డివైడెడ్ బై 15 lakhs shares, 20. ఎక్స్పెక్టెడ్ ఎంపీఎస్ ఎంత అవుతుంది? 220. చేంజ్ కదా ఎంపీఎస్, ఎందుకు? బికాజ్ ఎక్స్చేంజ్ రేషియో ఈజ్ ఆన్ ద బేస్ ఆఫ్ ఎంపీఎస్ కదా, సో దట్స్ వై. క్లియరా సొల్యూషన్? క్వశ్చన్ నెంబర్ 11 చూడండి అన్న. క్వశ్చన్ నెంబర్ 11 ఇంటర్నల్ రికన్స్ట్రక్షన్ క్వశ్చన్. ఇది మీకు ఆల్రెడీ సిఏ ఇంటర్ ఆర్ సిఎం ఇంటర్ లెవెల్లో వచ్చి ఉంటుంది. ఇంటర్నల్ రికన్స్ట్రక్షన్ కాన్సెప్ట్. The following is the balance sheet of Grapefruit Company Limited as at March 31st, 2011. Grapefruit Company balance sheet ఇచ్చాడు. Equity shares of ₹100 each, 600 lakhs. 14% preference shares of ₹100 each. 13% debenture interest accrued 26. Loan from bank 74. Trade creditors in the 340. Land and building 200. Plant and machinery 300. Furnitures and fixtures 50. Inventory anta 150. Sundry debtors 70. Cash at bank 130. Preliminary expenses 10. Cost of issue of debentures ఎంతో చూడండి అక్కడ. కాస్ట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ డిబెంచర్స్ మిస్ అయింది ఇక్కడ అమౌంట్. క్వశ్చన్ నెంబర్ 11 కాస్ట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ డిబెంచర్. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ 525. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ 525. ఒకసారి వీడియో పాజ్ చేయమ్మా, చెక్ చేద్దాం. కాస్ట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ డిబెంచర్ 5 అమ్మిది. కాస్ట్ ఆఫ్ ఇష్యూ డిబెంచర్ ఎంత? 5. మీకు తెలిసిందే కదా, ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ డెబిట్ సైడ్ ఉంది, అసెట్ సైడ్. కాస్ట్ ఆఫ్ ఇష్యూ డిబెంచర్ అసెట్ సైడ్ ఉంది, P&L అకౌంట్ అసెట్ సైడ్ ఉంది. వాటిని ఏమంటాం మనం? ఫిక్టీషియస్ అసెట్స్. ఫిక్టీషియస్ అసెట్, నాట్ రియల్.
ఫిక్టీషియస్ అంటే మీనింగ్ ఏంటమ్మా? నాట్ రియల్. ద కంపెనీ డిడ్ నాట్ పర్ఫార్మ్ వెల్, అది అర్థమవుతుంది బ్యాలెన్స్ షీట్ చూస్తే. అండ్ హ్యాస్ సఫర్డ్ సైజబుల్ లాసెస్ డ్యూరింగ్ ద లాస్ట్ few years. However, it is felt that the company could be nursed back to health by proper financial restructuring. అర్థమైందా గురు? ఏం చేయొచ్చు అంట? ప్రాపర్ ఫైనాన్షియల్ రీస్ట్రక్చరింగ్ అయితే మళ్ళీ కంపెనీని ఏం చేయొచ్చు, మళ్ళీ వెనక్కి లాగవచ్చు, ఫైనాన్షియల్ పొజిషన్ బాగుండేలా చేయొచ్చు. కన్సిక్వెంట్లీ ద ఫాలోయింగ్ స్కీమ్ ఆఫ్ రికన్స్ట్రక్షన్ హ్యాస్ బీన్ డ్రాన్ అప్. ఈక్విటీ షేర్స్ ఆర్ టు బి రెడ్యూస్డ్ టు 25 per share fully paid up. మీకు ఇంటర్నల్ రికన్స్ట్రక్షన్ తెలుసు కదా. ఇంటర్నల్ రికన్స్ట్రక్షన్ లేమన్ లాంగ్వేజ్లో చెప్పాలంటే, అప్పులో ఉంటారు కదా వాళ్ళందరూ పిలిచి ఏం చెప్తాం, అరే బాబు 100 lakhs మాతో కాదు, మీరు కొంచెం ఇంట్రెస్ట్లు రేటు 14 ఉన్న 12 చేయండి, 100 lakhs కాస్త ఒక 15-60 lakhs చేయండి. సో దట్ ఏం చేయొచ్చు, మనం కంపెనీని రివైవ్ చేయవచ్చు. మీరు అలా కాదు కంపెనీ వైండప్ చేద్దామంటే మీకు ఆ 50 lakhs కూడా రాదు అని చెప్తాం. వాళ్ళు ఏమంటారు, సరేరా అబ్బాయి నువ్వు చెప్పినట్టే చేస్తావు, నువ్వు ఎంత వదులుకుంటున్నావు ముందు అంటారు. నువ్వు ఈక్విటీ షేర్ కదా, నువ్వు ఎంత వదులుకుంటున్నావు, కాబట్టి ముందు ఎవరు వదులుకోవాలి, ఈక్విటీ షేర్ వదులుకుంటే అప్పుడు ఏంటి, డిబెంచర్ హోల్డర్ వదులుకుంటాడు, అవునా కదా. సో లాజిక్. సో దట్స్ వై ఈక్విటీ షేర్స్ హావ్ టు బి రెడ్యూస్డ్ టు ₹25 per share fully paid up. అసలు ఎంత ఉంది అక్కడ, 100 ఉన్నట్టుంది, ఫేస్ వాల్యూ 100 ఉన్నది, ఎంతకు రెడ్యూస్ చేయాలమ్మా, 25కి. సో 75 కలిసి వచ్చినట్టు. ప్రిఫరెన్స్ షేర్స్ ఆర్ టు బి రెడ్యూస్డ్ విత్ కూపన్ రేట్ ఆఫ్ 10% టు ఈక్వల్ నెంబర్ ఆఫ్ షేర్స్ ఆఫ్ ₹50 ఈచ్ ఫుల్లీ పేడ్ అప్. ప్రిఫరెన్స్ షేర్స్ ఏమో 50కి రెడ్యూస్ చేస్తున్నాం. డిబెంచర్ హోల్డర్స్ హ్యావ్ అగ్రీడ్ టు ఫోర్గో ద అక్రూడ్ ఇంట్రెస్ట్ డ్యూ టు దెమ్. అక్రూడ్ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో అది వదులుకోవడానికి రెడీ అయిపోయారు. ఇన్ ద ఫ్యూచర్ దే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆన్ డిబెంచర్ ఈస్ టు బి రెడ్యూస్డ్ టు 9%. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 9%కి రెడ్యూస్ చేస్తాం అంటున్నారు. ట్రేడ్ క్రెడిటార్స్ విల్ ఫోర్గో 25% ఆఫ్ ద అమౌంట్ డ్యూ టు దెమ్. ద కంపెనీ ఇష్యూస్ 6 lakh ఆఫ్ ఈక్విటీ షేర్స్ అట్ ₹25 ఈచ్. మళ్ళీ కొత్తగా అడుగుతారు కదా డెటార్స్, సారీ డిబెంచర్ హోల్డర్స్ ఏమంటారు, మీరు ఎంత వదులుకుంటున్నారు మళ్ళీ ఎంత తీసుకొస్తున్నారు ప్రాపర్ ఫైనాన్షియల్ రీస్ట్రక్చరింగ్కి. అందుకనే ద కంపెనీ ఇష్యూ 6 lakh ఈక్విటీ షేర్స్ అట్ ₹25 ఈచ్ అండ్ ద ఎంటైర్ సమ్ వాస్ టు బి పెయిడ్ ఆన్ అప్లికేషన్. ద ఎంటైర్ అమౌంట్ వాస్ ఫుల్లీ సబ్స్క్రైబ్డ్ బై ప్రమోటర్స్. అంతే కదా, లాస్లో ఉన్న కంపెనీ షేర్స్ ఎవడుకుంటాడు, ప్రమోటర్లు కొని ఏదో రకంగా పైకి తీసుకొని రావాలి. ల్యాండ్ అండ్ బిల్డింగ్ వాస్ టు బి రీవాల్యూడ్ అట్ ₹450 lakhs. Land and machinery was to be written down by 120 lakhs and provision of ₹15 lakhs had to be made for bad and doubtful debts. Required. Show the impact of financial restructuring on the company's activities. మంచిది. రెండోది, prepare the fresh balance sheet after the reconstruction is completed on the basis of the above proposals. సింపుల్ క్వశ్చన్ ఇది. సో ఫైనాన్షియల్ రీస్ట్రక్చరింగ్ ఇంపాక్ట్ ఏంటో క్యాలిక్యులేట్ చేయమన్నాడు. ఈక్విటీ షేర్స్ ఏంటమ్మా, దే హ్యావ్ రెడ్యూస్డ్ టు 25. అసలు ఎంత ఉంది, బెనిఫిట్స్ ఏంటమ్మా, 600 lakhs ఉన్నది 75% రెడ్యూస్ అయిపోయింది అంటే అది బెనిఫిటే కదా, 450 lakhs బెనిఫిట్. ఇంపాక్ట్ క్యాలిక్యులేట్ చేస్తాం. బెనిఫిట్ ఏంటి, ఫస్ట్ ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఏంటి, రెడ్యూస్డ్ టు 25 అంటే ఎంత, 75 రెడ్యూస్ అయింది. సో టోటల్ ఎంత ఉంది, ఈక్విటీ షేర్ క్యాపిటల్ 600 lakhs ఇంటూ 75% ఎంతమ్మా, 450. అంతేకమ్మా, లైబిలిటీకి రెడ్యూస్ అయిపోయినట్టే కదా. ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ ఏంటి, 50% రెడ్యూస్ అయింది. సో 200 ఇంటూ 50, 100. అక్రూడ్ ఇంట్రెస్ట్ వదులుకున్నారు కదా 26. ట్రేడ్ క్రెడిటార్స్ 25% ఫోర్గో అయ్యారు, 340 ఇంటూ 25%. ల్యాండ్ అండ్ బిల్డింగ్ రీవాల్యూ చేసాం, అసెట్ ఏమైంది, ఇంక్రీజ్ అయింది, ఎంత, 250. మొత్తం మీద మనకు వచ్చే బెనిఫిట్ ఎంత, 911. ఎందుకు నువ్వు రైట్ ఆఫ్ చేసేది ఏముంది మరి, రైట్ ఆఫ్ చేసేది ప్లాంట్ అండ్ మెషినరీ వాల్యూ రెడ్యూస్ చేస్తున్నావు, ఎంత రెడ్యూస్ చేస్తున్నావు, 120. ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ ఎంత, 15. ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ ఎంత, 10 రైట్ ఆఫ్ చేస్తావు. కాస్ట్ ఆఫ్ ఇష్యూ డిబెంచర్ ఎంత, 5 రైట్ ఆఫ్ చేస్తాం. నెక్స్ట్ P&L డెబిట్ బ్యాలెన్స్ ఎంతమ్మా, 525. సో నీకెంత రైట్ ఆఫ్స్ 675. బెనిఫిట్ ఏమో 911, రైట్ ఆఫ్ ఎంత, 675. బ్యాలెన్స్ ఎక్కడ ట్రాన్స్ఫర్ చేస్తాం, క్యాపిటల్ రిజర్వ్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. ఇంతకుముందు చెప్పాను కదా, కరెక్ట్గా చెప్పాను. కాస్ట్ ఆఫ్ ఇష్యూ డిబెంచర్ ఎంత, మిస్సింగ్ ఫిగర్ 5. సో బ్యాలెన్స్ ఏదైతే ఉందో దట్ విల్ బి ట్రాన్స్ఫర్ టు క్యాపిటల్ రిజర్వ్. ఇది ఫైనాన్షియల్ ఇంపాక్ట్.
గురుగారు ఎంతేనా మాస్టర్ అస్సాం బ్రో 236 lakhs క్లియరా? బ్యాలెన్స్ షీట్ అమ్మా, లయబిలిటీస్ అమౌంట్ ఇన్ ల్యాక్స్, అసెట్ అమౌంట్ ఇన్ ల్యాక్స్. ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఎంత అంటే ఆల్రెడీ ఒక 6 lakhs ఉన్నాయి, 6 lakh షేర్స్ ఉన్నాయి 100 రూపీస్వి. వాటిని ఎంతకు రెడ్యూస్ చేసాం? 25. అది కాకుండా కొత్తగా ఒక 6 lakh షేర్స్ ఇష్యూ చేసాం. ఎంతకి? 25. మొత్తం 12 lakh షేర్స్ అవుతాయి at the rate of ₹25. ప్రమోటర్స్ పర్చేస్ చేశారు కదా, సో ఎంత అవుతుంది టోటల్? 300. ఇక్కడ ఇది మర్చిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఓన్లీ ఎంత తీసుకుంటారు? 150 తీసుకునే ఛాన్స్ ఉన్నది. బట్ కొత్త ఇష్యూ అయింది కదా, 300. 10% ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ ఆఫ్ 50 ఎంత? 100. 50% రెడ్యూస్ అయింది కదా. 9% డిబెంచర్స్ ఎన్నమ్మా? 200. లోన్ ఫ్రమ్ బ్యాంక్ ఎంత? 74. ట్రేడ్ క్రెడిటార్స్ ఏంటి? 340 ఉన్నది, 25% 4గా అయ్యారు కదా, 255. క్యాపిటల్ రిజర్వ్ ఎంత? 236. 1165. అసెట్స్ ఏమున్నాయి? ల్యాండ్ అండ్ బిల్డింగ్ వాల్యూ ఎంత అయింది? 450. ప్లాంట్ అండ్ మెషినరీ 180. రైట్ ఆఫ్ చేసాం కొంత, 120. ఫర్నిచర్స్ అండ్ ఫిక్చర్స్ ఎంత? 50. ఇన్వెంటరీ ఎంతమ్మా? 150. సండ్రీ డెటార్స్ 70 minus 15. 15 ఏంటమ్మా? ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్. సో దట్స్ వై 70 కాదు, ఎంత? 70 minus 15, 155. క్యాష్ ఎట్ బ్యాంక్ ఎంత అవుతుంది? ఆల్రెడీ 130 ఉంది, ప్లస్ 150 షేర్ క్యాపిటల్ ఇష్యూ అయింది కదా, 280. టోటల్ ఎంత? 1165. ఇంపాక్ట్ అడిగాడమ్మా. ఇదేంటి? ఇంటర్నల్ రికన్షన్. మన చాప్టర్ నేమ్ ఏంటి? మెర్జర్స్ అండ్ ఎక్విజిషన్, కార్పొరేట్ రీస్ట్రక్చర్. సో రీస్ట్రక్చరింగ్ ప్రాబ్లం. క్లియరా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12 చూడనా. ద సిఇఓ ఆఫ్ అ కంపెనీ థింక్స్ దట్ షేర్ హోల్డర్ ఆల్వేస్ లుక్స్ ఫర్ ఈపీఎస్. ఎంత మాట అన్నాడు? ద సిఇఓ ఆఫ్ అ కంపెనీ థింక్స్ దట్ షేర్ హోల్డర్ ఆల్వేస్ లుక్ ఫర్ ఈపీఎస్. ఎంత పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. Therefore, he considers maximization of EPS as his company's objective. అందుకనే maximization of EPS కంపెనీస్ ఆబ్జెక్టివ్ అంటున్నాడు. His company's net profits are 80 lakhs and PE multiple is 10.5. He wants to buy another firm which has a current income of 15.75 lakhs. PE multiple ఎంత? 10. కొందాం అనుకుంటున్నాడు వేరే కంపెనీకి. PE multiple ఎంత ఉంది? 10 ఉంది. కరెంట్ ఇన్కమ్ ఎంతమ్మా? 15.75. What is the maximum exchange ratio which the CEO should offer so that he could keep EPS at the current level? బాబు మీనన్, ఈ పాయింట్ వచ్చింది. What is the maximum exchange ratio which the CEO should offer so that he could keep EPS at the current level, given that the current market price of both the acquirer and the target company are 42 and 105 respectively? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈపీఎస్ ఎలా వస్తుంది? నెట్ ప్రాఫిట్ ఇచ్చాడు, డివైడ్ బై నెంబర్ ఆఫ్ షేర్స్ చేయాలి. బట్ నెంబర్ ఆఫ్ షేర్స్ ఇచ్చాడా? ఇవ్వలేదు. కాబట్టి ఎలా వస్తుంది? మార్కెట్ ప్రైస్ పర్ షేర్ డివైడెడ్ బై పిఈ రేషియో. సో 42 డివైడెడ్ బై 10.5, 105 డివైడెడ్ బై 10. అదేంటమ్మా? ఈపీఎస్. సో ఈపీఎస్ కరెంట్ లెవెల్ మెయింటైన్ చేయాలంటే exchange ratio should be on the basis of EPS. Next, if the CEO borrow funds at 15% and buys out a target company by paying cash, how much should he offer to maintain his EPS? Assume tax rate of 30%. CEO అనేవాడు funds borrow చేస్తున్నాడు at the rate of 15%, buys out the target company by paying cash. షేర్స్ ఇష్యూ చేయడం కదా, ఈసారి ఎలా కొంటున్నాడు? క్యాష్ ఇచ్చి. How much should he offer to maintain his EPS? Assume tax rate of 30%. సెకండ్ పార్ట్ తర్వాత చూద్దాం. ఫస్ట్ పార్ట్ ఏంటి? ఈపీఎస్ కరెంట్ లెవెలే మెయింటైన్ చేయాలంటే ఎక్స్చేంజ్ రేషియో షెల్ బి ఆన్ ద బేస్ ఆఫ్ ఈపీఎస్. అది అర్థమైందా? సెకండ్ పాయింట్ ఏమంటున్నాడమ్మా? టార్గెట్ కంపెనీని కొంటాడంట. ఎలా కొంటాడు? క్యాష్ పే చేసి. ఆ క్యాష్ బారో చేయాలి కదా, ఎట్ ద రేట్ ఆఫ్ 15%. 15% ఇంట్రెస్ట్కి బారో చేసి క్యాష్ పే చేసి ఆ కంపెనీని కొంటా అంటున్నాడు, ఎక్వైర్ చేస్తా అంటున్నాడు. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, హౌ మచ్ హీ షుడ్ ఆఫర్ టు మెయింటైన్ హిజ్ ఈపీఎస్. ఇంతకుముందు నీ ఈపీఎస్ ఇప్పుడు కూడా ఉండాలి అంటే మ్యాక్సిమం ఎంత అమౌంట్ తను ఆఫర్ చేయొచ్చు అనేది క్వశ్చన్. ఫస్ట్ టైం చేసేటప్పుడు మనకి స్ట్రైక్ అవ్వదు, డెఫినెట్గా స్ట్రైక్ అవ్వదు.
సో ఫస్ట్ మనకి అసలు ప్రీ మేజర్ ఈపీఎస్ ఎంత ఉంది, నెట్ ప్రాఫిట్ ఎంతమ్మా 80, పీ రేషియో ఎంత 10.5, ఎంపీఎస్ ఎంత 42, ఈపీఎస్ ఎంతమ్మా 4. ఇక్కడే నెంబర్ ఆఫ్ షేర్స్ కూడా ఫైండ్ అవుట్ చేద్దాం. నెంబర్ ఆఫ్ షేర్స్ ఎలా వస్తుంది చెప్పండి. వండర్ఫుల్. నా దగ్గర నెట్ ప్రాఫిట్ ఉంది, ఈపీఎస్ ఉంది, కాబట్టి నెట్ ప్రాఫిట్ డివైడెడ్ బై ఈపీఎస్ 20 lakh షేర్స్. అలాగే టార్గెట్ కంపెనీ నెట్ ప్రాఫిట్ ఎంత 15.75 lakhs, పీఈ రేషియో 10, ఎంపీఎస్ ఎంతమ్మా 105, ఈపీఎస్ ఎంత 10.5, నెంబర్ ఆఫ్ షేర్స్ 1.5 lakhs, 1.5 lakh షేర్స్. క్లియరా? ఫస్ట్ పార్ట్ ఏమన్నాడు, ఈపీఎస్ సేమ్ ఉండాలి. ఈపీఎస్ సేమ్ ఉండాలంటే ఎక్స్చేంజ్ రేషియో షెల్ బి ఆన్ ద బేస్ ఆఫ్ ఈపీఎస్. సో ఎక్స్చేంజ్ రేషియో ఎంత ఉండాలి, 10.5 డివైడ్ బై 4 ఎంత 2.625. సో నెంబర్ ఆఫ్ షేర్స్ ఇష్యూ చేయాల్సింది ఎన్ని? సో చెక్ చేస్తున్నాం, వెరిఫికేషన్. పోస్ట్ మేజర్ ఈపీఎస్ ఎంత ఉంటుంది, 80 lakhs ప్లస్ 15.75 lakhs టోటల్ ప్రాఫిట్ డివైడెడ్ బై ఏం చేసామమ్మా, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ షేర్స్ 20 lakhs ప్లస్ కొత్తగా ఇష్యూ చేసే షేర్స్ 1,50,000 ఇంటూ 2.625 చేస్తే ఎంత వచ్చింది, ఎర్నింగ్స్ పర్ షేర్ 4. క్లియరా? అర్థమైందా? నెక్స్ట్ బి పార్ట్ చూడండి అన్న. బి పార్ట్, లెట్ ద అమౌంట్ టు బి ఆఫర్డ్ బై సిఇఓ టు టార్గెట్ కంపెనీ. ఈ క్వశ్చన్లో స్పెషల్ పాయింట్ ఏమైనా ఉందంటే ఈ ఈక్వేషనే. అర్నింగ్స్ పర్ షేర్ ఇంతకుముందు ఎంత ఉంది, ఇప్పుడు కూడా అంతే ఉండాలి. ఇంతకుముందు ఎంత ఉంది 4 rupees కదా, ఇప్పుడు కూడా ఎంత ఉండాలమ్మా 4 rupees. నువ్వేం చేస్తున్నావు, అమౌంట్ ఎంత ఆఫర్ చేయాలి, మ్యాక్సిమం ఎంత అమౌంట్ ఆఫర్ చేయాలని అడిగాడు. నీకు తెలియదు కాబట్టి ఏమన్నాం, లెట్ ద అమౌంట్ టు బి ఆఫర్డ్ బై సిఇఓ టు టార్గెట్ కంపెనీ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అనుకుందాం. ఎక్స్ అనుకుంటే నీకు ఇప్పుడు టోటల్ ఎర్నింగ్స్ ఎంత అవుతుంది, 80 lakhs ప్లస్ 15,75,000 మైనస్ ఏంటమ్మా, ఆ ఎక్స్నే లోన్ పై నువ్వు ఇంట్రెస్ట్ పే చేయాలి కదా. అందుకే నేను ఏం చేసా, 80 lakhs ప్లస్ 15,75,000 మైనస్ ఎక్స్ ఇంటూ 15% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇంటూ 0.7 చేశా. ఎందుకు చేసా 0.7, ట్యాక్స్ సేవింగ్స్ ఉంటుంది కదా, నేను ఇంట్రెస్ట్ పే చేయడం వల్ల ట్యాక్స్ సేవింగ్ ఉంటుంది కాబట్టి ఇంటూ 0.7 చేశా. సో నా ఎర్నింగ్స్ ఆఫ్టర్ ట్యాక్స్ ఎంత ఉంటుంది, ఒకవేళ క్యాష్లో పే చేస్తే, నేను క్యాష్లో పే చేస్తే నాకు ఎర్నింగ్స్ ఆఫ్టర్ ట్యాక్స్ ఎంత ఉంటుంది, 80 lakhs ప్లస్ 15,75,000 మైనస్ ఇంట్రెస్ట్ ఆఫ్టర్ ట్యాక్స్ మైనస్ చేయాలి. ఎంత ఇంట్రెస్ట్ ఆఫ్టర్ ట్యాక్స్, ఎక్స్ ఇంటూ 15% ఇంటూ 0.7 డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ ఎన్ని 20 lakhs ఉంటాయి. ఎందుకని ఈసారి నేను క్యాష్లో పే చేస్తున్నాను కదా. ఐ నో ద టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ ఎంతమ్మా 20 lakhs. సో ఈక్వేషన్ సాల్వ్ చేస్తే ఎక్స్ ఎంత 150 lakhs. సో 150 lakhs నువ్వు క్యాష్ పే చేసావు అనుకో, ఇప్పటికీ కూడా నీ ఈపీఎస్ ఎంత ఉంటుంది 4 lakhs. నువ్వు మ్యాక్సిమం ఎంత ఆఫర్ చేయొచ్చు టార్గెట్ కంపెనీకి, క్యాష్లో అయితే 150 lakhs ఆఫర్ చేయొచ్చు. సో సిఇఓ షుడ్ ఆఫర్ 150 lakhs టు టార్గెట్ కంపెనీ టు మెయింటైన్ ఈపీఎస్ అట్ కరెంట్ లెవెల్. ఈపీఎస్ అనేది కరెంట్ లెవెల్ మెయింటైన్ చేయాలంటే ఎంత ఆఫర్ చేయాలి, 150 lakhs ఆఫర్ చేయాలి. క్లియరా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13 చూడనా. క్వశ్చన్ నెంబర్ 13 చూడండి. The following information relating to the acquiring company Abhiman Limited and the target company Abhishek Limited are available. Both the companies are promoted by multinational company Trident Limited. Trident నీకు బాగా గుర్తుందిగా, షేర్స్ కొన్నట్టున్నావు, అమ్మేసావుగా వెనక ముందే, అంతే ఉంటుంది. Promoters holding is 50% and 60% respectively in Abhiman and Abhishek Limited. అభిమాన్లు ఎంత 50%, అభిషేక్లు ఎంతమ్మా 60%. అభిమాన్ అండ్ అభిషేక్ షేర్ క్యాపిటల్ 200 lakhs, 100 lakhs, ఫ్రీ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్, paid up value per share, free float market capitalization, PE ratio 10 and 4. Trident Limited is interested to do justice to the shareholders of both the companies. ఇద్దరికి జస్టిస్ చేద్దామని చూస్తున్నారు. For the swap ratio, weights are assigned to different parameters by the board of directors as follows. ఇక్కడ కూడా వెయిట్స్ ఇచ్చాడు స్వాప్ రేషియోకి. బుక్ వాల్యూ 25%, ఎర్నింగ్స్ పర్ షేర్ 50%, మార్కెట్ ప్రైస్ ఎంతమ్మా 25. వాట్ ఈస్ ద స్వాప్ రేషియో బేస్డ్ ఆన్ అబవ్ వెయిట్స్ చేసినట్టున్న సిమిలర్ క్వశ్చన్. వాట్ ఈస్ ద బుక్ వాల్యూ, ఈపీఎస్ అండ్ ఎక్స్పెక్టెడ్ మార్కెట్ ప్రైస్ ఆఫ్ అభిమాన్ లిమిటెడ్ ఆఫ్టర్ అక్విజిషన్. అజ్యూమింగ్ PE ratio of Abhiman Limited remains unchanged and all assets and liabilities of Abhishek Limited are taken over at book value. అలాగే calculate promoters revised holding in
అభిమాన్ లిమిటెడ్ ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ చేసాం ఇది. అండ్ అలాగే ఆల్సో క్యాలిక్యులేట్ నెంబర్ ఆఫ్ షేర్స్, earnings per share and book value if after acquisition of Abhishek Limited, Abhiman Limited decided to issue bonus shares in the ratio of 1:2 and split the stock at as rupees 5 each fully paid up. ఈ క్వశ్చన్లో ఎక్స్ట్రా వచ్చిన పాయింట్ ఏంటమ్మా? ఆల్సో క్యాలిక్యులేట్ నెంబర్ ఆఫ్ షేర్స్, earnings per share, book value after acquisition. ఓకే, ఇప్పుడు ఇఫ్ డిసైడెడ్ టు ఇష్యూ బోనస్ షేర్స్ ఇన్ ద రేషియో ఆఫ్ 1:2. 1:2 అంటే ఫర్ ఎవ్రీ 2 shares 1 share. అలాగే స్ప్లిట్ ద స్టాక్ ఎట్ రూపీస్ 5 ఈచ్ ఫుల్లీ పేడ్. క్వశ్చన్ లెందీగా ఉంది కదా, ఏం చేద్దాం మరి? ఏం చేద్దాం అంటారు మరి? చేయడమే, వేరే ఉన్న దారి లేదు కదా. సొల్యూషన్ చూడండి, స్వాప్ రేషియో, పర్టికులర్స్ క్యాలిక్యులేషన్ అభిమాన్, క్యాలిక్యులేషన్ అభిషేక్. బుక్ వాల్యూ ఎంతమ్మా? బుక్ వాల్యూ ఎంత? బుక్ వాల్యూ ఎలా వస్తుంది? ఈక్విటీ షేర్ క్యాపిటల్ ప్లస్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. 200 + 800 1000. సెకండ్ కేసులో 100 + 500 600 lakhs. క్లియరా? బుక్ వాల్యూ పర్ షేర్ ఎలా వస్తుందమ్మా? బుక్ వాల్యూ డివైడ్ బై నెంబర్ ఆఫ్ షేర్స్. నెంబర్ ఆఫ్ షేర్స్ 1000 డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ షేర్స్ ఏంటమ్మా? 2 lakhs 200 lakhs 2 lakhs కదా. సో 500 rupees. సెకండ్ కేసులో 600 డివైడెడ్ బై 2 lakhs. ఇక్కడ కూడా 2 lakhs కదా. 2 lakhs ఏనా? సెకండ్ కేసులో కాదు, 1 lakh. 1 lakh 10 lakhs 10 lakhs అమ్మా. ఇక్కడ మిస్టేక్ ఉంది చూడండి. ఇక్కడ ఫస్ట్ ఓకే, 1000 lakhs డివైడ్ బై 2 lakhs. సెకండ్ కేసులో ఏంటమ్మా? 600 lakhs డివైడెడ్ బై 10 lakhs. ఎందుకంటే సెకండ్ కేసులో ఫేస్ వాల్యూ ఎంత? 10 rupees ఉన్నట్టు. క్లియరా? పిఈ రేషియో, పిఈ రేషియోలో వస్తుంది ఇచ్చేసాడా 10. మార్కెట్ క్యాపిటలైజేషన్ ఎంతమ్మా? ప్రమోటర్స్ ఎంత ఇచ్చాడు? 50%, 60% ఉన్నాడు. ప్రమోటర్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఇచ్చాడా? ఇవ్వలేదా? 400 డివైడ్ బై 50%, 128 డివైడెడ్ బై 40%. ఎందుకు ఇచ్చాం అలాగా? ఇచ్చాడా లేదా? ప్రమోటర్స్ది ఇవ్వలేదా? మరి ఎలా వచ్చింది 400? ఫ్రీ ఫ్లోట్ ఇచ్చాడా? ఎంత ఇచ్చాడు ఫ్రీ ఫ్లోట్? ఫ్రీ ఫ్లోట్ 400 ఇచ్చాడు కదా, అవునా? ప్రమోటర్స్ హోల్డింగ్ 50 అంటే ఫ్రీ ఫ్లోట్ ఎంత? 50. సో 400 ఎంతకి ఈక్వల్? 50కి ఈక్వల్. మనకి 100 కావాలి, అందుకని 400 డివైడ్ బై 50 చేసాం, 800 lakhs. సెకండ్ కేసులో ప్రమోటర్స్ హోల్డింగ్ 60 కదా, సో ఫ్రీ ఫ్లోట్ ఎంత? 40. ఎంత ఇచ్చాడు ఫ్రీ ఫ్లోట్? 128, అందుకే డివైడెడ్ బై 40 చేసాం. ఎంత? 320 lakhs. మార్కెట్ ప్రైస్ పర్ షేర్ ఎంతమ్మా? 800 lakhs డివైడెడ్ బై 2 lakhs. నెంబర్ ఆఫ్ షేర్స్ 400. సెకండ్ కేసులో 320 lakhs డివైడెడ్ బై 10 lakhs. ఇక్కడ కరెక్టే ఉంది, 32. ఎందుకు ఇవన్నీ చేస్తున్నాం మనం? స్వాప్ రేషియో ఫైండ్ అవుట్ చేయాలి కదా. ఈపీఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? ఈపీఎస్ ఈక్వల్ టు ఎంత? ఎంపీఎస్ డివైడ్ బై పిఈ రేషియో. ఎంత ఎంపీఎస్? 400 డివైడ్ బై 10, 40. 32 డివైడ్ బై 4, 8. ఫస్ట్లో క్యాలిక్యులేటర్ వాడారు, ఇప్పుడు వాడట్లేదండి. ఇప్పుడు బ్రెయిన్ వాడుతున్నారా? సో స్వాప్ రేషియో ఎంత అవుతుంది చెప్పండి? బేస్డ్ ఆన్ బుక్ వాల్యూ పర్ షేర్ ఎంతమ్మా? 60 డివైడెడ్ బై 500, 0.12. తర్వాత 32 డివైడెడ్ బై 400, 0.08. 8 డివైడ్ బై 40, 0.2. వీటిని ఏం చేయాలి ఇప్పుడు? వెయిటెడ్ యావరేజ్ చేయాలి. ఫెయిర్ డీల్ అన్నాడు కదా. స్వాప్ రేషియో బేస్డ్ ఆన్ ద అబవ్ వెయిట్స్, వెయిటెడ్ యావరేజ్ చేయడమే కదా. 0.25 ఇంటూ 0.12 ప్లస్ 0.25 ఇంటూ 0.08 ప్లస్ 0.5 ఇంటూ 0.2, 0.15. దాని మీనింగ్ ఏంటి? 1 షేర్కి అభిషేక్ చేస్తావా? 0.15 షేర్. 1 షేర్కి ఎన్ని ఇస్తామమ్మా? 0.15 షేర్. నెంబర్ ఆఫ్ షేర్స్ ఆఫ్టర్ ఎక్విజిషన్ ఎన్ని అవుతాయి?
ఆల్రెడీ ఒక 12 lakhs ఉన్నాయి, ఆల్రెడీ 2 lakhs, ఆల్రెడీ ఎంత ఉన్నాయమ్మా 2 lakhs ప్లస్ అక్కడ 10 lakhs ఉన్నాయి. 10 lakhsకి ఎన్ని ఇస్తావు నువ్వు? 10 lakhs ఇంటూ 0.15. సో టోటల్ ఎన్ని షేర్స్ అవుతాయి? 3,50,000 షేర్స్. క్లియరా? దానిలో ఏమైనా ఉందా? బుక్ వాల్యూ పర్ షేర్ ఆఫ్టర్ అక్విజిషన్ ఎంత అవుద్దమ్మా? బుక్ వాల్యూ అభిషేక్ ఎంత? అభిమాన్ ఏమో 1,000 lakhs, అభిషేక్ ఎంత? 600. టోటల్ ఎంత? 1,600. 1,600 lakhs డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ షేర్స్ ఏంటమ్మా? 3.5 lakhs. ఎంత? 457.142 బుక్ వాల్యూ పర్ షేర్. అర్నింగ్స్ పర్ షేర్ ఎంత అవుద్ది? 2 lakhs ఇంటూ 40 ప్లస్ 10 lakhs ఇంటూ 8. ఇది 10 lakhs ఇంటూ 8 అమ్మా. మొత్తం ఎంత అవుద్దమ్మా? 160 lakhs. చెప్పండి అమ్మా. 160 lakhs డివైడెడ్ బై 3.5 lakhs షేర్స్ ఎంత? 45.714. ఎంపీఎస్ ఆఫ్టర్ అక్విజిషన్. పీఈ రేషియో సేమ్ ఉంటుంది అన్నాడు. ఇంతకుముందు పీఈ రేషియో ఎంత ఉంది? 10. ఇప్పుడు ఎంత అవుద్దమ్మా? ఇప్పుడు కూడా 10 కాబట్టి మార్కెట్ ప్రైస్ పర్ షేర్ ఎంత? ఈపీఎస్ ఇంటూ పీఈ రేషియో. అలా 457.14 వచ్చింది. క్లియరా? బీ పార్ట్ అదే కదా అడిగింది. బీ పార్ట్ ఏమడిగాడు? బుక్ వాల్యూ, ఈపీఎస్, ఎంపీఎస్ ఆఫ్టర్ అక్విజిషన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఫస్ట్ పార్ట్లో ఏమడిగాడు? స్వాప్ రేషియో. క్లియరా? అస్సాం బ్రో. నెంబర్ ఆఫ్ షేర్స్ హెల్డ్ బై ప్రమోటర్ ఇన్ అభిమాన్ లిమిటెడ్ ఆఫ్టర్ అక్విజిషన్. ఆఫ్టర్ అక్విజిషన్ ఎన్ని షేర్స్ ఉంటాయి? 2 lakhs ఇంటూ 50%. అది కాకుండా 10 lakhs ఇంటూ 60% ఇంటూ 0.15. అంతేనా కదా? లేదంటే కొత్తగా ఇచ్చే 1,50,000లో ఎన్ని షేర్స్? 60%, 90,000. మొత్తం 1 lakh ప్లస్ 90, 1,90,000 షేర్స్. థ్యాంక్ యూ మనకింత. ఎంత మరి పర్సంటేజ్? ప్రమోటర్స్ రివైజ్డ్ హోల్డింగ్ పర్సంటేజ్ ఎంత అంటే 1,90,000 డివైడెడ్ బై 3,50,000, 54.285%. అంతేనా? ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఎంత అంటే అసలు ఫస్ట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఎంత? మార్కెట్ ప్రైస్ పర్ షేర్ 457.14 ఉంది ఇంటూ నెంబర్ ఆఫ్ షేర్స్ 3,50,000. టోటల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 1,600 lakhs. దాన్ని ఏం చేద్దాం? ఇంటూ ఎంత? 54.28% ప్రమోటర్ హోల్డింగ్. ఓకే, అంటే ఫ్రీ ఫ్లోట్ ఎంత ఉంటుంది? 45 పాయింట్ సంథింగ్. లేదంటే ఏం చేద్దామా? 1,600 lakhs ఇంటూ 54.28% చేయండి. ప్రమోటర్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ వస్తుంది. తర్వాత ఏం చేద్దాం? 1,600 lakhs మైనస్ ప్రమోటర్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఎంత వచ్చిందమ్మా? 731.52 lakhs. 731.52 lakhs అయినా కదా? చెక్ చేయండి అమ్మా. నేను తప్పు చేసి ఉండొచ్చు, ఇక్కడ క్లరికల్ మిస్టేక్స్ ఉంటాయి. 36 ఓకే ఐఎమ్ సారీ. చూసుకోండి అమ్మా, అది 36 అంట. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ షేర్స్ ఆఫ్టర్ బోనస్ ఇష్యూ. బోనస్ ఇష్యూ జరిగిందంట. బోనస్ ఇష్యూ తర్వాత మళ్ళీ ఈపీఎస్, ఎంపీఎస్, బుక్ వాల్యూ అడిగాడు. బోనస్ షేర్స్ ఏంటమ్మా? 2 షేర్స్కి 1 షేర్ అంటే 3,50,000 డివైడెడ్ బై 2 కదా బోనస్ షేర్స్. అంతేనా కదా? సో టోటల్ ఎన్ని అవుతాయి షేర్స్? 5,25,000. అక్కడితో ఆగాడా వీడు? అక్కడితో ఆగలా. అక్కడ నుంచి మళ్ళీ ఏం చేశాడు? 100 రూపీస్ ఫేస్ వాల్యూ అనేది 5 రూపీస్ చేశాడు, స్ప్లిట్ చేశాడు. 100 రూపీస్ ఫేస్ వాల్యూ అనేది 5 రూపీస్ ఫేస్ వాల్యూ చేశాడు. అంటే ఏంటి? 1 షేర్ని ఏం చేశాడమ్మా? 20 షేర్స్ చేశాడు. దానివల్ల ఏమవుద్ది? మార్కెట్లో మార్కెట్ ప్రైస్ ఏమవుతుంది? తగ్గిపోద్ది. నెంబర్ ఆఫ్ షేర్స్ పెరిగిపోతాయి కదా. ఇప్పుడు మొత్తం ఎన్ని షేర్స్ అవుతాయి? 5.25 lakhs ఇంటూ 20. టోటల్ ఎంత? 105 lakh షేర్స్. ఇప్పుడు ఈపీఎస్ ఎంత అంటే మళ్ళీ మామూలే. ఈసారి డివైడ్ బై ఎంత చేయాలి? 105. 2 lakhs ఇంటూ 40 ప్లస్ 10 lakhs ఇంటూ 8 డివైడ్ బై 105, 1.52. బుక్ వాల్యూ పర్ షేర్ 1,600 lakhs డివైడ్ బై 105, 15.23. ఇది అడిగాడా ఎంపీఎస్? లాస్ట్ పార్ట్లో ఎంపీఎస్ అడగలేదా? మార్కెట్ ప్రైస్ పర్ షేర్. ఓకే, అడగలేదేమో. క్వశ్చన్లు చూడండి అన్న. ఓకే అడగలేదు. ఓకే డన్. ఇదేంటమ్మా క్వశ్చన్ నెంబర్ 13. వీడియో పాజ్ చేసి ఒకసారి ఆన్సర్ చూసుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 14. ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ రిలేటింగ్ టు ఫార్చ్యూన్ ఇండియా లిమిటెడ్ హ్యాస్ 2 divisions. ఇది డీమెర్జర్ క్వశ్చన్ అమ్మా. 2 divisions ఉన్నాయి.
ఫార్మా డివిజన్ అండ్ ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ డివిజన్ ఎఫ్ఎంసీజీ ఉంది. ఒకటి ఫార్మా, ఇంకోటి ఏంటమ్మా ఎఫ్ఎంసీజీ. Paid up share capital of Fortune India Limited is consisting of 3,000 lakhs equity shares of rupee 1 each. మొత్తం ఎన్ని షేర్స్ ఉన్నాయి? 3,000 lakh equity shares. Fortune India Limited decided to demerge Pharma division as Fortune Pharma Limited with effect from 1/4/2009. With effect from 1/4/2009, they wanted to demerge. ఏంటమ్మా? ఫార్మా డివిజన్ సపరేట్ అయిపోద్ది ఫార్చ్యూన్ ఫార్మా నుంచి, అంతేనా? ఫార్చ్యూన్ ఇండియా నుంచి కొత్త డివిజన్ ఒకటి ఫామ్ అవుతుంది. ఏంటది? ఫార్చ్యూన్ ఇండియా లిమిటెడ్ డిసైడెడ్ టు డీమర్జ్ ఫార్మా డివిజన్ యాజ్ ఫార్చ్యూన్ ఫార్మా లిమిటెడ్. సో ఫార్మా డివిజన్ సపరేట్ అయిపోతుంది విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ 1/4/2009. డీటెయిల్స్ ఆఫ్ ఫార్చ్యూన్ ఇండియా యాజ్ ఆన్ 31st March 2009, యాజ్ ఆన్ 31st March 2009 అండ్ ఫార్చ్యూన్ ఫార్మా లిమిటెడ్ యాజ్ ఆన్ 1/4/2009 ఆర్ గివెన్ బిలో. చూసారు కన్ఫ్యూజ్ చేయడానికి? ఫార్చ్యూన్ ఇండియా రైట్ సైడ్ ఇచ్చాడు, ఫార్చ్యూన్ ఫార్మా లెఫ్ట్ సైడ్ ఇచ్చాడు. ఇది ఫార్చ్యూన్ ఫార్మా ఎప్పటి నుంచి అమ్మ డీమర్జ్ అయింది? 1/4/2009. ఈ వాల్యూస్ ఏమో యాజ్ ఆన్ 1/4/2009, ఈ వాల్యూస్ ఏంటి? యాజ్ ఆన్ 31st March 2009. అంటే దాని అర్థం ఏంటి? మీకు అర్థమైందా నేను చెప్పిన పాయింట్? ఇవేమో మెర్జ్డ్ ఎంటిటీ వాల్యూస్, ఇవేంటమ్మా? ఫార్మా, ఓన్లీ ఫార్మా. ఇప్పుడు నీకు ఎఫ్ఎంసీజీ కావాలనుకో, అది బట్ ఫార్చ్యూన్ ఇండియా ఫ్రమ్ 1/4/2009 కావాలనుకోండి, ఇప్పుడు ఈ వాల్యూస్లోంచి ఏం చేయాలి? ఫార్చ్యూన్ ఫార్మా వాల్యూస్ని మైనస్ చేయాలి. అప్పుడు నీకు ఫార్చ్యూన్ ఇండియా వాల్యూస్ ఆఫ్టర్ 1/4/2009 వస్తాయి. అట్వేనా? ఇచ్చిన వాల్యూస్ ఏంటి? యాజ్ ఆన్ 31st March 2009 ఇది అంటే మెర్జ్డ్ ఎంటిటీ వాల్యూస్ ఇచ్చాడు. అలాగే ఫార్మా డివిజన్ వాల్యూస్ ఫ్రమ్ 1/4/2009 ఇచ్చాడు. ఇప్పుడు నీకు ఎఫ్ఎంసీజీ ఫ్రమ్ 1/4/2009, నథింగ్ బట్ ఫార్చ్యూన్ ఇండియా ఆఫ్టర్ డీమెర్జర్ వాల్యూస్ కావాలంటే ఏం చేయాలి? మెర్జ్డ్ ఎంటిటీ వాల్యూస్ నుంచి ఫార్మా వాల్యూస్ని మైనస్ చేయాలి. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఆఫ్ ద కంపెనీ హ్యావ్ డిసైడెడ్ టు ఇష్యూ necessary equity shares of Fortune Pharma Limited of rupees 1 each without any consideration to the shareholders of Fortune India Limited. Board of Directors and they have decided to issue necessary equity shares of Fortune Pharma Limited. Pharma division separate అవుతుంది కదా, మరి ఫార్చ్యూన్ ఫార్మా లిమిటెడ్ కంపెనీలో షేర్స్ ఏం చేయాలి? ఆల్రెడీ ఫార్చ్యూన్ ఇండియా కంపెనీలో ఉన్న షేర్ హోల్డర్స్కి షేర్స్ ఇష్యూ చేయాలి కదా, అంతే కదమ్మా? అర్థమైందా మీకు? సో వాట్ ఏమంటున్నాడు? నెసెసరీ ఈక్విటీ షేర్స్ ఆఫ్ ₹1 వితౌట్ ఎనీ కన్సిడరేషన్ టు ద షేర్ హోల్డర్స్ ఆఫ్ ఫార్చ్యూన్ ఇండియా లిమిటెడ్ విల్ బీ ఇష్యూడ్. అంటే క్యాష్ ఏం పే చేయదు, ఓన్లీ ఏం ఇష్యూ చేస్తారు? ఈక్విటీ షేర్స్. సో ఫార్చ్యూన్ ఫార్మా లిమిటెడ్ షేర్స్ ఇష్యూ చేయాలి. ఎవరికి ఇష్యూ చేయాలి? ఫార్చ్యూన్ ఇండియా లిమిటెడ్ షేర్ హోల్డర్స్కి ఇష్యూ చేయాలి. ఫర్ దట్ పర్పస్ ఫాలోయింగ్ పాయింట్స్ ఆర్ టు బీ కన్సిడర్డ్. ట్రాన్స్ఫర్ లయబిలిటీస్ అండ్ అసెట్స్ అట్ బుక్ వాల్యూ. అసెట్స్ అండ్ లయబిలిటీస్ అన్నీ కూడా బుక్ వాల్యూకి ట్రాన్స్ఫర్ అయ్యాయి. ఎస్టిమేటెడ్ ప్రాఫిట్ ఫర్ ద ఇయర్ 2009-10 ఎంత? 11,400 lakhs for Fortune India Limited and 1,470 lakhs for Fortune Pharma Limited. 1,470 lakhs and for Fortune Pharma Limited. Estimated market price of Fortune Pharma Limited ఎంత? 24.5 per share. 24.5 per share. Average PE ratio of FMCG sector 42, Pharma sector ఎంత? 25. Which is to be expected for both the companies. Okay, so calculate the ratio in which shares of Fortune Pharma are to be issued to the shareholders of Fortune India Limited. A ratio issue होता है. Expected market price of Fortune India FMCG Limited. Book value per share of both the companies immediately after demerger. Simple question है ఇది, but first time question చదివినప్పుడు మీకు థాట్ రాదు ఎలా స్టార్ట్ చేయాలి. అంత వాల్యూస్ ఇచ్చాడు కదా, వాటితో సంబంధం లేదు ఫస్ట్ పార్ట్ ఆన్సర్ చేయడానికి. నీకేం చెప్పాడు? ఎస్టిమేటెడ్ ప్రాఫిట్ ఫర్ ద 2009-10 ఎంత అని చెప్పాడు? నెక్స్ట్ ఇయర్కి ఫార్చ్యూన్ ఫార్మా చెప్పండి ఎంత? ఫార్చ్యూన్ ఫార్మా 1,470 lakhs నెట్ ప్రాఫిట్ ఇచ్చాడు. ఎస్టిమేటెడ్ ప్రాఫిట్ ఇచ్చాడు కదా, అది వస్తే పక్కన పెడదాం. ఎస్టిమేటెడ్ మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఫార్చ్యూన్ ఫార్మా ఎంత? 24.5. పిఈ రేషియో ఎంత? పిఈ రేషియో 25 కదా, దాన్ని బట్టి మీరు ఎర్నింగ్స్ పర్ షేర్ చెప్పొచ్చు కదా. ఎస్టిమేటెడ్ ఈపీఎస్ చెప్పొచ్చా లేదా? ఎంతమ్మా ఎస్టిమేటెడ్ ఈపీఎస్? 24.5 డివైడెడ్ బై 25 ఎంతమ్మా? 0.98. అర్థమైందా? ఎస్టిమేటెడ్ ఈపీఎస్ ఎంత? 0.98. నీ దగ్గర ఎస్టిమేటెడ్ ప్రాఫిట్ ఉంది, ఎస్టిమేటెడ్ ఈపీఎస్ ఉంది, నువ్వేం ఫైండ్ అవుట్ చేయొచ్చు?
నెంబర్ ఆఫ్ షేర్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. ఎంత నెంబర్ ఆఫ్ షేర్స్? 1470 lakhs డివైడెడ్ బై 0.98 ఎంతమ్మా? 1500 lakh షేర్స్ అయిపోయింది. 1500 lakh షేర్స్. అర్థమైందా? మరి ఒరిజినల్గా ఫార్చ్యూన్ ఇండియాలో ఎన్ని షేర్స్ ఉన్నాయి? 3000 lakh షేర్స్ ఉన్నాయి. క్వశ్చన్ స్టార్టింగ్లో చూసాం 3000 lakh షేర్స్. ఫార్ములా ఎన్ని ఉన్నాయి? 1500 lakhs. అంటే ఎక్స్చేంజ్ రేషియో ఎంత? 1:2. అంటే 2 షేర్స్కి 1 షేర్ ఇష్యూ అవుతుంది. అయిపోయింది ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్ట్ ఏంటమ్మా? ఎక్స్పెక్టెడ్ మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఫార్చ్యూన్ ఇండియా ఎఫ్ఎంసీజీ లిమిటెడ్. ఎక్స్పెక్టెడ్ మార్కెట్ ప్రైస్ ఎంత అవుతుంది? నీ దగ్గర ప్రాఫిట్ ఇచ్చాడు ఎంత? 11,400 డివైడ్ బై నెంబర్ ఆఫ్ షేర్స్ ఎన్ని? 3000 కదా. 3000 lakhs. 11,400 డివైడ్ బై 3000 lakhs ఎంత? 3.8 ఎర్నింగ్స్ పర్ షేర్. పీఈ రేషియో ఇచ్చాడు. ఎంత ఉంటుందంటే పీఈ రేషియో ఎఫ్ఎంసీజీ? 42. సో 42 ఇంటూ 3.8 అంతే కదమ్మా. అయిపోయింది. నెక్స్ట్ బుక్ వాల్యూ పర్ షేర్ ఆఫ్ బోత్ ద కంపెనీస్ ఇమీడియట్లీ ఆఫ్టర్ డీమెర్జర్. బుక్ వాల్యూ ఎలా వస్తుంది? టోటల్ అసెట్స్ మైనస్ అవుట్ సైడ్ లయబిలిటీస్. టోటల్ అసెట్స్ మైనస్ అవుట్ సైడ్ లయబిలిటీస్. లేదా ఏం చేయొచ్చు? ఈక్విటీ షేర్ క్యాపిటల్ ప్లస్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. అలానే చేయొచ్చు. క్లియరా? చూడండి ఫస్ట్ పార్ట్. నెంబర్ ఆఫ్ షేర్స్ ఇన్ ఫార్చ్యూన్ ఇండియా లిమిటెడ్ ఎంతమ్మా? 3000 lakhs. ఎస్టిమేటెడ్ ప్రాఫిట్ ఆఫ్ ఫార్చ్యూన్ ఫార్మా లిమిటెడ్ ఎంత? 1470 lakhs. ఎస్టిమేటెడ్ మార్కెట్ ప్రైస్ ఎంతమ్మా? 24.5. పీఈ రేషియో ఆఫ్ ఫార్చ్యూన్ ఫార్మా ఎంతమ్మా? 25. ఈపీఎస్ ఎంత? 24.5 డివైడ్ బై 25 0.98 రూపీస్. నెంబర్ ఆఫ్ షేర్స్ ఆఫ్ ఫార్చ్యూన్ ఫార్మా లిమిటెడ్ ఎంత? 1470 lakhs డివైడెడ్ బై 0.98 నథింగ్ బట్ 1500 lakh షేర్స్. సో ద రేషియో ఇన్ విచ్ ఫార్చ్యూన్ ఫార్మా షేర్స్ ఆర్ టు బి ఇష్యూడ్ టు ద షేర్ హోల్డర్స్ ఆఫ్ ఫార్చ్యూన్ ఇండియా లిమిటెడ్ ఎంత? 0.5. సో 1500 డివైడ్ బై 3000. క్లియరా? ఫస్ట్ పార్ట్. నెక్స్ట్ ఈపీఎస్ ఆఫ్ ఎఫ్ఎంసీజీ 11,400 lakhs divided by 3,000 lakhs 3.8. PE ratio of FMCG 42. MPS of FMCG 42 into 3.8 159.6. Book value per share of both companies after demerger. Fortune India తీసుకుందాం బిఫోర్ demerger. Fortune Pharma ఇదేనమ్మా Fortune India FMCG. టోటల్ అసెట్స్ ఎంత చూడండి? అసెట్స్ టోటల్ 70,000 అంతేనా? ఇచ్చాడా? ఫార్చ్యూన్ ఫార్మా ఎంతమ్మా? 25,100 ఇచ్చాడా? అసెట్స్ టోటల్ అమ్మా 25,100. బిఫోర్ డీమేజర్ టోటల్ అసెట్స్ ఎంత? 70,000. ఆఫ్టర్ డీమేజర్ ఫార్మా ఎంత? 25,100. అంటే ఎఫ్ఎంసీజీ ఎంత అవుద్ది? 44,900 రిమైనింగే కదా. లెస్ అవుట్ సైడ్ లయబిలిటీస్. అవుట్ సైడ్ లయబిలిటీస్ ఎంతమ్మా? 25,000. ఫార్చ్యూన్ ఇండియా ఫార్మా ఎంత? 4,100. ఫార్చ్యూన్ ఇండియా ఎంత అవుతుంది? 20,900. ఇది నెట్వర్త్. నెట్వర్త్ అంటే నథింగ్ బట్ బుక్ వాల్యూ. సో బిఫోర్ డీమేజర్ ఎంత నెట్వర్త్? 45,000. ఆఫ్టర్ డీమేజర్ ఫార్చ్యూన్ ఫార్మా ఎంతమ్మా? 21,000. ఫార్చ్యూన్ ఇండియా ఎఫ్ఎంసీజీ ఎంత? 24,000. వాడు అడిగింది ఏంటమ్మా? బుక్ వాల్యూ పర్ షేర్ ఆఫ్టర్ డీమేజర్. సో 21,000 డివైడెడ్ బై 1,500 lakhs ఫస్ట్ కేసులో. సో బుక్ వాల్యూ 14. సెకండ్ కేసులో 24,000 lakhs డివైడెడ్ బై 3,000 ఎంతమ్మా? 8 పర్ షేర్. క్లియరా? క్వశ్చన్ లెందీగా ఉంది బట్ సొల్యూషన్ ఏంటి? సింపుల్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15 చూడండి అన్న. క్వశ్చన్ నెంబర్ 15. AFC Limited wishes to acquire BCD Limited. The shares issued by the two companies are 10 lakhs and 5 lakhs respectively. ABC Limited wishes to acquire BCD Limited. Calculate the increase in the total value of BCD Limited resulting from the acquisition on the basis of following conditions. In the conditions, current expected growth rate of BCD Limited ఎంతమ్మా? 7%. Expected growth rate under control of AFC Limited without any additional capital ఎంత? 8%. నార్మల్గా గ్రోత్ రేట్ 7%, బట్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ AFC లిమిటెడ్ ఎంతమ్మా? 8%. కరెంట్ మార్కెట్ ప్రైస్ పర్ షేర్ ఆఫ్ AFC లిమిటెడ్ ఎంత? 100 రూపీస్ ఉంది కరెంట్ మార్కెట్ ప్రైస్. కరెంట్ మార్కెట్ ప్రైస్ పర్ షేర్ ఆఫ్ BCD లిమిటెడ్ ఎంత? 20 రూపీస్. కరెంట్ డివిడెండ్ పర్ షేర్ ఎంత? కరెంట్ డివిడెండ్ పర్ షేర్ ఆఫ్ BCD లిమిటెడ్ 0.60.
On the basis of aforesaid conditions, calculate the gain or a loss to shareholders of both the companies if AFC Limited were to offer one of its shares for every 4 shares of a BCD Limited. అది సెకండ్ పార్ట్. సో ఫస్ట్ పార్ట్ ఏంటంటే calculate the increase in the value of BCD Limited resulting from the acquisition on the basis of following conditions. AFC Limited BCD Limitedని అక్వైర్ చేస్తుంది. అక్వైర్ చేయడం వల్ల మెయిన్ జరిగేది ఏంటంటే గ్రోత్ రేట్ ఇంతకుముందు 7 ఉండేది, ఇప్పుడు ఎంత అవుద్ది 8% అవుతుంది. BCD లిమిటెడ్ కరెంట్ మార్కెట్ ప్రైస్ పర్ షేర్ ఎంత ఉందమ్మా 20 ఉన్నది కాస్త ఏమవుద్ది, గ్రోత్ రేట్ ఇంక్రీజ్ అయితే మార్కెట్ ప్రైస్ ఇంక్రీజ్ అవుద్ది, దానివల్ల టోటల్ వాల్యూ ఆఫ్ BCD లిమిటెడ్ కూడా ఇంక్రీజ్ అవుద్ది. కరెంట్ డివిడెండ్ పర్ షేర్ ఎంత ఇచ్చాడమ్మా 0.6. ఓకే, సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఆల్రెడీ కరెంట్ మార్కెట్ ప్రైస్ ఇచ్చాడు, P0 ఇచ్చాడు, కరెంట్ డివిడెండ్ ఇచ్చాడు, కరెంట్ గ్రోత్ రేట్ ఇచ్చాడు. అది యూస్ చేసి ఏం చేస్తాం, కేఈ ఫైండ్ అవుట్ చేస్తాం. ఏం ఫైండ్ అవుట్ చేస్తామా, కేఈ కాస్ట్ ఆఫ్ ఈక్విటీ 1 రూపీ. ఏదో ఒక పదం తెలిసినట్టుంది. రిక్వైర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఫైండ్ అవుట్ చేసి మళ్ళీ ఏం చేద్దాం, మళ్ళీ కొత్త గ్రోత్ రేట్ తీసుకొని న్యూ మార్కెట్ ప్రైస్ క్యాలిక్యులేట్ చేయాలి. న్యూ మార్కెట్ ప్రైస్ క్యాలిక్యులేట్ చేసి ఇంక్రీజ్ ఇన్ ద టోటల్ వాల్యూ ఆఫ్ BCD లిమిటెడ్ క్యాలిక్యులేట్ చేస్తాం. అర్థమైందా, అర్థం కాలేదా? సరే చూడండి సొల్యూషన్. అలాగే క్యాలిక్యులేట్ ద గెయిన్ టు ద షేర్ హోల్డర్స్ ఆఫ్ బోత్ ద కంపెనీస్ ఇఫ్ AFC లిమిటెడ్ pays 22 ఫర్ ఈచ్ షేర్ ఆఫ్ BCD లిమిటెడ్ అస్యూమింగ్ PE రేషియో ఆఫ్ AFC లిమిటెడ్ డస్ నాట్ చేంజ్ ఆఫ్టర్ ద మెర్జర్. స్ట్రైట్ అవే ఈచ్ షేర్కి ఎంత పే చేస్తారు, 22 రూపీస్ పే చేస్తారు. PE రేషియో ఆఫ్ AFC లిమిటెడ్ డస్ నాట్ చేంజ్ ఆఫ్టర్ మెర్జర్. EPS ఆఫ్ AFC లిమిటెడ్ ఎంత 8 అండ్ BCD ఎంతమ్మా 2.5. ఇట్ ఈస్ అస్యూమ్డ్ దట్ AFC లిమిటెడ్ ఇన్వెస్ట్ ఇట్స్ క్యాష్ టు earn 10%. సో చూద్దాం ఒక్కొక్క పార్ట్. బిఫోర్ అక్విజిషన్ మార్కెట్ ప్రైస్ పర్ షేర్ ఆఫ్ BCD లిమిటెడ్ ఎంతమ్మా 20 కదా. బిఫోర్ అక్విజిషన్ గ్రోత్ రేట్ ఎంత 7%. ఎక్స్పెక్టెడ్ డివిడెండ్ పర్ షేర్ ఎంత 0.6. యాక్చువల్గా ICICI బుక్లో కరెంట్ డివిడెండ్ని ఎక్స్పెక్టెడ్ డివిడెండ్ అని తీసుకున్నాడు, మనం కూడా అలాగే కంటిన్యూ చేస్తాం. యాక్చువల్గా అయితే ఇచ్చింది ఏంటి మాకు కరెంట్ డివిడెండ్, దాన్నే మనం D1గా కన్సిడర్ చేస్తాం. సో KE ఈజ్ ఈక్వల్ టు D1/P0 ప్లస్ G, అంతేనా? ఓకే, D1/P0 ప్లస్ G ప్లస్ G అనేది డినామినేటర్లో రాకూడదు, సైడ్కి రావాలి, అంతే కదా. డినామినేటర్లో రాసింది ఇక్కడ, బట్ డినామినేటర్ కాదు, ఎక్కడ రావాలమ్మా సైడ్. D1/P0 ప్లస్ సపరేట్లీ G. సో 0.6 డివైడెడ్ బై 20 ప్లస్ 7%. 0.6 డివైడ్ బై 20 ఎంత వస్తుందమ్మా 0.66 డివైడెడ్ బై 0.03, నథింగ్ బట్ 3% ప్లస్ 7% ఎంత 10%. అయిపోయింది కదా. మార్కెట్ ప్రైస్ పర్ షేర్ ఆఫ్ BCD లిమిటెడ్ ఆఫ్టర్ అక్విజిషన్ ఎంత అవుద్ది, P0 ఈక్వల్ టు D1/KE మైనస్ G, అంతేనా. సో 0.6 డివైడెడ్ బై 0.1 మైనస్ 0.08. సో P0 ఈక్వల్ టు 30. 20 రూపీస్ ఉండేది ఎంత అయిందమ్మా 30. సో ఇంతకుముందు కంపెనీ వాల్యూ ఎంత 5 lakhs షేర్స్ ఇంటూ 20, ఇప్పుడు ఎంత అయింది 5 lakhs ఇంటూ 30. వాల్యూ ఎంత ఇంక్రీజ్ అయింది 50 lakhs. 5 lakhs ఇంటూ 30 మైనస్ 20, సో 50 lakhs. క్లియరా, అర్థమైందా? ఇది ఫస్ట్ పార్ట్. నెక్స్ట్ వాల్యూ ఆఫ్ AFC లిమిటెడ్ ఎంతమ్మా ఓవరాల్గా వాల్యూ ఆఫ్ AFC లిమిటెడ్ 10 lakhs ఇంటూ 100 ఇచ్చాడు కదా. AFC లిమిటెడ్ మార్కెట్ ప్రైస్ ఎంత 100 lakhs. వాల్యూ ఆఫ్ BCD లిమిటెడ్ ఎంత ఆఫ్టర్ అక్విజిషన్ 5 lakhs ఇంటూ 30 150. టోటల్ ఎంత అవుద్దమ్మా 1150 lakhs. గెయిన్ క్యాలిక్యులేట్ చేయమన్నాడు ఈసారి. నెంబర్ ఆఫ్ షేర్స్ ఆఫ్టర్ అక్విజిషన్ చెప్పాడు కదా, ఎక్స్చేంజ్ రేషియో ఫర్ ఎవ్రీ 4 shares 1 share ఇస్తా అన్నాడు. ఆల్రెడీ 10 lakhs ఉన్నాయి, కొత్తగా ఇష్యూ చేసేవి 5 lakhs డివైడ్ బై 4, టోటల్ ఎంతమ్మా 11.25 lakhs. ఇప్పుడు మార్కెట్ ప్రైస్ నథింగ్ బట్ వాల్యూ పర్ షేర్ ఆఫ్టర్ అక్విజిషన్ ఎంత అవుద్ది 1150 డివైడెడ్ బై 11.25 lakhs, నథింగ్ బట్ 102.22 రూపీస్ అవుతుంది. ఎంత అవుద్దమ్మా 102.22 రూపీస్, అంతేనా కదా. సో గెయిన్ టు ద షేర్ హోల్డర్స్ ఆఫ్ AFC లిమిటెడ్ ఎంత అంటే 102.22 మైనస్ 100 రూపీస్ ఉన్న షేర్ ఎంత అవుతుంది 102.22. సో వాళ్ళకి బెనిఫిట్ ఎంత 2.22. మరి ఈ BCD లిమిటెడ్ వాళ్ళకి ఏంటి 4 shares ఇస్తున్నారు, ఈచ్ షేర్ వర్త్ ఎంత 20, అంటే టోటల్ ఎంత 80.
వాళ్ళు 80 రూపీస్ ఇస్తే ఎంత వస్తుంది వాళ్ళకి? 102.22. వాళ్ళకి వచ్చే బెనిఫిట్ ఎంత? 22.22. వాళ్ళకి వచ్చే బెనిఫిట్ ఎంతమ్మా? 22.22. అది సెకండ్ పార్ట్. సెకండ్ పార్ట్లో మనం క్యాలిక్యులేట్ చేయమంది గెయిన్ టు ద షేర్ హోల్డర్స్ ఆఫ్ ఏఎఫ్సి లిమిటెడ్, గెయిన్ టు ద షేర్ హోల్డర్స్ ఆఫ్ బీసీడీ లిమిటెడ్. ఏఎఫ్సి లిమిటెడ్ వాళ్ళకి గెయిన్ ఎంత అంటే 100 రూపీస్ ఉన్న షేర్ ఎంత అవుతుంది? 102.22. సో వాళ్ళకి గెయిన్ ఎంత? 2.22. బీసీడీ లిమిటెడ్ వాళ్ళకి 4 షేర్స్ ఇస్తున్నారు, ఈచ్ షేర్ ఎంత? 20. సో 80కి 102.22 వస్తుంది. సో 22.22. క్లియరా? నెక్స్ట్ గెయిన్ టు ద షేర్ హోల్డర్స్ ఆఫ్ బీసీడీ లిమిటెడ్. ఇప్పుడు ఇది క్యాష్ డైరెక్ట్ నువ్వు 22 రూపీస్ ఇచ్చి తీసేసుకుంటున్నావు. అప్పుడు ఏఎఫ్సి లిమిటెడ్ వాళ్ళకి వచ్చే బెనిఫిట్ ఎంత? 20 రూపీస్ షేర్ 22 వస్తుంది. సో 2 రూపీస్ వస్తుంది వాళ్ళకి స్ట్రైట్ అవే బీసీడీ లిమిటెడ్ వాళ్ళకి పర్ షేర్. ఇక్కడ ఈ 22.22 అనేది పర్ షేర్ కదమ్మా, మొత్తం 4 షేర్లకి 22.22. మరి ఏఎఫ్సి లిమిటెడ్ వాళ్ళ పరిస్థితి ఏంటి? క్యాలిక్యులేషన్ ఆఫ్ గెయిన్ టు ద షేర్ హోల్డర్స్ ఆఫ్ ఏఎఫ్సి లిమిటెడ్. వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఈసారి క్యాష్లో పే చేశారు కదా, ఈసారి ఎంత వస్తుంది వీళ్ళకి? 10 lakhs ఇంటూ ఎర్నింగ్స్ పర్ షేర్ ఎంత? 8 ప్లస్ 5 lakhs ఇంటూ 2.5. టోటల్ మొత్తం ఎవరిది అవుద్ది? ఏఎఫ్సి లిమిటెడ్ వాళ్ళది. మైనస్ క్యాష్ పే చేస్తున్నారు కదా ఎంత? 5 lakh షేర్స్ ఇంటూ 22 ఇంటూ ఇంట్రెస్ట్ ఎంత? 10%. అది మైనస్ చేయాలి కదమ్మా. సో అందుకని 10 lakhs ఇంటూ 8 ప్లస్ 5 lakhs ఇంటూ 2.5 మైనస్ 5 lakhs ఇంటూ 22 ఇంటూ 10%. ఈసారి ఎంత ఎర్నింగ్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్? 81.5 lakhs. అర్థమైందా? ఈపీఎస్ ఎంత అవుద్ది? 81.5 lakhs డివైడ్ బై 10 lakhs, 8.15. ఓకే, అర్థమవుతుందా? పిఈ రేషియో ఎంతమ్మా? మార్కెట్ ప్రైస్ డివైడెడ్ బై ఈపీఎస్. యాజ్ ఆఫ్ నో ప్రెసెంట్ పిఈ రేషియో ఎంత ఉంది? 100 డివైడెడ్ బై 8, 12.5. ఆఫ్టర్ ఎక్విజిషన్ కూడా పిఈ రేషియో సేమ్ ఉంటుంది కదా. అలాంటప్పుడు ఎంపీఎస్ ఆఫ్టర్ ఎక్విజిషన్ ఎంత ఉంటుందమ్మా? సో 12.5 ఇంటూ 8.15, నథింగ్ బట్ 101.875. సో అంటే 100 రూపీస్ ఉండే షేర్ ఎంత అవుతుంది? 101.875. సో 1.875 గెయిన్ పర్ షేర్. మీకు అర్థమైందా? న్యూ ఎర్నింగ్స్ క్యాలిక్యులేట్ చేసామమ్మా. న్యూ ఎర్నింగ్స్ పర్ షేర్ క్యాలిక్యులేట్ చేసి మళ్ళీ ఏం చేసాం? పిఈ రేషియోతో మల్టిప్లై చేసాం. పిఈ రేషియో క్వశ్చన్లు ఇవ్వలేదు కాబట్టి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మార్కెట్ ప్రైస్, ఎగ్జిస్టింగ్ ఈపీఎస్ తీసుకొని ఆల్రెడీ పిఈ రేషియో ఎంత ఉందో క్యాలిక్యులేట్ చేసాం. సో పిఈ రేషియో విల్ రిమైన్ అన్చేంజ్ ఆఫ్టర్ అక్విజిషన్ అన్న ఒక అజంప్షన్తో ఏం చేసాం? ఎంపీఎస్ ఆఫ్టర్ అక్విజిషన్ క్యాలిక్యులేట్ చేసాం. సో 12.5 ఇంటూ 8.15. సో 101.875. గెయిన్ ఎంత అంటే 101.875 మైనస్ 100. సో 1.875. క్లియరా? అర్థమైందా క్వశ్చన్? ఇక్కడ ఏంటంటే కరెంట్ డివిడెండ్ని మనం ఏంటి ఎక్స్పెక్టెడ్ డివిడెండ్గా కన్సిడర్ చేస్తాం, D1గా. సో ఐసీఐ బుక్లో అలా ఉంది, మనం కూడా అలాగే కంటిన్యూ చేస్తాం. ఓకే, క్లియరా? క్వశ్చన్ నెంబర్ 16 చూడండి. లాస్ట్ క్వశ్చన్, ఇంకా అయిపోయింది మనకి. లాస్ట్, కమాన్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్. ఇవన్నీ డైలాగులు కాదు కానీ క్వశ్చన్ చూడండి. ఆర్ లిమిటెడ్ అండ్ ఎస్ లిమిటెడ్ ఆర్ కంపెనీస్ దట్ ఆపరేట్ ఇన్ ద సేమ్ ఇండస్ట్రీ. ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆఫ్ బోత్ ద కంపెనీస్ ఫర్ ద కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్ ఆర్ యాజ్ ఫాలోస్. ఆర్ లిమిటెడ్, ఎస్ లిమిటెడ్ ఇచ్చాడు, ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఇచ్చాడు, రీటైన్ ఎర్నింగ్స్ ఇచ్చాడు, నాన్ కరెంట్ లయబిలిటీస్ ఏమన్నాయమ్మా? 16% లాంగ్ టర్మ్ డెట్, అలాగే కరెంట్ లయబిలిటీస్, అసెట్స్, నాన్ కరెంట్ అసెట్స్, కరెంట్ అసెట్స్, బ్యాలెన్స్ షీట్ ఇచ్చాడు. అయిపోయిందా? ఇన్కమ్ స్టేట్మెంట్ ఆర్ లిమిటెడ్, ఎస్ లిమిటెడ్. నెట్ సేల్స్ ఇచ్చాడు, కాస్ట్ ఆఫ్ అ గూడ్స్ సోల్డ్, గ్రాస్ ప్రాఫిట్, ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్, ఇంట్రెస్ట్, ఎర్నింగ్స్ బిఫోర్ ట్యాక్స్, ట్యాక్సెస్, ఎర్నింగ్స్ ఆఫ్టర్ ట్యాక్స్. అడిషనల్ ఇన్ఫర్మేషన్: నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్, dividend payout ratio, market price per share. Assume that both the companies are in process of negotiating a merger through exchange of equity shares. You are required to first ఏం చేయాలి? Decompose the share price of both the companies into EPS and PE components. ఫస్ట్ ఏం చేయాలి మనం? షేర్ ప్రైస్ని ఈపీఎస్ అండ్ పిఈ రేషియో, షేర్ ప్రైస్ నుంచి ఈపీఎస్ ఫైండ్ అవుట్ చేయాలి, పిఈ కాంపోనెంట్స్ క్యాలిక్యులేట్ చేయాలి. Also segregate their EPS figures into return on equity and book value, intrinsic value per share components. Estimate future EPS growth rate for both the companies. And third part, based on expected operating synergies, R Limited estimated that the intrinsic value of S Limited
Equity share would be rupees 25 per share on its acquisition. You are required to develop a range of justifiable equity share exchange ratio that can be offered by R Limited to the shareholder of S Limited based on your analysis of part 1 and 2. Would you expect the negotiated terms to be closer to the upper or lower exchange ratio limits and why? క్వశ్చనే ఫాలో అవ్వలేదు కదా మీరు. ఫస్ట్ ఏమంటున్నాడమ్మా, ఫస్ట్ ఏమో ఈపీఎస్ అండ్ పిఈ కాంపోనెంట్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు, తర్వాత రిటర్న్ ఆన్ ఈక్విటీ అండ్ బుక్ వాల్యూ, ఆ తర్వాత ఏంటమ్మా ఎస్టిమేటెడ్ ఫ్యూచర్ గ్రోత్ రేట్, ఎస్టిమేటెడ్ ఫ్యూచర్ ఈపీఎస్ గ్రోత్ రేట్. థర్డ్ పార్ట్ చూడండి, లెండింగ్ ఉంది కాబట్టి మీరు అసలు కాన్సన్ట్రేట్ చేయాలి. బేస్డ్ ఆన్ ఎక్స్పెక్టెడ్ ఆపరేటింగ్ సినర్జీ, ఆర్ లిమిటెడ్ ఎస్టిమేటెడ్ దట్ ఇంట్రెన్సిక్ వాల్యూ ఆఫ్ ఎస్ లిమిటెడ్ ఎంత ఉంటుందంట, 25 per share ఆన్ ఇట్స్ అక్విజిషన్ తర్వాత ఇంట్రెన్సిక్ వాల్యూ ఎంత ఉంటుంది, 25. యు ఆర్ రిక్వైర్డ్ టు డెవలప్ అ రేంజ్ ఆఫ్ జస్టిఫైయబుల్ ఈక్విటీ షేర్ ఎక్స్చేంజ్ రేషియో. జస్టిఫైయబుల్ ఈక్విటీ షేర్ ఎక్స్చేంజ్ రేషియో రేంజ్ ఒకటి డెవలప్ చేయాలి మనం. దట్ కెన్ బి ఆఫర్డ్ బై ఆర్ లిమిటెడ్ టు ద షేర్ హోల్డర్స్ ఆఫ్ ఎస్ లిమిటెడ్. నెక్స్ట్, based on your analysis on part 1 and 2, would you expect the negotiated terms to be closer to upper or lower exchange ratio? ఎక్స్చేంజ్ రేషియో రేంజ్ ఒకటి మనం డెవలప్ చేయాలి. డెవలప్ చేసిన తర్వాత ఏం చెప్పాలి, ఈ నెగోషియేటెడ్ టర్మ్స్ ఉంటాయి కదా, అవి అప్పర్ లిమిటెడ్కి క్లోజర్గా ఉంటాయా, లోవర్ లిమిట్కి క్లోజర్గా ఉంటాయా అని చెప్పాలి. ఇప్పుడు నేను చెప్తే ఏం అర్థం అవ్వదు కాబట్టి సొల్యూషన్ చూద్దాం. ఫస్ట్ ఏంటమ్మా, క్యాలిక్యులేషన్ ఆఫ్ ఈపీఎస్, పిఈ రేషియో, బుక్ వాల్యూ పర్ షేర్, పర్టికులర్స్ ఆర్ లిమిటెడ్, ఎస్ లిమిటెడ్. ఈట్ ఇచ్చాడు, ఈట్ ఎర్నింగ్స్ ఆఫ్టర్ ట్యాక్స్ ఇచ్చాడు క్వశ్చన్లో 5,33,000, 2,49,600 ఇచ్చాడా. నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ ఇచ్చారా, 2 lakhs అండ్ 1,60,000. ఇప్పుడు ఏం క్యాలిక్యులేట్ చేద్దాం, ఈపీఎస్. లాస్ట్కి వచ్చాం వినండియా. ఎర్నింగ్స్ పర్ షేర్ ఎంత, ఎర్నింగ్స్ పర్ షేర్ ఎంతమ్మా, 2.665, 1.56. క్లియరా. ఎంపీఎస్ 50, 20 ఇచ్చేసాడు ఎంపీఎస్. ఇప్పుడు పిఈ రేషియో ఎలా వస్తుంది చెప్పండి, ఎంపీఎస్ డివైడ్ బై ఈపీఎస్. వండర్ఫుల్, 18.76 టైమ్స్, ఇక్కడ ఎంత, బట్ 12.82 టైమ్స్. అయిపోయిందా. ఇప్పుడు బుక్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. ఎలా వస్తుంది బుక్ వాల్యూ, ఈక్విటీ షేర్ క్యాపిటల్ ప్లస్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్, 24 lakhs ఫస్ట్ కేసులో. సెకండ్ కేసులో ఎంతమ్మా, 16 lakhs. ఇప్పుడు బుక్ వాల్యూ పర్ షేర్ ఎలా వస్తుంది, డివైడ్ బై నెంబర్ ఆఫ్ షేర్స్. సో 24 lakhs డివైడెడ్ బై 2 lakhs, 12. సెకండ్ కేసులో ఎంతమ్మా, 16 lakhs డివైడ్ బై 1,60,000, 10. రిటర్న్ ఆన్ ఈక్విటీ ఎలా వస్తుంది, ఈపీఎస్ డివైడ్ బై బుక్ వాల్యూ. రిటర్న్ ఆన్ ఈక్విటీ అంటే ఎలా వస్తుందమ్మా, అర్నింగ్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్హోల్డర్స్ డివైడెడ్ బై ఈక్విటీ. ఈటీ డివైడ్ బై బుక్ వాల్యూ చేయొచ్చు, లేదా ఈపీఎస్ డివైడెడ్ బై బుక్ వాల్యూ ఫర్ షేర్. ఎక్స్ప్రెషన్స్ ఇస్తారండి, చెప్పండి. రిటర్న్ ఆన్ ఈక్విటీ, సో ఎంత, బుక్ వాల్యూ పర్ షేర్ 12 కదా. ఈపీఎస్ ఎంత ఫస్ట్ కేసులో, 2.665. సో 2.665 డివైడెడ్ బై 12 ఇంటూ 100, సో 22.208. సెకండ్ కేసులో అర్థమైందా. సి డివైడెడ్ బై జీ చేయొచ్చు, లేదా ఏ డివైడెడ్ బై ఎఫ్ చేయొచ్చు. క్లియరా. గ్రోత్ రేట్ ఫార్ములా ఏంటంటే బిఆర్ ఏంటమ్మా, బిఆర్. బి అంటే ఏంటి, రిటెన్షన్ రేషియో. ఆర్ అంటే పి అంటే రిటెన్షన్ రేషియో, ఆర్ అంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ. రిటెన్షన్ రేషియో 0 అనుకోండి, ఏ రోజు ఆ రోజు తాగేసి పడుకున్నాం అనుకోండి, గ్రోత్ ఉండదు. గ్రోత్ ఎప్పుడు ఉంటుంది, దాచుకోవాలి. రిటెన్షన్ రేషియో ఎక్కువ ఉండాలి. 100 రూపీస్ ఎర్నింగ్స్ ఉంటే 10 రూపీస్తో ఆమ్లెట్ తినేసి 90 రూపీస్ ఏంటమ్మా, పెగ్గేసి పడుకుంటే ఉండదమ్మా గ్రోత్ రేట్. 90 ఏం చేయాలి, నువ్వు రీటైన్ చేసుకోవాలి. 90 ఏం చేయాలమ్మా, రీటైన్ చేసుకోవాలి. అలా కాకుండా 100 రూపీస్ కూడా ఖర్చు చేసావు అనుకోండి, అప్పుడేంటి, గ్రోత్ ఉండదు. సో గ్రోత్ రేట్ అనేది 2 factors పైన డిపెండ్ అయి ఉంటుంది. ఒకటి రిటెన్షన్ రేషియో, రెండోది
రిటర్న్ ఆన్ ఈక్విటీ. మళ్ళీ నువ్వు ఇన్వెస్ట్మెంట్ చేస్తే రిటర్న్ వస్తుంది కదా, ఆ రేట్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఏందో మీరు, గ్రోత్ రేట్ ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ ఆర్, బిఆర్. బి ఈజ్ ఈక్వల్ టు రిటెన్షన్ రేషియో, ఆర్ అంటే ఏంటమ్మా రిటర్న్ ఆన్ ఈక్విటీ. సో మొత్తానికి గ్రోత్ రేట్ ఆఫ్ ఆర్ లిమిటెడ్ ఎంత, రిటెన్షన్ రేషియో ఎంత ఉంది ఇక్కడ, పేఅవుట్ రేషియో ఇచ్చాడు కదా, డివిడెండ్ పేఅవుట్ రేషియో ఎంత 20%, పేఅవుట్ రేషియో 20% అంటే రిటెన్షన్ రేషియో 80%. అంటే 100 రూపీస్ వస్తే 20 డివిడెండ్ పే చేసి 80 ఏం చేస్తాం రీటైన్. సో 80 ఇంటూ 22.208 ఎంతమ్మా 17.76%. గ్రోత్ రేట్ ఆఫ్ ఎస్ లిమిటెడ్ ఎంత, ఎస్ లిమిటెడ్ గ్రోత్ రేట్ తక్కువ ఉంది, ఎందుకు రిటర్న్ ఆన్ ఈక్విటీ తక్కువ ఉంది, రిటెన్షన్ రేషియో కూడా తక్కువ ఉంది. సో కాబట్టి ఎంత 10.92%. క్లియరా, ఓకేయా, ఓకే. రేంజ్ ఒకటి, జస్టిఫైబుల్ రేంజ్ ఒకటి డిసైడ్ చేయమన్నాడు కదా, ఒకటి మార్కెట్ ప్రైస్, ఒకటేంటమ్మా మార్కెట్ ప్రైస్. ఎస్ లిమిటెడ్ ఎంత ఉంది మార్కెట్ ప్రైస్ 20, ఆర్ లిమిటెడ్ ఎంత 50. సో ఎక్స్చేంజ్ రేషియో ఎంతమ్మా 0.4. ఇంకోటి ఏమో ఇంట్రెన్సిక్ వాల్యూ, ఆఫ్టర్ ఎక్వేషన్ ఇంట్రెన్సిక్ వాల్యూ 25 అవుద్ది అన్నాడు కదా ఎస్ లిమిటెడ్ది. అలా చూసుకుంటే 25 డివైడ్ బై 50 ఎంత 0.5. అంటే ఫర్ ఎవ్రీ 1 షేర్ 0.4 ఇద్దాం, లేదా ఫర్ ఎవ్రీ 1 షేర్ 0.5. లోవర్ లిమిట్ ఏమో 0.4, అప్పర్ లిమిట్ ఏంటి 0.5. నెగోషియేటెడ్ టర్మ్స్ దేనికి దగ్గరగా ఉంటాయి, 0.4కా 0.5కా, వెంటనే చెప్పలేరు. ఫస్ట్ ఆన్సర్ ఏదైతే ఉందో అది అనలైజ్ చేయండి. రిటర్న్ ఆన్ ఈక్విటీ తక్కువ ఉంది ఎస్ లిమిటెడ్కి, అవునా. బుక్ వాల్యూ పర్ షేర్ కూడా చూడండి ఇక్కడ అన్నీ, ఎంపీఎస్ తక్కువ ఉంది, ఈపీఎస్ తక్కువ ఉంది, పీఈ రేషియో తక్కువ ఉంది, బుక్ వాల్యూ పర్ షేర్ తక్కువ ఉంది, రిటర్న్ ఆన్ ఈక్విటీ అన్నీ తక్కువ ఉన్నాయి. అన్నీ తక్కువ ఉన్నప్పుడు ఎవడు తగ్గాలి, ఎస్ లిమిటెడే తగ్గాలి. మరి ఎస్ లిమిటెడే తగ్గినప్పుడు ఈ రేంజ్ ఒకటి డెవలప్ చేసాం కదా 0.4 అండ్ 0.5, దేనికి దగ్గరగా ఉంటుంది 0.4, లోవర్ లిమిట్కి దగ్గరగా ఉంటుంది. చచ్చినట్టు ఎస్ లిమిటెడ్ వాడు ఏంటి 1 షేర్కి 0.4 షేర్ యాక్సెప్ట్ చేయాల్సింది. So negotiated terms would be closer to lower exchange ratio because R Limited is having higher PE ratio, higher book value per share, higher EPS and higher return on equity. కాబట్టి తగ్గాల్సింది ఎవరు, ఎస్ లిమిటెడ్ తగ్గాలి. With this we have completed mergers and acquisition. కార్పొరేట్ రీస్ట్రక్చరింగ్ కంప్లీట్ అయింది కదా. కంప్లీట్ అయిందని మనం ఇక్కడ డిస్కస్ చేసిన ఎన్ని ప్రాబ్లమ్స్ 16, బట్ మీకు అరౌండ్ ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి 35 ఉన్నాయి, ఇంక్లూడింగ్ ఇలిస్ట్రేషన్స్ 35 వరకు ఉన్నాయి. రిమైనింగ్ ప్రాబ్లమ్స్ ఏంటమ్మా మీరు ట్రై చేయండి, ప్రాక్టీస్ చేయండి. ఇలాగే ఉంటాయి అన్ని ప్రాబ్లమ్స్ కూడా. సో ప్రాక్టీస్ చేయండి. చెప్పాను కదా పోర్ట్ఫోలియో, డెరివేటివ్స్, ఫారెక్స్ వీటిపైనే మన ఫోకస్ ఉంటుంది. వీటికన్నా కూడా చక్కగా ఈజీగా అర్థం చేసుకోగలిగిన టాపిక్స్ ఏంటి, మ్యూచువల్ ఫండ్స్, ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, కార్పొరేట్ వాల్యుయేషన్, మెర్జర్స్ అండ్ అక్విజిషన్, సెక్యూరిటీ వాల్యుయేషన్. వీటన్నిటికన్నా కూడా ఇంకా ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి, థియరీ చాప్టర్స్, స్టార్టప్ ఫైనాన్స్, సెక్యూరిటైజేషన్, రిస్క్ మేనేజ్మెంట్. ఫస్ట్ టాపిక్ ఏంటి ఫైనాన్షియల్ పాలసీ అండ్ కార్పొరేట్ స్ట్రాటజీ. ఈ టాపిక్స్ చాలా ఇంపార్టెంట్, అర్థమైందా. సో అన్ఫార్చునేట్లీ మనం మాత్రం ఫోకస్ అంతా దేనిపైన ఉంటుంది, డెరివేటివ్స్, పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్, ఫారెక్స్. అవి నేర్చుకోమనే చెప్తాను, నేను కూడా నేర్చుకోవాలి ఖచ్చితంగా. ఎస్ఎఫ్ఎం స్కోరింగ్ 70 to 80 మార్క్స్ వస్తాయి, నేను చెప్తున్నాను కాదు, మామూలుగానే ఎస్ఎఫ్ఎం సబ్జెక్ట్ ఏంటమ్మా స్కోరింగ్. నువ్వు ఎవరిని అడిగినా కానీ సిఏ ఫైనల్లో ఎగ్జామ్షన్ దేనిలో ఉందంటే బేసిక్గా దేనిలో చెప్తారు, ఎస్ఎఫ్ఎం చెప్తారు. ఎప్పుడో 10 ఏళ్ళ నుంచి రాసేవాళ్ళని కూడా ఎగ్జామ్షన్ దేనిలో వచ్చిందంటే వచ్చింది ఎస్ఎఫ్ఎంలో పోయింది అంటారు. సో కాబట్టి ఏంటమ్మా, సో ఇగ్నోర్ చేయకుండా ఎస్ఎఫ్ఎం పైన ఫోకస్ చేయండి. మన స్కెడ్యూల్ నుంచి డీవియేట్ కొంచెం అయ్యాం, బట్ అయినా కానీ మీరు, సో నేను స్లో అయినా కానీ మీరు ఫాస్టే కదా, సో కవర్ చేసేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఆల్.